మీద ఆధారపడే టోటల్ సక్సెస్ అనేది ఉంది. సో కాబట్టి మన వేదామృత డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడు మనం ఎవరైతే స్టార్ట్ చేశామో వేదామృత డిస్ట్రిబ్యూటర్స్ తమలో ఉన్న కొన్ని కొన్ని క్యారెక్టర్స్ కొన్ని 90% అందరికి ఉపయోగపడే క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక 10% మనకు తెలియకుండానే కొన్ని క్యారెక్టర్స్ అనేవి మనని అది ఏం చేస్తుంటుందని చెప్పంటే మనం ముందుకు వెళ్ళనీయదు. మనం ముందుకు వెళ్ళడానికి ఎంత పాసిబిలిటీ ఉన్నా కానీ అది ముందుకు వెళ్ళలేదు, వెనక్కి లాగుతూ ఉంటుంది. సో ఇక్కడ రెండు చెట్లు రెండు ఒకేసారి పుట్టాయనుకుందాం సార్. ఉన్న రెండు చెట్లు వృక్షాలు రెండు ఒకేసారి పుట్టాయి. కానీ రెండు ఒకేసారి పుట్టిన దాంట్లో ఇక్కడ మీరు ఆలోచించండి. ఒకటి ఏమైంది అని చెప్పానంటే నాకు నచ్చిన విధంగా నేను ఎదుగుతా, నాకు నచ్చిన విధంగా నేను ఎదుగుతా అన్నట్టు అదేం చేసింది ఇక్కడ తనకి స్వతంత్రంగా ఏ విధంగా కావాలో ఆ విధంగానే ఆ చెట్టు ఎదగటం మొదలుపెట్టింది. అంటే ఏ ప్రతికూల వాతావరణం వస్తున్నా సగం మ్యూట్లో పెట్టండి, మీరు మాట్లాడదాం అనుకున్నప్పుడు అన్మ్యూట్ చేయండి, అప్పుడు దాకా మైక్ నొక్కండి, నొక్కి ఉంచమాకండి. సడన్గా ఏంటంటే ఆ ఫోన్లు ఈ ఫోన్లు వస్తూ ఉంటాయి, పక్కన పిలుస్తూ ఉంటారు. సో అదేమవుతుందంటే వాతావరణానికి ప్రతిబంధిస్తూ దానికి అనుగుణంగా పెరుక్కుంటూ పోతా ఉంది. ఎటు గాలి వస్తే అటు, ఎటు ఎండ వస్తే అటు, ఏ వాతావరణం కంపిస్తే ఆ దాని తగ్గట్టుగా ఇప్పుడు ఇది ఎదుగుతా వచ్చేసింది. దానితో ఏమైంది అని చెప్పానంటే ప్రతి సిచ్యువేషన్ని కూడా అది సిచ్యువేషన్ తట్టుకొని ఎదగట్లా, ప్రతి సిచ్యువేషన్కి స్పందిస్తూ ఉంది. ప్రతి సిచ్యువేషన్కి స్పందిస్తూ ఏం జరిగింది అక్కడ తన ఆలోచనల్ని తన క్యారెక్టర్ని వదిలిపెట్టేసుకొని వాతావరణానికి స్పందించుకుంటూ ఆ చెట్టు ఎదుగుతూ వెళ్ళిపోయింది. కానీ పక్కన ఉన్నటువంటి ఇంకొక మహావృక్షం ఇక్కడ మనం చూస్తే సేమ్ రెండు ఒకేసారి వచ్చినాయి. ఎటువంటి వాతావరణంలో అయినా కానీ దాని లోపల ఇన్నర్ ఒక క్యారెక్టర్ ఉంటుంది, నేను దృఢంగా ఎదగాలి అని. సో ఎన్ని సిచ్యువేషన్స్ ఎలా వచ్చినా, వాతావరణం ఎలా మారుతున్నా, అది వర్షాకాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు, వానాకాలం కావచ్చు, చలికాలం కావచ్చు, తుఫాన్లు రావచ్చు, ఎంత ప్రతికూలమైన వాతావరణం అయినా ఇది ఒకటే నిర్ణయించుకుంది, నేను స్ట్రాంగ్గా నిలబడాలి అని. కానీ పక్కనది ప్రతి వాతావరణానికి స్పందించుకుంటా, ప్రతి వెదర్కి స్పందించుకుంటూ అది పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ రెండిటిల్లో దేన్ని మనం ఆదర్శంగా తీసుకుంటాం? అది చెట్టు కాబట్టి ఓకే, ఇది ఎలాగ పెరిగినా ఇంకో నలుగురికి నీడనిచ్చిద్ది అనుకుందాం. కానీ మనిషిలో కూడా ప్రతి వాతావరణానికి, ప్రతి సిచ్యువేషన్కి మన లోపల ఉన్న ఇన్నర్ క్యారెక్టర్ అనేది మారుతుంది అనుకోండి. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరి తల మీద చేయబెట్టాలి, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, నేను ఎవరిని మోసం చేయాలి, నాకు ఇంట్లో ఈరోజు ఇంట్లోకి ఇది కావాలి, ఏం చేయాలి? సరే, ఎందుకు దోపిడీలు, హత్యలు, దొంగతనాలు, మోసాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి? అవసరమే కదా సార్ దేవన్న గారు, అవసరమే కదా ఇవన్నీ చేపించేది. అవును సార్. ఆ అవసరం అనేది ఇవన్నీ చేపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రతి మనిషికి లోపల ఏం జరుగుతుందని చెప్పంటే ఇన్నర్గా ఒక క్యారెక్టర్ ఉంటుంది. మనం యాజ్ ఏ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు మనకు ప్రపంచం తెలియదు, ఏది తెలియదు. తల్లి ప్రేమ, తండ్రి డిసిప్లినే మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ పెరుగుతున్న కొద్దీ మన క్యారెక్టర్ చాలా వరకు మారుతూ 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 ప్రతి వాతావరణాన్ని చూడ సార్. ಸರ್ ದಯವಿಟ್ಟು ಪ್ರತಿಯೊಬ್ರು ಕೂಡ ನಿಮ್ಮ ಮೈಕ್ ಮ್ಯೂಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಪದೇ ಪದೇ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಯಾರಿಗೆ ನೆಸೆಸಿಟಿ ಇದೆ ಮಾತಾಡಿ ಅಂದಾಗ ಮಾತ್ರ ಅನ್ಮ್ಯೂಟ್ ಆಪ್ಷನ್ ಎಲ್ರಿಗೂ ಇರ್ತದೆ, ಮಾತಾಡ್ಕೋಬಹುದು. ಪ್ರತಿಯೊಬ್ರು ದಯವಿಟ್ಟು ಮ್ಯೂಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ನಿಮ್ಮ ಮೈಕ್ಗಳನ್ನ. ఎస్ సార్. సో ప్రతికూలమైన వాతావరణం మన దగ్గరకు వచ్చినప్పుడు రియల్లీ చెప్తున్నా సార్, మన లోపల ఉన్న ఇన్నర్ క్యారెక్టర్ని గాన మనం దానికి అనుకూలంగా మార్చామనుకోండి, దానికి అనుకూలంగా మారిస్తే ఇక్కడ ఈ చెట్టు ఏ విధంగా అయితే ఒక ఆకారం లేకోకుండా అది పెరుగుతూ వెళ్తుందో అలాగనే మనకి సమాజంలో గుర్తింపు కూడా అలాగే ఉంటుంది, ఆకారమే ఉండదు. ఎవరు కూడా ప్రాపర్గా మనకు గుర్తించరు. మనకి ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఇంట్లో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా, మన ఎదుగుదలలో ఎటువంటి సమస్యలు వచ్చినా నేను దృఢంగా నిలబడాలి అని చెప్పని ఈ మహావృక్షంలాగా ఉంటే మాత్రమే
ఈ మహావృక్షంలాగా ఉంటే మాత్రమే మనం సక్సెస్ కాగలుగుతాం. ఎక్కడైనా క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ సార్. క్యారెక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్. క్యారెక్టర్ మీన్స్ మనం ఏంటి అనేది మన చూస్తేనే ఒకటి అర్థం కావాలి. ఈ వ్యక్తితో నేను ఎక్కడి దాకైనా వెళ్ళవచ్చు. మన చూస్తేనే అర్థం కావాలి ఈ వ్యక్తితో ఎంత ధైర్యంగానే మాట్లాడవచ్చు. మన చూస్తేనే అర్థం కావాలి ఈ వ్యక్తి దగ్గర 10 నిమిషాలు మాట్లాడితే నా అన్ని సమస్యలకి సొల్యూషన్ దొరికిద్ది అని. చూడ సార్ ఒకసారి చెప్పండి. ಎಸ್ ಸರ್, ಎಸ್ ಸರ್. ಡಿಯರ್ ಲೀಡರ್ಸ್, ಸರ್ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದಾರೆ ಈ ವಿಚಾರವಾಗಿ ಅಂತಂದ್ರೆ, ಈ ಮಿರಾಕಲ್ ಮಾರ್ನಿಂಗ್ ಅನ್ನ ಪ್ರತಿ ವಾರ ಯಾಕೆ ತಗೊಳ್ತೀವಿ ಅಂತಂದ್ರೆ ಅದ ಇಂಟೆನ್ಷನ್ ಬೇರೆ ಇದೆ. ಅಂದ್ರೆ ಅದ್ಭುತವಾದ ಒಂದು ನಾಲೆಡ್ಜ್, ಬರೀ ಪ್ರಾಡಕ್ಟ್ ಒಂದೇ ಅಲ್ಲ, ನಾವು ಡೈರೆಕ್ಟ್ ಸೆಲ್ಲಿಂಗ್ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ಯಾವ ರೀತಿ ಗೆಲ್ಲಬೇಕು ಅನ್ನೋದನ್ನ ಪ್ರತಿ ವಾರ ಕೂಡ ಕೂಲಂಕಷವಾಗಿ ತಿಳಿಸ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ಒಂದು ಮನಸ್ಸಿಟ್ಟು ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡ್ಬೇಕಾಗಿರ್ತಕ್ಕಂತ ವಿಚಾರ ಏನು ಅನ್ನೋದನ್ನ ಸಾರ್ ಇಲ್ಲಿ ತಿಳಿಸ್ಕೊಡ್ತಾರೆ. ಅಂದ್ರೆ ಗಮನ ಇಟ್ಟು ತಿಳ್ಕೊಬೇಕಿಲ್ಲ ವಿಚಾರ. ಅಂದ್ರೆ ಏನು, ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಯಾವ ತರ ಇದ್ರೆ ನಾವ್ ಅದನ್ನ ಸಕ್ಸಸ್ ಆಗ್ತೀವಿ ಅನ್ನೋದ್ರ ವಿಚಾರವಾಗಿ ಸಾರ್ ತಿಳಿಸ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ಮುಖ್ಯವಾಗಿ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ, ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ 90% ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಚೆನ್ನಾಗಿದ್ರು ಕೂಡ ಒಂದು 10% ಏನಾದ್ರೂ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಲೆಸ್ ಆದ್ರೆ ಏನಾಗುತ್ತೆ ಅಂತ ನಮ್ಮ ಬೆಳವಣಿಗೆ ಅನ್ನೋದು ಕುಂಠಿತ ಆಗುತ್ತೆ ಅಂತ ಇಲ್ಲಿ ಉದಾಹರಣೆ ಸಮೇತ ಸಾರ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಏನು ಎರಡು ವೃಕ್ಷ, ಎರಡು ಮರಗಳನ್ನ ಒಂದೇ ಸತಿ ಸಸಿಗಳನ್ನ ನೆಟ್ಟಿದ್ದಾರೆ. ಒಂದು ಸಸಿ ಏನ್ ಮಾಡಿದೆ, ಅನುಕೂಲಕ್ಕೆ ತಕ್ಕಂಗೆ ಬೆಳೆದಿದೆ. ಅಂದ್ರೆ ಗಾಳಿ ಬಂತು ಒಂದ್ ಕಡೆ ವಾಲೋದು, ಅದಿದ್ರೆ ಅದ್ ಹಂಗೆ ಆಗ್ಬೋದು. ಬಿಸಿಲು ಬಂತು ಒಂದ್ ಕಡೆ ವಾಲೋದಾಗ್ಬೋದು. ಇಲ್ಲ ಕೆಲವೊಂದು ವಾತಾವರಣಕ್ಕೆ ತಕ್ಕಂಗೆ ಬೆಳೆದು ಏನಾಗಿದೆ, ಅದು ಹೆಂಗೆಂಗೋ ಬೆಳೆದಿದೆ. ಅದ್ ನಮ್ಗೆ ಇಲ್ಲಿ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. ಅಂದ್ರೆ ಅದರಿಂದ ನೆರಳು ಒಂದು ಕೊಡ್ಬೋದು ಅಷ್ಟೇ ವಿನಃ ಬೇರೆ ಇನ್ನೇನಕ್ಕೂ ಒಂದು ಮರ ಯೂಸ್ ಆಗಲ್ಲ. ಅದೇ ಇನ್ನೊಂದು ಮರ ಇದೆ, ಸೇಮ್ ಟೈಮ್ ಅಲ್ಲಿ ನೆಟ್ಟಿರ್ತಕ್ಕಂತ ಒಂದು ಸಸಿ ಏನಾಗಿದೆ, ಅದು ಒಂದು ಎಮ್ಮರವಾಗಿ ಬೆಳೆದಿದೆ. ಯಾವ ರೀತಿ ಇದೆ ಅಂದ್ರೆ, ಒಂದು ಸ್ಟೆಬಿಲಿಟಿ ಇದೆ. ಯಾರು ಬಂದು ಏನೇ ಹೇಳಿದ್ರು ಕೂಡ ಕೇಳದೆ ಒಂದು ಸ್ಟೆಬಿಲಿಟಿಯಲ್ಲಿ ನಿಂತಿರೋದ್ರಿಂದ ಅದಕ್ಕೆ ವ್ಯಾಲ್ಯೂ ಜಾಸ್ತಿ ಅಂತ ಸಾರ್ ಹೇಳ್ತಾ ಇದಾರೆ. ಅದೇ ರೀತಿ ನಾವು ಕೂಡ ಇಲ್ಲಿ ಉದಾಹರಣೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತಂದ್ರೆ, ಇಲ್ಲಿ ನಾವೆಲ್ಲ ತಿಳ್ಕೊಬೇಕಾಗಿರೋದು ಏನು, ನಾವು ಯಾವ ರೀತಿ ಫೀಲ್ಡ್ ಅಲ್ಲಿ ಇನ್ವಾಲ್ವ್ಮೆಂಟ್ ಇದೀವಿ, ಯಾವ ರೀತಿ ಕ್ಯಾರೆಕ್ಟರ್ಸ್ ನ ನಾವು ಯುಟಿಲೈಸ್ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದೀವಿ, ನಾವು ಬೆಳಿಬೇಕಾದ್ರೆ ಏನ್ ತಪ್ಪು ಮಾಡ್ತಾ ಇದೀವಿ ಅನ್ನೋದನ್ನ ನಾವಿಲ್ಲಿ ತಿಳ್ಕೊಬೇಕು ಅಷ್ಟೇ ಲೀಡರ್ಸ್. ಅಂದ್ರೆ ಸ್ಟೆಬಿಲಿಟಿ ಆಗಿ ನಿಂತ್ರೆ ಸಕ್ಸಸ್ ಅನ್ನೋದು ಹೆಂಗೆ ಕಾಣುತ್ತೆ ಅನ್ನೋದನ್ನ ಉದಾಹರಣೆ ಕೊಟ್ಟು ಸಾರ್ ತಿಳಿಸ್ತಾ ಇದಾರೆ. ಪ್ರತಿಯೊಬ್ರು ಆ ಒಂದು ವಿಚಾರನ ತಿಳ್ಕೊಂಡ್ರೆ ಸಾಕು, ಸಕ್ಸಸ್ ಆಗೋದ್ರಲ್ಲಿ ಎರಡನೇ ಮಾತಿಲ್ಲ ಲೀಡರ್ಸ್. ఎస్ సార్. ఓకే. సో ఇక్కడ మీరు చూడండి, మన క్యారెక్టర్ గాన దృఢంగా నిలబడి ఉండగలిగితే, నేను రియల్ చెప్తున్నా, మన క్యారెక్టర్ గాన దృఢంగా నిలబడి ఉండగలిగితే ఏం జరుగుతుంది అని చెప్పానంటే, ఇక్కడ అదే చెట్టుని మనం సెలెక్ట్ చేస్తాం. ఇది దృఢంగా స్ట్రాంగ్గా స్ట్రైట్గా పెరిగినటువంటి ఒక మహావృక్షాన్ని మనం సెలెక్ట్ చేసుకొని, అదే మహావృక్షాన్ని ఏం చేస్తాం, తీసుకుపోయి మీకు కనిపిస్తుంది, ఇదే మహావృక్షాన్ని ఏం చేస్తాం, మనం ఒక ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయాలనుకుందాం. ఒక దేవుడి ముందు, ఒక దేవాలయం ముందు ఒక ధ్వజస్తంభాన్ని నిలబెట్టాలనుకుందాం. వంకర్ టింకర్గా మీద పోయినటువంటి చెట్టుని నిలబెడతారా, స్ట్రైట్గా స్ట్రాంగ్గా దృఢంగా చెట్టిందని నిలబెడతారా సార్? అదొక చెట్టు. చూడండి సార్, స్ట్రాంగ్ గా ఉండేట్లా, నేరంగా ఉండేట్లా మన్నే సెలెక్ట్ చేస్తారు సార్. అవునా కదా? రెండు మానలే కదా, రెండు మానలే. కానీ దీన్ని ఎందుకు సెలెక్ట్ చేస్తారు చూడండి. ప్రతి మానికి ఒక జీవిత లక్ష్యం ఉంటుంది, ప్రతి చెట్టుకి ఒక జీవిత లక్ష్యం ఉంటుంది అనుకుందాం. అవి దాని తగ్గట్టుగా పెరుగుద్ది అనుకుందాం. అది తన వాతావరణం తగ్గట్టు పెరిగిపోయినా ఓకే, చెట్టు అది ఎప్పుడు పుట్టిద్ది ఎప్పుడు పోయిద్ది అనేది తర్వాత సంగతి. కానీ ఇక్కడ ఒక మాన్ని, అంటే కొన్ని సంవత్సరాల వరకు దాన్ని పూజించగలిగి ప్రతి ఒక్కళ్ళు దండం పెట్టేలాగా ఉండాలంటే ఆ మాన్ ఎలా ఉండాలి? స్ట్రైట్ ఫార్వర్డ్. క్యారీ సార్ वो कैसा रहना है? स्ट्राइट फॉरवर्ड ही रहना है ना? यस सर. विदाउट स्ट्राइट फॉरवर्ड नहीं, हमें हमारा कैरेक्टर इज डिफरेंट है. कौन पूजा करता सर? सर ఒక చెట్టు ఎప్పుడైతే అది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎన్ని సమస్యలు వచ్చినా నిలబడి స్ట్రైట్గా ఎదిగిద్దో, అదే చెట్టుని మనం ఇక్కడ చూడండి, ఒక ఉత్సవం చేస్తాము, దానికి ఒక ఊరేగింపు చేస్తాం, ఉత్సవం చేస్తాం. ఊరు మొత్తం కదిలొస్తుంది. ఊరు అంతా కూడా కదిలొచ్చి దానికి ఎన్నో రకాలుగా పూజలు చేసి తీసుకొచ్చి ఎక్కడ నిలబెడుతున్నాం మనం? దేవాలయం ముందు దానికి ఒక ప్రొటెక్షన్ని ఏర్పాటు చేసి ఒక దేవాలయం ముందు ఒక ధ్వజస్తంభంగా పెడతాం. దేవుడి కంటే ముందు దండం పెట్టేది ఎవరికి తెలుసా? ధ్వజస్తంభానికి.
దేవుడి కంటే ముందు దండం పెట్టే ధ్వజస్తంభానికి. ఆ స్టోరీ ఇంకోసారి చెప్పుకుందాం. అసలు ధ్వజస్తంభానికి ఎందుకు పెడతారు, ఏంటి ఏందని చెప్పి అనేది నెక్స్ట్ చెప్పుకుందాం తర్వాత. చాలా పెద్ద స్టోరీ అది. శ్రీకృష్ణుని కూడా ఓడించినటువంటి ధ్వజస్తంభం అది. శ్రీకృష్ణుని ఇంతవరకు యుద్ధంలో ఎవరు ఓడించలే. కానీ ఇక్కడ మీకు కనిపిస్తూ నిలబడి ఉన్నటువంటి ఈ ధ్వజస్తంభం పాండవులందరినీ ఓడించింది, శ్రీకృష్ణుని ఓడించింది. అర్థమైందా సార్? చాలా చరిత్ర ఉంది దానికి. అంటే ఇప్పుడు దాకా ఓటమి వెరగనటువంటి పాండవులని ఓడించి శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు తెలిసిందే అంతటి మహాభారతాన్నే గెలిపించినటువంటి వ్యక్తి. కానీ ధ్వజస్తంభం ఓడించింది. ధ్వజ, దాని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. అటువంటి హిస్టారికల్గా ఉన్నటువంటి ఆ ధ్వజస్తంభానికి ఎవరిని సెలెక్ట్ చేస్తున్నాం మనం? ఎవరిని సెలెక్ట్ చేస్తున్నాం? స్ట్రైట్ ఫార్వర్డ్, మళ్ళీ చెప్తున్నా, మీ క్యారెక్టర్, మన క్యారెక్టర్, పరిస్థితులకు అనుకూలంగా మారే క్యారెక్టర్ని, సిచ్యువేషన్గా మారే క్యారెక్టర్ని. ఇక్కడ క్యారెక్టర్ మీన్స్ మీ నాలుక సార్. ఇక్కడ క్యారెక్టర్ మీన్స్ మీ నాలుక, మన బుద్ధి, మన నాలుకనే, మన టంగ్. ఇది ఏమైంది అంటే అవసరానికి తగ్గట్టుగా మారుతూ ఉంటుంది, అవసరానికి అనుకూలంగా మారుతూ ఉంటుంది ఆ నాలుక. అర్థమైందా సార్? అవసరానికి అనుకూలంగా అది ఏం మాట్లాడుతుంది, ఎలా మాట్లాడుతుంది, ఎవరి కోసం మాట్లాడుతుంది, ఇవన్నీ తర్వాత సంగతి. ముందు ఏంటంటే ఆ పరిస్థితిని ఎలా బయటపడాలి, ఆ పరిస్థితి నుంచి నేను బయట ఎలా పడాలని చెప్పని ఈ నేలకి ఏం చేసిద్దంటే కనీసం పక్కన ఉన్న తన బ్రెయిన్ కూడా అడగదు. అది ఏం సార్ నేను ఏం మాట్లాడాలని చెప్పని ఆ బ్రెయిన్ దగ్గర నుంచి సజెషన్ కూడా తీసుకోదా? ఏమో నేను మాట్లాడేది, నీకు చెప్పేది ఏముంది, నాకు తెలియదా అన్నీ అని చెప్పన్నట్టు దాని ఇష్టం, పరిస్థితి తగ్గట్టుగా, సిచ్యువేషన్ తగ్గట్టుగా తనకు అనుకూలంగా మాట్లాడిద్ది ఆ మాట. అర్థమైంది సార్? ఇవాళ పీపుల్ ఎలా ఉన్నారని చెప్పంటే బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా లాగా, బిఫోర్ కరోనా నీతి నిజాయితీలు అనేవి కొన్ని బతికున్నాయి. ఆఫ్టర్ కరోనా మీరు తప్పుగా అనుకోవద్దు, నేను చూసిన వాటిలో చెప్తా ఉన్నా, క్యారెక్టర్స్ చాలా మారిపోయినాయి, చాలా క్యారెక్టర్స్ మారిపోయినాయి ఆఫ్టర్ కరోనా. రియల్లీ చెప్తున్నా సార్. చాలా వరకు అంతకుముందు నాలుక కొద్ది కంట్రోల్లో ఉండేది, ఇప్పుడు అది కంట్రోల్ ఉంటలే. ఎవరికి అనుకూలంగా వస్తే అట్లా అనుకూలంగా మారిపోతుంది. చిన్న సమస్య వచ్చినా ఆ సమస్యని ఇమ్మీడియట్గా ఎలా మనం దృఢంగా నిలబడి దాన్ని మనం సాల్వ్ చేసుకున్న చూడట్లే, ఆ సమస్యకి ఇమ్మీడియట్గా ఎవరు బకరా అవుతారని చూస్తుంది. నాకు వచ్చే సమస్యకి ఇమ్మీడియట్గా ఎవరిని బలి చేయాలి, నేను ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఎవరిని వెతకాలి, నన్ను నమ్మిన వాడు ఎవరు, నేను ఫోన్ చేయగానే రెస్పాండ్ అయ్యేవాళ్ళు ఎవరు, నన్ను నమ్మిన వాడు ఎవరు అని చెప్పని ఇమ్మీడియట్గా ఏం చేస్తున్నామంటే అటువంటి వ్యక్తిని మన సమస్యకి బలి చేస్తున్నాం. క్యారెక్టర్స్ అలా మారిపోయినాయి, మన సమస్యకి వాళ్ళని బలి చేస్తూ ఉన్నాం. రియల్ చెప్తున్నా సార్, క్యారెక్టర్స్ మారిపోతున్నాయి అలాగా. స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం ఉండగలిగితేనే, ఎన్ని సమస్యలు వచ్చినా దృఢంగా నిలబడి ఉండగలిగితేనే, ఏ సమస్య వచ్చిందో ఒకటి చూడండి సార్, ఎనీ ప్రాబ్లం, అది ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, ఫ్యామిలీలో రిలేషన్షిప్ ప్రాబ్లం కావచ్చు, బిజినెస్లో ప్రాబ్లం కావచ్చు, ఎనీ ప్రాబ్లం మనం మన వేలో స్ట్రైట్గా నిలబడి ఉన్నామంటే కంటి ముందు ఇలా స్కాన్ చేసి పోయినట్టే ప్రతి సమస్యకి సొల్యూషన్ దొరికింది. అర్థమైంది సార్? కానీ ఆ సమస్యని సాల్వ్ చేయటానికి ఇంకొకళ్ళు మనం యూటిలైజ్ చేసుకుంటాం చూసారా, అది పెద్ద ప్రాబ్లంగా మారుతుంది. కాబట్టి ఎటువంటి వాతావరణమైనా ఇలా నిలబడటానికి ఉంటేనే కొన్ని వందల వేల సంవత్సరాలు. రీసెంట్గా మేము ఒక పోర్ట్కి వెళ్ళాం, అది ఒక పోర్ట్కి వెళ్ళాం. సడన్గా దాని పేరు నాకు నోట్ రావట్లేదు. చూడండి మనం మీకు చెప్పాను చూడండి, చిత్రదుర్గ సార్. చిత్రదుర్గలో మీరు వెళ్ళండి, పైన చాలా ఓల్డ్ టెంపుల్ ఉంటాయి. ఆ ఓల్డ్ టెంపుల్కి, ఆ చిత్రదుర్గ ఓల్డ్ టెంపుల్కి ఆ టైంలో పెట్టినటువంటి దర్వాజాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. అంటే దాదాపు 15-16వ శతాబ్దంలో పెట్టినటువంటి దర్వాజాలు, ఏది ఇట్లా డోర్లు పెట్టిన దర్వాజాలు ఉంటాయి కదా, స్టిల్ ఇప్పటికీ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో తెలుసా? ఇంకొక 200-300 సంవత్సరాలు అయినా కానీ వాటికి ఇంకో 2-3 అంటే మెయిన్ జనరేషన్స్ పోయినా కానీ వాటికి ఏం కాదు అన్నంత స్ట్రాంగ్గా ఉంది ఆ చెట్టు.
ఇప్పటికీ దాన్ని పూజిస్తున్నావు. నేను దాన్ని అన్నం పెట్టి వచ్చా నేను. అంటే ఇన్ని జనరేషన్ చూసినటువంటి మాను అది. సో ఫ్రెండ్స్, మీకు చెప్తా ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్ నిలబడగలాలి. చూడ సార్. ಎಸ್ ಸರ್, ಎಸ್ ಸರ್. ಡಿಯರ್ ಲೀಡರ್ಸ್, ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಅನ್ನು ಒಂದು ದೃಢವಾಗಿದ್ದರೆ ಏನೇನೆಲ್ಲ ಆಗುತ್ತೆ ಅದನ್ನ ಸಾರು ಕೂಲಂಕಷವಾಗಿ ತಿಳಿಸ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅಂದ್ರೆ ಮನುಷ್ಯನ್ಗೆ ಯಾವುದೇ ಸಮಸ್ಯೆ ಬಂದರೂ ಕೂಡ ಅದು ದೃಢವಾಗಿರಬೇಕು ನಮ್ಮ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಅನ್ನೋದನ್ನ ಸಾರ್ ಹೇಳಿಸ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿ ಏನು ಒಂದು ಧ್ವಜಸ್ತಂಭ ಉದಾಹರಣೆಯಾಗಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಏನಪ್ಪ ಧ್ವಜಸ್ತಂಭ ಅಂತಂದ್ರೆ, ಯಾವುದೇ ಒಂದು ದೇವಸ್ಥಾನ ನಿರ್ಮಾಣ ಮಾಡಿದ್ರೆ ಮೊದಲು ಧ್ವಜಸ್ತಂಭನ ಮಾಡಿ ಅದಕ್ಕೆ ಪೂಜೆ ಮಾಡಿ ನೆಕ್ಸ್ಟ್ ದೇವರನ್ನ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಅನ್ನೋದನ್ನ ಮಾಡ್ತಾರೆ. ಅಂದ್ರೆ ಮುಖ್ಯವಾಗಿ ಧ್ವಜಸ್ತಂಭದ ಬಗ್ಗೆ ನನಗೆ ಅಷ್ಟೊಂದು ಸ್ಟೋರಿ ಗೊತ್ತಿಲ್ಲ ಸಾರ್, ನೆಕ್ಸ್ಟ್ ಸತಿ ಹೇಳ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಅಂದ್ರೆ ಧ್ವಜಸ್ತಂಭಕ್ಕೆ ಈ ಪಾಂಡವರನ್ನ ಕೂಡ ಸೋಲ್ಸುವಂತ ಶಕ್ತಿ ಇದೆ ಅಂತ ಸಾರ್ ಹೇಳ್ತಾ ಇದಾರೆ. ಅದರ ಸ್ಟೋರಿ ಯಾವ ರೀತಿ ಇದೆ ಅನ್ನೋದು ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗಿಲ್ಲ, ನೆಕ್ಸ್ಟ್ ಹೇಳ್ತಾರೆ. ಬಟ್ ಇವತ್ತು ಮನುಷ್ಯ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಪರಿಸ್ಥಿತಿಗೆ ತಕ್ಕಂಗೆ ಬದಲಾವಣೆ ಅನ್ನೋದು ಆಗ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂತ ಸಾರ್ ಹೇಳಿದ್ರು. ಅಂದ್ರೆ ನಾಳೆಗೆ ಇವತ್ತು ಮನುಷ್ಯನಿಗೆ ಒಂದು ಸಮಸ್ಯೆ ಬಂದಿದೆ ಅಂತಂದ್ರೆ ಅದಕ್ಕೋಸ್ಕರ ಏನೆಲ್ಲ ಹೇಳಿ ಒಂದು ಸಮಸ್ಯೆಗಳನ್ನ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡಿ ನಮ್ಮ ಒಬ್ಬರ ಸ್ವಾರ್ಥಕ್ಕೋಸ್ಕರ ಸಾಕಷ್ಟು ಜನನ ಬಲಿಪಶು ಮಾಡೋದು ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಲೀಡರ್ಸ್. ಯಾಕೆ ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂತಂದ್ರೆ, ಇವತ್ತು ಆಲ್ರೆಡಿ ಬೆಳಗ್ಗೆ ಎದ್ದ ತಕ್ಷಣ ಒಂದು ನ್ಯೂಸ್, ಒಂದು ಕಂಪನಿಯ ಒಂದು ನ್ಯೂಸ್ ಬಂತು. ನಾನು ಸಾಕಷ್ಟು ಅದು ಕಂಪನಿ ಸ್ಟಾರ್ಟ್ ಆದಾಗಿಂದ ಸಿನಿಮಾ ಆಕ್ಟರ್ಗಳು ಬಂದು ಲಾಂಚ್ ಮಾಡಿದ್ರು. ಅವತ್ತಿಂದ ಹೇಳ್ತಾ ಇದೀನಿ ಬೇಡ 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 ಅಂತ. ಸುಮಾರು ಕೋಟಿಗಳು ಟರ್ನ್ ಓವರ್ ಆಯ್ತು. ಯಾವಾಗ ಜಸ್ಟ್ ಒಂದು 8 ತಿಂಗಳಲ್ಲಿ ಆಲ್ರೆಡಿ ಇವತ್ತು ನಿನ್ನೆಯಿಂದ ಎಲ್ಲಾ ಕಡೆ ಎಲ್ಲ ಆಫೀಸಿನ ಮೇಲೆ ಪೊಲೀಸ್ ರೇಡ್ ಆಗ್ತಾ ಇದೆ, ಎಲ್ಲಾ ಕಡೆ ಕ್ಲೋಸ್ ಮಾಡ್ತಾ ಇದಾರೆ. ದಯವಿಟ್ಟು ಒಂದು ಹೆಸರು ಕೂಡ ಹೇಳ್ಬಿಡ್ತೀನಿ, ಡ್ರೀಮ್ ಡೀಲ್ ಅಂತ ಒಂದು ಕಂಪನಿ. ಅಂದ್ರೆ ಇವತ್ತು ಒಬ್ರು ಇಬ್ರು 4 ಜನ ಸಕ್ಸಸ್ ಆಗಿದ್ದಾರೆ, 4,000 ಜನನ ಹಾಳು ಮಾಡಿದ್ದಾರೆ. ಅವರು ದುಡ್ಡನ್ನೆಲ್ಲ ತಗೊಂಡು ಇವ್ರು ಯಾರೋ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಚೆನ್ನಾಗಿದ್ದಾನೆ ಅಷ್ಟೇ ಹೊರ್ತು ಮಿಕ್ಕ ಯಾರು ನಂಬಿ ಕಟ್ಟಿದ್ರೋ ಅವರೆಲ್ಲ ಕೂಡ ಇವತ್ತು ಬೀದಿ ಪಾಲ ಆಗಿದ್ದಾರೆ ಲೀಡರ್ಸ್. ಒಬ್ಬೊಬ್ರು 1,000 ಅಂತ ನೆಪ ಇಟ್ಟು ತಂದಂತ ಕಂಪನಿ ಇವತ್ತು ಕೋಟ್ಯಾಂತರ ರೂಪಾಯಿ ಕನೆಕ್ಷನ್ ಮಾಡಿದ್ದಾಯ್ತು ಬರೀ 8 ರಿಂದ 10 ತಿಂಗಳಲ್ಲಿ. ಯಾಕೆ ಒಂದ್ ಮಾತು ಹೇಳ್ತಾ ಇದೀವಿ ಅಂತಂದ್ರೆ, ಡೈರೆಕ್ಟ್ ಸೆಲ್ಲಿಂಗ್ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ನೆಟ್ವರ್ಕ್ ಅಲ್ಲಿ ಏನ್ ನಮ್ಮ ಸ್ವಾರ್ಥಕ್ಕೋಸ್ಕರ ನಾವ್ ಒಬ್ರು ಬೆಳೆಯೋದಕ್ಕೋಸ್ಕರ ಸಾವಿರಾರು ಜನನ ಬಲಿಪಶು ಮಾಡ್ತಾ ಇದ್ವಿ. ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ನಮ್ಮನ್ನ ನಂಬಿರ್ತಾರೆ, ನಂಬಿ ಬಂದ ಮೇಲೆ ಅವ್ರಿಗೆ ಆದ್ರೆ ಹೆಲ್ಪ್ ಮಾಡ್ಬೇಕೆ ಹೊರತು ತೊಂದರೆ ಮಾಡುವಂತ ಪರಿಸ್ಥಿತಿಗೆ ಹೋಗ್ಬಾರ್ದು ಅಂತ ಹೇಳೋದಕ್ಕೆ ಇದೆಲ್ಲ ಈ ಕ್ಯಾರೆಕ್ಟರ್ಗಳು ಕೂಡ ಮುಖ್ಯವಾಗಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಆಗುತ್ತೆ ಲೀಡರ್ಸ್. ಏನು ಸಾರ್ ಹೇಳಿದ್ರು, ಇವತ್ತು ಚಿತ್ರದುರ್ಗದ ಒಂದು ಕೋಟೆಯಲ್ಲಿ ಇವತ್ತು ಕೂಡ ಏನು ದ್ವಾರ ಬಾಗಿಲು ಅಂತ ಏನ್ ಹೇಳ್ತೀವಿ ಅದಕ್ಕೆ ಹಾಕಿರ್ತಕ್ಕಂಥ ಮರ ಏನು ಶತಮಾನಗಳಾದ್ರೂ ಕೂಡ 300-400 ವರ್ಷಗಳಾದ್ರೂ ಕೂಡ ಇವತ್ತೇನಾಗಿದೆ ಅಷ್ಟೇ ಚೆನ್ನಾಗಿದೆ, ಹೊಸ ಒಂದು ಬಾಗಿಲಿದ್ದಂಗಿದೆ ಅಂತ ನಾನು ಅದಕ್ಕೆ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ಕೊಂಡ್ ಬಂದೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅಂದ್ರೆ ನಮ್ಮ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಎಷ್ಟು ಕಾನ್ಸ್ಟೆಂಟ್ ಆಗಿರ್ತದೆ, ಸ್ಟೆಬಿಲಿಟಿ ಆಗಿರ್ತದೆ, ನಾವು ಗೆಲ್ಲೋದಕ್ಕೂ ದಾರಿ ಸಿಗ್ತದೆ, ನಮ್ಗೆ ಗೌರವ ಕೂಡ ಅದೇ ರೀತಿ ಸಿಗ್ತದೆ ಅಂತ ಸಾರು ಹೇಳಿದ್ದಾರೆ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చౌడా సార్. సో ఫ్రెండ్స్, ఓకే, చౌడా సార్ ఇప్పుడు కంపెనీ తీశాడు, కానీ మనది ఒకటే, మనం ఎలా వెళ్తాం, ఏ విధంగా వెళ్తాం, నలుగురు మనని ఏ విధంగా చూడాలనే దాని మీద మాత్రం ఎప్పుడు ఒకళ్ళ దగ్గర అయితే మనం తల ఉంచుకోము. అది మీకు క్లియర్ చెప్తా ఉన్నా, రైట్. ఎప్పుడు కూడా సార్ మన క్యారెక్టర్స్ అనేవి పరిస్థితులు తగ్గట్టుగా మారితే ఇటువంటి పూజలు దొరకవు. ఇంకోళ్ళకి మనం ఆదర్శవంతంగా ఉండం. సిచ్యువేషన్ తగ్గట్టుగా మన ఆలోచనలు మారితే, ఇప్పుడు ఈ చెట్టు ఉంది, పరిస్థితి తగ్గట్టుగా అది మారుతూ ఉంది, వాతావరణం తగ్గట్టుగా మారుతూ ఉంది. ఉపయోగం ఏముంది? ఎవరు దాన్ని పూజించరు, ఎవరు దాన్ని పూజించరు. దానివల్ల ఫలితం కూడా, ఉపయోగం కూడా ఎవరికి లేదు. సేమ్ మనం అట్లనే మన క్యారెక్టర్ పరిస్థితులు తగ్గట్టుగా, సిచ్యువేషన్ తగ్గట్టుగా మారుతున్నప్పుడు మొదటిసారి ఒకళ్ళు నమ్ముతారు, రెండోసారి నమ్ముతారు, మూడోసారి నమ్ముతారు. ఎన్నిసార్లు నమ్ముతారు మనని? మనకు తెలియకుండా మన ఫ్రెండ్ కూడా ఏరియా వాళ్ళు ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను హరీష్ సార్ని మోసం చేశాను అనుకుందాం. హరీష్ సార్ని నా అవసరానికి తగ్గట్టుగా నేను ఒకసారి వాడుకున్నాను అనుకుందాం. హరీష్ సార్, చౌడా సార్ ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుందాం. హరీష్ సార్ నేను ఒకసారి ఇబ్బంది పెట్టినప్పుడు నా అవసరం తగ్గట్టుగా ఆయన నేను యూటిలైజ్ యూజ్ చేసుకున్నా. ఇప్పుడు రేపొద్దున చౌడా సార్ నాతో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఒకసారి ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు, హరీష్ సార్ చౌడా సార్ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు, చౌడా సార్, అరే నేను ఒక మంచి పర్సన్ని మీట్ అయ్యాను, నందు ఉపేంద్ర అని చెప్పని ఇలా అని చెప్పానంటే, ఇమ్మీడియట్గా హరీష్ సార్ ఏమంటాడు? ఎవరు? ఇక ఆయన నోటికి ఒక మాట వస్తుంది,
చెప్పలేని మాట వస్తుంది, సమ్ XYZ అని చెప్పని. వాడా ఆ పర్సనా? నువ్వు ఇమ్మీడియట్గా రిలేషన్ బంద్ చేయి, ఇమ్మీడియట్గా బంద్ చేయి. ఈజ్ ఏ లైక్ సమ్ XYZ ఫ్రాడ్ అని చెప్పని మాట్లాడి, నాకు తెలియదు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని. కానీ ఏం చేస్తాడు, నా క్యారెక్టర్ని ఇప్పుడు ఎవరు డిసైడ్ చేశారు అక్కడ? నా క్యారెక్టర్ని ఎవరు అక్కడ డిసైడ్ చేశారు? నేను ఎవరినైతే నా అవసరానికి ఉపయోగించుకున్నానో ఆ పర్సనే కదా. ఎస్ సార్. కాబట్టి దయచేసి మన క్యారెక్టర్ని ఇంకొకళ్ళు ఎవరు చేయకూడదు. కొన్ని సందర్భాల్లో మనకు తెలియదు, నేను రియల్ చెప్తున్నా. కొన్ని సందర్భాల్లో తెలియక కొన్ని చేస్తాం, కానీ తెలిసిన తర్వాత మనం చేయకూడదు. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే తెలియక కొన్ని పొరపాటు జరుగుతాయి. అది పొరపాటు అని చెప్పని తెలిసిన తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూషన్ చేస్తున్నాం అని చెప్పానంటే అది పొరపాటు కాదు, అలవాటు. ఆ పొరపాటు అలవాటుగా మారిందని అర్థం. అర్థమవుతుంది. క్యారెక్టర్ ఎప్పుడూ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉందా, నలుగురికి ఆదర్శం. మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా లేము అని చెప్పానంటే పుట్టాము, పెరిగాము, పోయాము, అట్లే ఉంటుంది. ఇక కనీసం మన పేరుని మన కుటుంబంలో ఉన్న కూడా తెలుసుకోరు, మన బ్లడ్ రిలేషనే తెలుసుకోదు. అర్థమైంది సార్? మన బ్లడ్ రిలేషన్ తెలుసుకోదు. మీరు ఎంత సంపాదించి పెట్టండి, ఎంత సంపాదించి పెట్టండి, వాళ్ళ ముందు ఏరే వాళ్ళు వచ్చేసి బాగానే ఉన్నారు. ఎవరు ఎట్లా ఉన్నారు? ఇక మీ అయ్య అట్ట చేసిండు, మీ తాత అట్ట చేసిండు, వాళ్ళు అట్ట చేసి సంపాదిస్తే మీరు ఇట్టున్నారు సార్. మంద పోయింది అనుకుంటాం. చూడ సార్, ఇప్పటికి వింటామా లేదా? ఆ రోజు Yes. అట్లా చేసి ఇట్లా చేసి చేయటం వలన నలుగురిని ఇబ్బంది పెట్టి, నలుగురిని మోసం చేసి, ఇవన్నీ చేయటం వలన ఈ రోజు వీళ్ళు ఇట్లున్నారు అంటమా లేదా సార్? ఎస్ సార్. అంటే మనం ఉన్నా లేకపోయినా మన ఆ క్యారెక్టర్ అనేది ఏమవుతుంది, నెక్స్ట్ జనరేషన్ కూడా వాడు సంతోషంగా ఉంటారు అనుకుంటాం మనం. లేదు, ఇవే. సో మన క్యారెక్టర్ అనేది ఏ రోజు కూడా, మళ్ళీ చెప్తున్నా సార్, లైక్ ధ్వజస్తంభమే. ధ్వజస్తంభంలా నిలబడకపోతే, ఎటువంటి సమస్య వచ్చినా నిలబడకపోతే లైఫ్ లేదు. మనం మన ఇంట్లో ఏమి తింటున్నాం అనేది అది మనకు సంబంధించిందే. అదే సార్, మనం పచ్చడి మెతుకులు వేసుకొని తింటా ఉన్నా మన క్యారెక్టర్ ఎలా ఉండాలి? 100 మంది కోటేశ్వర్లు మించిపోయి ఉండాలి సార్, ఒకళ్ళని కాదు. 100 మంది కోటేశ్వర్లు మించిపోయి ఉండాలి. నువ్వు నీ ప్లేట్లో పచ్చడి మెతుకులు తింటా ఉన్నా, కారంతో తింటా ఉన్నా, నీ క్యారెక్టర్ని ఎవరు కొనకూడదు. అరే ఆ వ్యక్తికి 10 కోట్లు ఇచ్చినా ఆ పని చేయడు, అది క్యారెక్టర్. తినేదేంటిది? ఇప్పుడు హరీష్ సార్ నాకు వీడియోలో కనబడుతుందో చెప్తాను. హరీష్ సారు ఇంట్లో ఎగ్జాంపుల్ పచ్చడి మెతుకులతో అన్నం తింటా ఉన్నా కానీ తన క్యారెక్టర్ ఎలా నిలబడింది? 10 కోట్ల రూపాయలు నేను పోయి హరీష్ సార్కి ఇచ్చినా తను ఇగో తన క్యారెక్టర్ మార్చుకోడు, ఇగో ఈ పనులు చెయ్యడు. అది ధనం అంటే. అర్థమైంది సార్? దేనితో పోల్చినా కొనలేము అనేది మన ధనం. ఆ కొనలేనటువంటి ధనం ఏంటిది? మన క్యారెక్టర్. అర్థం చేసుకోండి. మనని కొనలేనటువంటిదే, కొనలేనంత ధనం కూడా మనని కొనలేదు అని చెప్పంటే కారణం ఏంటిది? మన క్యారెక్టర్ వాటన్నిటికంటే ఇంకా విలువైనది అని అర్థం. 100 రూపాయలకి అమ్ముడుపోతే 100 రూపాయలకి, 1000 రూపాయలకి, 1,00,000 రూపాయలకి, 2 లక్షలకి, 3 లక్షలకి మన క్యారెక్టర్ నమ్మేస్తే, ఒక 20,000, 30,000 కోసం ఆశపడి టీంలో ఫ్రాడ్ చేస్తే, వాడు ఎలాగైనా పోనీయండి, వాడు ఎలాగ పోనీయండి, వాడితో 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టించాలి, నాకు 20,000 రావాలి. వాడు ఎలాగైనా పోనీ, నాకు సంబంధం లేదు. వాడు ప్రోడక్ట్ సేల్ చేస్తాడా చేయడా తర్వాత సంగతి. ముందుగానే ఏం చేయాలి? ఫస్ట్ ప్రోడక్ట్ మొత్తం డంప్ చేపించి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టాలా, నేను కమిషన్ తీసుకోవాలి. అంటే ఇక్కడ మన క్యారెక్టర్ ఎంతకు అమ్ముతున్నాం? వేలలో. అంతే. వచ్చే 5,000, 6,000, 7,000, 8,000, 10,000, 20,000, 30,000 దీనికి మన క్యారెక్టర్ నమ్ముతున్నాం. బిజినెస్లో కూడా చాలా మంది క్యారెక్టర్ నమ్మేస్తున్నారు, బయట పరిస్థితులు తగ్గట్టు కూడా క్యారెక్టర్ నమ్మేస్తున్నారు. సరే గుర్తింపు ఉండదు. గాలి పీలిస్తే బతుకు అంటాం, గాలి వదిలిపెడితే పోయినట్టే. కానీ ఆ రెండింటి మధ్యలో ఉన్నదే క్యారెక్టర్. గాలి పీల్చడానికి, గాలి వదిలిపెట్టడానికి మిడిల్లో ఉన్నదే క్యారెక్టర్. ఆ క్యారెక్టరే ఇప్పుడు రేపు పొద్దున మన బతికుంచాలి.
మనం జీవించేలా చేయాలి. కొన్నిసార్లు కొంతమంది మొక్కుంటారు, అబ్బా ఎప్పుడు పోతాడురా ఈడు. కొన్ని సందర్భాల్లో మొక్కుంటారు చాలా మంది. Yes, sir. సంకల్పం మొన్న కొత్త విషయం నేను తెలుసుకున్నా. అంటే తెలుసు, అది మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, వాళ్ళు శాపిస్తుంటారు, శాపనార్థాలు పెడతారని చెప్పని. ఒకటి దైవ సంకల్పం అంట, దేవుణ్ణి ఎప్పుడు మనం కోరుకుంటూ ఉండేది. అర్థమైంది సార్. ఇంకోటి నేచర్ సంబంధించిన సంకల్పం ఇంకోటి చేసుకుంటాం. మూడవ సంకల్పం చాలా స్ట్రాంగ్ సంకల్పం అంట, దీనికి పరిహారం చాలా తెలియదంట ఎవరికి. దాని పరిహారాన్ని చేయడం చాలా రేర్ అంట. ఏందో తెలుసా? ఆ సంకల్పం మనసులో కొంతమంది దుమ్మెత్తి పోస్తూ ఉంటారు వాడిని చూసి. ఇట్లా దుమ్ము అంతా ఎత్తి ఇట్లా పోస్తూ ఉంటారు సార్. Yes, sir. వాడు ఎట్లా అయిపోవాలి, వాడు ఎట్లా అయిపోవాలి, చేతులు అట్లా ఇట్లా అని చెప్పని ఒక బాణామతి చేసినట్టు చేతులు తిప్పుతా ఉంటారు చూసినవా, ఇట్లా ఇరుచుకుంటా అట్లా ఇరుస్తూ ఉంటారు. అర్థమైందా సార్? ఆ చేతులు ఇరవటంలో కూడా ఒక సంకల్పం ఉందంట, నేచర్తో కనెక్ట్ అయ్యే సంకల్పం. వాళ్ళ బ్రెయిన్ నేచర్తో సంకల్పం అయ్యి ఏ వ్యక్తి అయితే వాళ్ళని ఇబ్బంది పెట్టిండో ఆ ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఇగో ఇలా కావాలని కోరుకుంటే నేను కంపల్సరీ చెప్తున్నా తగిలిద్ది. అర్థమవుతుందండి? తగిలిద్ది అది. ఆ సంకల్పాన్ని నేను మొన్న ఒక దేవాలయానికి వెళ్తే అసలు ఎంత క్లియర్గా చెప్పిండంటే ఆయన, ఫస్ట్ టైం అది నేను తెలుసుకున్నాను. నేను అది ఆడికి వెళ్తే సార్ అన్నిటిల్లోకి అది ఇంకా చాలా దృఢమైన సంకల్పం సార్. అది నేచర్కి కనెక్ట్ అయి ఉన్న సంకల్పం. నలుగురు మనం బతకాలి, దృఢంగా ఉండాలి, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి, మంచి ఐశ్వర్యాన్ని పొందాలి అని చెప్పని అవతల వాళ్ళు కానీ నేచర్ని కోరుకొని ఆశీర్వదిస్తారు అనుకోండి, సార్ మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి సార్, మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి సార్ అని చెప్పి కోరుకున్నారు అనుకోండి, నిజంగా చెప్తున్నా ఎన్ని కోట్లు పెట్టినా మనకి అటువంటి ఆశీర్వాదం దొరకదు. సంకల్పం. Yes, sir. కానీ అదే వ్యక్తులు గన అరే నీ వల్ల నీ వల్ల నీ వల్ల అని చెప్పి అనుకునేలాగా వాళ్ళు మాట్లాడుతూ గన మన గురించి, మన పిల్లల గురించి, మన కుటుంబాన్ని గురించి వాడు కలిసినప్పుడల్లా తిట్టుకుంటా ఉంటే, మన పేరు వచ్చినప్పుడల్లా తిట్టుకుంటా ఉంటే, మన బజార్కి వచ్చినప్పుడల్లా తిట్టుకుంటా ఉంటే, మన పేరు గుర్తు, మన ఊరు గుర్తొచ్చినప్పుడల్లా తిట్టుకుంటా ఉంటే, రియల్ చెప్తున్నా ఆ సంకల్పానికి పరిహారం లేదు. అర్థమవుతుంది? ఈ 3 సంకల్పాల్లో దైవ సంకల్పం మనం అందరం చేసుకుంటాం. ఇప్పుడు నందు మేడం చెప్పింది మీకు ఫస్ట్లోనే, సార్ అందరూ ఒకసారి ఇట్లా మీ మనసులో మీతో అనుకోండి, ఇగో నేను అందరి కోసం ఇది చేస్తున్నా అని చెప్పాను. ఇది దైవ సంకల్పం, మనం అందరం చేస్తాం. అర్థమైందండి? కానీ ఈ సంకల్పం అనేది రియల్ చెప్తుంది చాలా హార్డ్. దానికి ఎటువంటి పరిహారమే లేదు. మన క్యారెక్టరే పరిహారం. సో మన గురించి నలుగురు, మన ఎదుగుదల గురించి నలుగురు పొగడాలి, మన క్యారెక్టర్ గురించి నలుగురు పొగడాలి, మన విలువల గురించి నలుగురు తెలుసుకోవాలి. చెప్పాను, ప్లేట్లో పచ్చడి మెతుకులు తింటున్నా నేను ఆ వ్యక్తిని 10 కోట్లు ఇచ్చినా కొనలేను అని చెప్పనేలాగా నాకు నా మైండ్ అనిపించాలి. అర్థం సార్? ఆ ధనాన్ని పెంచుకోవాలి మనం, ఆ ధనం పెంచాలి. చూడ సార్. ಎಸ್ ಸರ್. ಡಿಯರ್ ಲೀಡರ್ಸ್, ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಅನ್ನೋದು ಏನಂತಂದ್ರೆ ಸಮಯಕ್ಕೆ ತಕ್ಕಂಗೆ ಬದಲಾವಣೆ ಆದ್ರೆ ನಮಗೆ ವ್ಯಾಲ್ಯೂ ಸಿಗಲ್ಲ ಅಂತ ಸಾರ್ ಹೇಳ್ತಾ ಇದ್ರು. ಏನು ಸಮಯಕ್ಕೆ ತಕ್ಕಂಗೆ ಯಾವ ರೀತಿ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಬದಲಾವಣೆ ಆಗುತ್ತೆ? ಇವತ್ತು ನೋಡಿ, ಒಂದು ಮರನ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ, ಅದು ಯಾವ ರೀತಿ ಇದೆ ಅಂದ್ರೆ ಅದಕ್ಕೆ ನೋ ವ್ಯಾಲ್ಯೂ, ಅದಕ್ಕೆ ವ್ಯಾಲ್ಯೂ ಅನ್ನೋದೇ ಇಲ್ದಂಗೆ ಆಗ್ಬಿಡ್ತದೆ ನಮಗ್ ಸಮಯಕ್ಕೆ ತಕ್ಕಂಗೆ ಬದಲಾವಣೆ ಆಗ್ತಾ ಇದ್ರೆ. ಅದೇ ರೀತಿ ಸಾರ್ ಹೇಳೋದೇನಂತಂದ್ರೆ, ಒಬ್ಬ ಮನುಷ್ಯ ಒಂದು ಗೊಜ್ಜು ಖಾರ ತಿನ್ಲಿ, ಉಪವಾಸ ಇರ್ಲಿ, ನಾವೇನ್ ತಿಂತಾ ಇರ್ತೀವಿ, 4 ಜನ ಏನಪ್ಪಾ ಅಂತಂದ್ರೆ ಒಂದ್ ಮಾತಿನ ಮೇಲೆ ನಿಲ್ತಾನೆ ಆ ಮನುಷ್ಯ ಅನ್ನೋದು ಅವ್ರಿಗೆ ಇದ್ರ ವ್ಯಕ್ತಿಗ್ಲಿ ಕನ್ಫರ್ಮೇಶನ್ ಆಗ್ಬೇಕು. ಒಂದು ಮಾತಂದ್ರೆ ಮಾತಷ್ಟೇ, ಎರಡನೇ ಮಾತಿಲ್ಲ. ಆ ಒಂದು ಮಾತಿಗೆ ನಾವು ಸಾರು ಅವ್ರನ್ನೇ ಉದಾಹರಣೆಯಾಗಿ ನಾವು ತಗೋಬೇಕಾಗುತ್ತೆ, ಸಾರ್ನೇ ಉದಾಹರಣೆಯಾಗಿ ತಗೋಬೇಕಾಗುತ್ತೆ. ಯಾಕೆಂತಂದ್ರೆ ಅವ್ರು ಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಮಾತುಗಳು ಯಾವ ರೀತಿ ಇದೆ, ಅವ್ರು ಏನ್ ಹೇಳಿದ್ದಾರೆ, ಯಾವ ರೀತಿ ನಡ್ಕೊಂತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ನಾವು ಸಾರ್ನೇ ನಾವು ಉದಾಹರಣೆಯಾಗಿ ತಗೋಬೇಕಾಗುತ್ತೆ ಲೀಡರ್ಸ್. ಅದೇ ರೀತಿ ಮನುಷ್ಯ ಏನಪ್ಪಾ ಅಂತಂದ್ರೆ ಕೆಲವೊಂದು ತಪ್ಪುಗಳನ್ನ ಮಾಡ್ತಾನೆ. ಅದ್ ಯಾವ ರೀತಿ ಮಾಡ್ತಾನೆ? ಗೊತ್ತಿಲ್ಲದೆ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಕೆಲವೊಂದು ತಪ್ಪುಗಳಿರ್ತದೆ, ಅದು ತಪ್ಪಲ್ಲ. ಅಂದ್ರೆ ಗೊತ್ತಾದ ಮೇಲೆ ಕೂಡ ನಾವ್ ಅದನ್ನೇ ಒಂದು ಅಲವಾಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಮತ್ತೆ ಮತ್ತೆ ಮೋಸ ಮಾಡಿ ತಪ್ಪುಗಳು ಮಾಡೋಂಥದ್ದು ತುಂಬಾ ತಪ್ಪು ಅಂತ ಸಾರು ಹೇಳ್ತಾ ಇದಾರೆ. ಅದೇ ರೀತಿ ಒಬ್ಬ ಮನುಷ್ಯ ಸಂಪಾದನೆ ಕೂಡ ಯಾವ ರೀತಿ ಇರ್ಬೇಕಂತಂದ್ರೆ ನಿಜಾಯಿತಿಯಿಂದ,
ಧರ್ಮದಿಂದ ಸಂಪಾದನೆ ಮಾಡ್ಬೇಕಂತ ಸಾರ್ ಹೇಳೋದು ಅಷ್ಟೇನೆ, ಒಂದು ಸಂಸ್ಕೃತಿ ಪ್ರಪಂಚ ಹೇಳೋದು ಕೂಡ ಅದನ್ನೇ. ಬಟ್ ಅದನ್ನ ಇವತ್ತು ಯಾರನ್ನು ಸಾಕಷ್ಟು ಜನ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ಕರೋನಾ ಆದ್ಮೇಲೆ ಮನುಷ್ಯರು ಯಾವ ರೀತಿ ಬೇಕಾದ್ರೂ ಬದಲಾವಣೆ ಆಗೋದಕ್ಕೆ ರೆಡಿ ಆಗಿದ್ದಾರೆ ಅಂತ ಸಾರ್ ಹೇಳಿದ್ರು. ಅದೇ ರೀತಿ ಇವಾಗ ನಾವು ಡೈರೆಕ್ಟ್ ಸೆಲ್ಲಿಂಗ್ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ನಮ್ಮ ಕ್ಯಾರೆಕ್ಟರ್ನ ಯಾವ ರೀತಿ ನಾವು ಮಾರ್ಕೊಳ್ತೀವಿ ಅಂತಂದ್ರೆ, ಒಂದು 10-20 ಸಾವಿರ 30,000ಕ್ಕೆಲ್ಲ ಮಾರ್ಕೊಂತೀವಿ. ಯಾವ ರೀತಿ? ಯಾವ್ದೋ ಒಬ್ಬ ಗೊತ್ತಿಲ್ಲದ ಒಬ್ಬ ಲೀಡರ್ನ ತರಂತದ್ದು, ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿನ ತರ್ತೀವಿ, ಅವ್ರ ಕಡೆಯಿಂದ ಏನ್ ಮಾಡ್ತೀವಿ, ಡಂಪಿಂಗ್ ಮಾಡಿಸ್ಬಿಡ್ತೀವಿ. ನಮ್ಗೆ ಅವರಿಂದ ಬರೋದು ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ 1 ಲಕ್ಷ 2 ಲಕ್ಷ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡಿಸೋದು, ಅವ್ರ ಪ್ರಾಡಕ್ಟ್ ಮಾರಾದ್ರೂ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಸೇಲ್ ಆದ್ರೂ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಹಂಗೆ ಇರ್ಲಿ ಗೊತ್ತಿರಲ್ಲ. ನಾವು ಅವ್ರು ನಮ್ಮನ್ನ ನಂಬಿ ಬಂದಿರ್ತಕ್ಕಂಥ ವ್ಯಕ್ತಿನ ಲಕ್ಷ ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡಿ ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ಅವ್ರನ್ನ ಮೋಸ ಮಾಡ್ತಾರೆ. ಅವ್ರಿಗೆ ಬರೋದು ಎಷ್ಟು, 20,000 30,000 ಇನ್ಕಮ್ಗೋಸ್ಕರ ಇನ್ನೊಬ್ಬ ವ್ಯಕ್ತಿನ ಬಲಿಪಶು ಮಾಡಿ ಇಲ್ಲಿ ದುಡ್ಡನ್ನ ಸಂಪಾದನೆ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಇದು ಏನಾಗುತ್ತೆ, ಅವ್ರ ಕ್ಯಾರೆಕ್ಟರ್ನ ಟೋಟಲಿ ಹಾಳು ಮಾಡ್ದಂಗ ಆಗುತ್ತೆ. ನಂಬಿದ ಬರ್ತಕ್ಕಂಥವ್ರಿಗೆ ನಾವು ದ್ರೋಹ ಮಾಡ್ದಂಗೆ ಆಗುತ್ತೆ ಅಂತ ಸಾರ್ ಹೇಳ್ತಾ ಇದ್ರೆ. ಅದೇ ರೀತಿ ಈ ಜೀವನ ಏನು, ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಏನಪ್ಪಾ ಅಂದ್ರ, ಗಾಳಿ ನಾವು ಹೊರಗಡೆ ಬಿಡೋದು, ಉಸಿರು ತಗೊಳ್ಳೋದು, ಉಸಿರು ಬಿಡೋದ್ರ ಮಧ್ಯದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥದ್ದೇ ನಿಜವಾದ ಜೀವನ ಅಂತ ಸಾರು ಹೇಳ್ತಿದ್ರೆ. ಅಂದ್ರೆ ನಮ್ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಉಸಿರು ಬಿಟ್ಟು ತಗೊಳ್ಳೋಷ್ಟ್ರೊಳಗಡೆ ಏನಾಗುತ್ತೆ, ಇವಾಗ ಉಸಿರು ತಗೊಂಡ್ರೆ ಉಸಿರಾಟ ಆಗುತ್ತೆ, ಬಿಟ್ರೆ ಏನಾಗುತ್ತೆ, ನಾವು ಸಾಯ್ತೀವಿ ಅಷ್ಟೇ ಅಲ್ವಾ. ಉಸಿರು ಹೋಯ್ತು ಅಂತಂದ್ರೆ ನಮ್ಮ ಜೀವನ ಇರಲ್ಲ. ಅಂದ್ರೆ ಇದ್ರ ಮಧ್ಯದಲ್ಲಿ ನಮ್ಮ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಯಾವ ರೀತಿ ಇರ್ಬೇಕು, ನಾವು ಯಾವ ರೀತಿ ಸ್ಟೆಬಿಲಿಟಿ ಆಗಿರ್ಬೇಕು, 10 ಜನಕ್ಕೆ ನಾವು ಮಾದರಿ ಆಗ್ಬೇಕು ಅನ್ನೋದನ್ನ ಸಾರು ತಿಳಿಸ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿ ಈ ಸಂಕಲ್ಪಗಳ ವಿಚಾರದಲ್ಲಿ ಹೇಳಿದ್ರು. ಡಿಯರ್ ಲೀಡರ್ಸ್, ಯಾಕೆ ಈ ಒಂದು ವಿಚಾರ ಹೇಳ್ತಿದೆ ಅಂತಂದ್ರೆ, ಈ ಒಂದು ಸಂಕಲ್ಪದ ಬಗ್ಗೆ ವಿಚಾರ ಸಾರ್ ಹೇಳಿದಾಗ, ಲಾಸ್ಟ್ ನಮ್ಮ ಮುಳಬಾಗ್ಲಲ್ಲಿ ಒಂದು ದೇವಸ್ಥಾನ ಇದೆ, ವಿರೂಪಾಕ್ಷ ಅಂತ ಒಂದು ಟೆಂಪಲ್ ಇದೆ. ನಮಗೆ 40 ಕಿಲೋಮೀಟರ್ 50 ಕಿಲೋಮೀಟರ್ ಮನ್ಸು ಮಾಡಿದ್ರೆ ವಾರಕ್ಕೊಂದ್ಸತಿ ಕೂಡ ಹೋಗ್ಬೋದು. ಪ್ರತಿದಿನ ಅದೇ ವಾರದಲ್ಲಿ 2-3 ದಿವಸ ಅದೇ ರೂಟಲ್ಲಿ ಹೋಗಿರ್ತೀವಿ. ನಮ್ಗೆ ಇದುವರೆಗೂ ಆ ದೇವಸ್ಥಾನ ದರ್ಶನ ಮಾಡುವಂತ ಒಂದು ಅವಕಾಶ ಸಿಕ್ಕಿಲ್ಲ. ಮೊನ್ನೆ 4 ದಿವಸಗಳ ಹಿಂದ್ಗಡೆ ಅನ್ಎಕ್ಸ್ಪೆಕ್ಟೆಡ್ ಆಗಿ ಸಾರು ರಾತ್ರಿ 9 ಗಂಟೆಗೆ ಕಾಲ್ ಮಾಡಿದ್ರು, ಈ ತರ ಟೆಂಪಲ್ ಬರ್ತಾ ಇದೀವಿ ಬನ್ನಿ ಅಂತ ಫೋನ್ ಮಾಡಿದ್ರು. ಹೋದ್ವಿ. ನಾವು ನಿಜವಾಗ್ಲೂ ಅಮೇಜಿಂಗ್. ಆ ಟೆಂಪಲ್ ಬಗ್ಗೆ ತಿಳ್ಕೊಳಕ್ ಹೋದ್ರೆ 3 ಯುಗಗಳ ಒಂದು ಇತಿಹಾಸ ಇದೆ ಆ ಒಂದು ದೇವಸ್ಥಾನಕ್ಕೆ. ಅಲ್ಲಿ ಒಬ್ಬ ಅರ್ಚಕರು ಪೂಜೆ ಎಲ್ಲ ನಂದು ಅಭಿಷೇಕ ಆದ ತಕ್ಷಣ ಸಾರ್ ರುದ್ರಾಭಿಷೇಕ ಮಾಡಿಸಿದ್ರು. ಮತ್ತೆ ಅದಾದ್ಮೇಲೆ ಅವರು ಹೇಳಿದ್ರು, ಪ್ರಕೃತಿಯಲ್ಲಿ ಸಂಕಲ್ಪಗಳು ಅಂತ ಏನ್ ಹೇಳ್ತೀವಿ ಅದನ್ನ ಏನ್ ಹೇಳಿದ್ರು ಅಂದ್ರೆ 3 ರೀತಿಯಾಗಿ ಅವರು ವಿಂಗಡಣೆ ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ, ಒಂದು ದೈವ ಸಂಕಲ್ಪ ಇದ್ರೆ ಯಾವುದು ಯಾವ ರೀತಿ ಬೇಕಾದ್ರೂ ಕೂಡ ಮನುಷ್ಯನ ನಡೆಸ್ತದೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅದೇ ರೀತಿ ಪ್ರಕೃತಿ ಸಂಕಲ್ಪ ಅಂದ್ರೆ ಪ್ರಕೃತಿ ಕೂಡ, ನೇಚರ್ ಕೂಡ ನಾವು ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಕೆಲಸಗಳು ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಮೇಲೆ ಏನು ಡಿಪೆಂಡ್ ಆಗಿ ಏನಾಗುತ್ತೆ, ದೇವರೇ ನಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ದಂಗೆ ಒಂದು ಪ್ರಕೃತಿಯಲ್ಲಿ ನಮ್ಗೆ ತುಂಬಾ ಒಂದು ಒಳ್ಳೇದನ್ನ ಮಾಡ್ತದೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅದೇ ರೀತಿ ಇನ್ನೊಂದು ಸಂಕಲ್ಪ ಇರದೆ, ಈಗ ಮನುಷ್ಯರ ಶಾಪ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ, ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಗೆ ನಾವು ಗೊತ್ತಿಲ್ದೋ ಮೋಸ ಮಾಡಿದ್ರೆ, ಇವಾಗ ಯಾಕಂದ್ರೆ ಪಾಪ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಡಂಪಿಂಗ್ ಸಿಸ್ಟಮ್ ಗೊತ್ತಿಲ್ಲ, ನಾವು ಅದನ್ನ ಡಂಪಿಂಗ್ ಮಾಡಿ ಏನ್ ಮಾಡಿದ್ವಿ, ಅವ್ರಿಗೆ ಮೋಸ ಮಾಡಿದ್ವಿ, ಗೊತ್ತಿಲ್ಲದೆ ಮೋಸ ಮಾಡಿದ್ವಿ. ಮತ್ತೆ ಅವರು ಮತ್ತೆ ಪದೇ ಶಾಪಗಳು ಹಾಕೋದು ಅಂತಿದೆಯಲ್ಲ, ಸಾರ್ ಹೇಳಿದ್ರು ಯಾವ್ಯಾವ ರೀತಿ ಜನ ಬೈತಾರೆ ಅಂತ. ಮಣ್ಣು ತೂರೋದಾಗ್ಬೋದು, ಬೇರೆ ರೀತಿ ನೆಟ್ಟಿಗೆ ಮುರಿಯೋದಾಗ್ಬೋದು, ಬೇರೆ ಆಂಗಲ್ ಜನ ಬೈತಾರೆ ಅಲ್ವಾ. ಇದಕ್ಕೆ ಶಾಪ ವಿಮೋಚನೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು ತುಂಬಾ ಕಷ್ಟ ಅಂತ ಅಲ್ಲಿ ಒಬ್ಬ ಬ್ರಾಹ್ಮಣರು ಹೇಳಿದ್ರು. ನಿಜವಾಗ್ಲು ನಾವು ಅವರ ಒಂದು ಸ್ಟೋರಿ, ಆ ಒಂದು ಇತಿಹಾಸ ಕೇಳಿದಾಗ ಮೈ ರೋಮಾಂಚನ ಆಗುತ್ತೆ. ಯಾಕೆ ಒಂದ್ ಮಾತು ಹೇಳ್ತಾ ಇದ್ವಿ ಅಂತಂದ್ರೆ, ಮನುಷ್ಯ ಯಾರೇ ಆಗ್ಲಿ, ಎಷ್ಟೇ ದಿವಸ ಬದುಕಿದಾಗ ಧರ್ಮವಾಗಿ ಬದುಕ್ಬೇಕನ್ನೋದು ಅಲ್ಲಿ ಕ್ಲಿಯರ್ ಕಟ್ ಆಗಿ ತಿಳಿಸ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅನ್ಯಾಯ ಮಾಡಿ ಅಡ್ಡದಾರಿಯಲ್ಲಿ ಸಂಪಾದನೆ ಮಾಡಿದ್ರೆ ಅದು ಉಳಿಯೋದು ಅಲ್ಲ, ಅದಷ್ಟೇ ಅಲ್ಲ, ನಮ್ಮ ಫ್ಯೂಚರ್ ಅಲ್ಲಿ ನಮ್ಮ ಮಕ್ಕಳು ಕೂಡ ಅದು ತೋರಿಸ್ತಾನೆ ಇರ್ತಾರೆ. ಚೆನ್ನಾಗಿ ಬದುಕ್ಬೋದು, 3 ಹೊತ್ತು ಊಟ ಮಾಡ್ಬೋದು, ಚೆನ್ನಾಗಿರ್ಬೋದು. ಬಟ್ ಕೆಲವರೆಲ್ಲ ಹಿಂದ್ಗಡೆ ಹೇಳ್ಕೊಂತಾ ಇರ್ತಾರೆ, ನೋಡ ಅವ್ರು ಹಿಂಗ್ ಸಂಪಾದನೆ ಮಾಡಿದ್ರು, ಅವ್ರ ಆತರ ಅನ್ಯಾಯವಾಗಿ ಸಂಪಾದನೆ ಮಾಡಿದ್ರು, ಇವತ್ತು ಅವ್ರ ಮಕ್ಕಳು ಚೆನ್ನಾಗಿದ್ದಾರೆ ಈಗ ಸದ್ಯಕ್ಕೆ ಅಂತ. ಬಟ್ ಸದ್ಯಕ್ಕೆ ಚೆನ್ನಾಗಿದ್ದಾರೆ ಅಂತ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಅಷ್ಟೇ ಹೊರತು ಫ್ಯೂಚರ್ ಅಲ್ಲಿ ಅದೆಲ್ಲೋ ಒಂದ್ ಕಡೆ ಶಾಪವಾಗಿ ಅದು ಕಾಡ್ತಾನೆ ಇರ್ತದೆ ಮನುಷ್ಯನ ಅನ್ನೋದಕ್ಕೆ ಜೀವಂತ ಉದಾಹರಣೆ ಮೊನ್ನೆ ಕೊಟ್ಟಂತ ಒಂದು ದೇವಸ್ಥಾನ. ಅದೇ ರೀತಿ ರಿಯಲಿ ಹೇಳ್ಬೇಕಂತಂದ್ರೆ, ನಾವೇನು ಹತ್ತತ್ರ ಸಾರನ್ನ ಕಳೆದು 1 ವರ್ಷಗಳಾಗ್ತಾ ಇದೆ. ಅವತ್ತಿಂದ ಕೂಡ ಆ ಮನುಷ್ಯರಲ್ಲಿ ಏನೇನೆಲ್ಲ ಕ್ಯಾರೆಕ್ಟರ್ಸ್ ಇರ್ಬೇಕು 100% ಇದೆ. 99.9 ಅಲ್ಲ, 100% ಇದೆ. ಇವತ್ತು ಇದೇ ತರ ಆಮಿಷಗಳು ನಮಗೂ ಕೂಡ ಬಂತು.
ಸಾರ್ ಜೊತೆಯಲ್ಲಿ ಇರ್ಬೇಕಾದ್ರೆ ನಮ್ ಕೆಲವೊಂದು ಕಂಪನಿಗಳ ಕಾಲಗಳು ಬಂತು, ಏನೇನೆಲ್ಲ ಆಫರ್ ಕೊಡ್ತೀವಿ ಚೌಡೇಗೌಡರಿಗೆ ಅಂತ. ಆದ್ರೆ ನಾವ್ ಇವತ್ತು ಮನುಷ್ಯನ ನಂಬಿದ್ದು ನಮ್ಗೆ ಆಲ್ರೆಡಿ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ, ಗೊತ್ತಿಲ್ದೋ ಕೆಲವೊಂದು ತಪ್ಪುಗಳು ಮಾಡ್ಬಿಟ್ಟಿದ್ವಿ ಫೀಲ್ಡ್ ಅಲ್ಲಿ. ಆ ತಪ್ಪುಗಳನ್ನ ಮತ್ತೆ ಮಾಡಬಾರ್ದು, ನಾವು ಜನರಿಗೆ ಮೋಸ ಆಗ್ಬಾರ್ದು ಅಂತ ಒಂದು ಉದ್ದೇಶದಿಂದ ಏನು ದೃಢವಾದ ಸಂಕಲ್ಪ ತಗೊಂಡು ನಿಂತಿದ್ವಿ, ಸಾರ್ ಜೊತೆ ನಿಂತಿದ್ವಿ. ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಒಂದು ಎಮ್ಮರವಾಗಿ ಬೆಳೆಯೋದ್ರಲ್ಲಿ ಎರಡನೇ ಮಾತಿಲ್ಲ. ಯಾರು ದೃಢವಾಗಿ ನಿಂತಿರ್ತೀರ ಅವರು. ಅದ್ರ ಜೊತೆಗೆ ಏನಪ್ಪ ಸಂಪಾದನೆ ಕೂಡ ಧರ್ಮವಾಗಿ ಮಾಡೋಣ ಅಂತ ಸಾರ್ ಒಂದು ಕಲ್ಸ್ಕೊಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಅದೇ ರೀತಿ ಅಡ್ಡದಾರಿಯಲ್ಲಿ ದುಡ್ಡು ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ಯಾವ ಲೆಕ್ಕನೂ ಇಲ್ಲ. ಇವತ್ತು ನಮಗೂ ಕೂಡ ಆಗಿದೆ, ನಾವು ಮಾಡಿದ್ದು ಆಗಿದೆ, ಕಲ್ಕೊಂಡಿದ್ದು ಆಗಿದೆ. ಯಾಕೆಂತಂದ್ರೆ ರಿಯಲಿ ಹೇಳ್ತಾ ಇದೀವಿ ಲೀಡರ್ಸ್, ನಾನು ಕೋಟಿ ಸಂಪಾದನೆ ಮಾಡಿದೀನಿ, ಆದ್ರೆ ಏನು ಅಂದ್ರೆ ಅಧರ್ಮ ಅನ್ನೋದ ರೀತಿಯಲ್ಲಿ ಯಾವ ರೀತಿ ದುಡ್ಡು ಬಂದಿದೆ ಅದು ಆಲ್ರೆಡಿ ಕೆಲವೊಂದು ಕಳ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿದೀವಿ. ಹಂಗಾಗಿ ನಾವು ಡಿಸೈಡ್ ಮಾಡಿದ್ವಿ ಧರ್ಮವಾಗಿ ಬದುಕ್ಬೇಕಂತ ಡಿಸೈಡ್ ಮಾಡಿ ಇವತ್ತು ವೇದಾಮೃತ ಸಂಸ್ಥೆಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ. ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಪುಣ್ಯವಂತರು ಅಂತ ಹೇಳ್ತಾ, ಯಾರು ಈ ನಿಜಾಯಿತಿಯಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡು ಕ್ಯಾರೆಕ್ಟರ್ನ ಇಟ್ಕೊಂಡು ಈ ವೇದಾಮೃತ ಸಂಸ್ಥೆಯಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂತೀರಾ, ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೋಟ್ಯಾಧಿಪತಿಗಳಾಗೋದ್ರಲ್ಲಿ ಎರಡನೇ ಮಾತಿಲ್ಲ. ಒಂದು ಒಳ್ಳೆ ಜನರ ಒಂದು ಆಶೀರ್ವಾದಗಳು ಕೂಡ ನಮ್ಗೆ ಸಿಗುತ್ತೆ ಅಂತ ಹೇಳ್ತೀನಿ లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చౌడ సార్. సార్ టీం మీకు ఒకటే చెప్తా ఉన్నా, మన గురించి మన క్యారెక్టర్ని వేరే వాళ్ళు డిసైడ్ చేయొద్దు, అదొక్కటి మైండ్లో పెట్టుకోండి. మన క్యారెక్టర్ని వేరే వాళ్ళు ఎవరు డిసైడ్ చేయొద్దు. మనని కొనాలి అన్నా, మనతో ఒక రిలేషన్ బిల్డ్ చేయాలని చెప్పన్నా, అరే నేను పలానా దేవన్న గారితో రిలేషన్ చేయాలంటే ఇగో అట్టు ఉండాలి, అట్టుంటేనే చేస్తాడు ఆయన, అలా ఉంటేనే హార్ట్ఫుల్గా మిగతా ఉండగలుగుతాడు అనేటువంటి వే తీసుకురావాలి. సార్ బయట ఇక మనం చూస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఈ నెయిల్స్ మొల ఉంటుంది కదా, శీల అంటాం చెప్పంటాం, దీంట్లో దేన్ని ఉపయోగిస్తాం మనం? దేనికి ఎక్కువ దెబ్బలు పడతాయి? వంకర పోయిన దానిక స్ట్రైట్ ఉన్నదానిక? స్ట్రైట్ ఉండేదాన్ని. అవును కదా సార్, మనం చూసినాం దేనికి అక్కడ ఎక్కువ దెబ్బలు పడుతుంటాయి. వంకర పోయి ఉన్న దానికి ఆల్రెడీ దాని క్యారెక్టర్ ఇది డిఫరెంట్ అయిపోయింది. అర్థమైంది సార్, దాని క్యారెక్టర్ ఇది డిఫరెంట్ అయిపోయింది, దానివల్ల ఉపయోగం లేదు. అది రస్ట్ వచ్చి తుప్పు వచ్చి పాడైపోవడం తప్ప దీనివల్ల ఉపయోగం లేదు. కానీ స్ట్రైట్గా ఉన్న దాన్నే ఇంకో దానికి జోడించడం ద్వారా అది ఎన్ని సంవత్సరాలైనా కానీ అది ఏమైంది, దాని యొక్క విలువ నిలబెట్టుకొని ఉంటుంది. స్ట్రైట్గా ఉన్న దాన్ని మనం దర్వాజకు ఉపయోగించడమా, దేనికి ఉపయోగించాం, ఒక వస్తువుకు ఉపయోగించడమా, లేదా ఒక యంత్రానికి ఉపయోగించడమా, అది ఎన్ని సంవత్సరాలైనా ఆడ పెట్టేటువంటి ఆ బోల్ట్ నట్ స్ట్రైట్గా ఉపయోగపడేది ఉందంటే అది దాని యొక్క యూటిలైజేషన్ అనేది ఎన్ని సంవత్సరాలైనా దానికి ఉపయోగపడుతూనే ఉంటుంది. క్యారెక్టర్ వంకర పోయిన తర్వాత అది ఏం చేస్తుంది, ఇక్కడ పక్కన ఎంత హ్యాపీగా నవ్వుతుంది చూడండి. అది ఆల్రెడీ తన క్యారెక్టర్ డ్యామేజ్ అయింది, కానీ అదేం చేస్తుంది, ఇంకోటి కూడా అలా కావాలనే కోరుకుంటుంది. చూసిన వారు మేము ఇలా ఉన్నాం కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నావు. నువ్వు స్ట్రైట్గా నిలబడి ఉన్నావు కాబట్టి నీకే అన్ని సమస్యలు, నిన్నే కొడుతున్నారు అంతా. ప్రతి ఒక్కళ్ళు నిన్నే అంటున్నారు, నిన్నే నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పని, నీ క్యారెక్టర్ ఇలా ఉండాలి, వాడు అది మారడు ఇది మారడు అని చెప్పని నిన్నే అంటున్నారు, నిన్నే తిడుతున్నారు, నిన్నే అన్ని రకాలుగా చేస్తా ఉన్నారు. మా జోలికి రమ్మని ఎవరైనా వస్తారేమో, పోతరా? క్యారెక్టర్ బ్యాడ్గా ఉన్నవాడు, ఆలోచనలు బ్యాడ్గా ఉన్నవాడు, వాడి దగ్గర పోయి మనం మాట్లాడతామా? ఎందుకు మాట్లాడడం మనం వాడిని? వాడితో మాట్లాడితే ఆడ మంచిగంటే పాముకు పాలు పోసినట్టే కదా సార్. ఒక క్యారెక్టర్ బ్యాడ్గా ఉన్నటువంటి వాడు మీన్స్ ఆలోచనలు కరెక్ట్గా లేనటువంటి వాడిని తీసుకుపోయి ఇంట్లో చేరేసి కూర్చోబెడతామా? అది ఇంటికి పిలుస్తామా? ఒక మోసగాడిని, ఒక దగాకోరుని, వీడు ఎక్కడ పోతే అక్కడ ఆ కుటుంబాన్ని నాశనం చేస్తారని చెప్పి అనుకునేటువంటి క్యారెక్టర్ ఉన్నవాడిని తీసుకుపోయి ఇంట్లో చేరేసి కూర్చోబెడతామా? లేదు. కానీ వాడు ఏమంటాడు, నా జోలికి ఎవడు రాడు, నేనంటే భయం, నా జోలికి ఎవడు రాడు అనుకుంటాడు. కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా మంచిగా ఉన్నటువంటి వాడికే 2 దెబ్బలు ఎక్కువ పడుతుంటాయి. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండు కదా, ఎవరికి అనుకూలంగా లేడు, తన ఏంటో తన క్యారెక్టర్ ఏందో అది నిలబెట్టుకుంటూ వెళ్తా ఉన్నాడు. కానీ తన వల్లనే దేనికైనా ఉపయోగం. తను ఉంటేనే ఒక యంత్రం నడుస్తుంది, అటువంటి క్యారెక్టర్ ఉన్నవాడే. తను ఉంటేనే తన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, తను ఉంటేనే తనకున్న సమాజానికి కూడా ఒక గుర్తింపు అనేది తీసుకురాగలుగుతాడు. స్ట్రైట్ ఫార్వర్డ్ క్యారెక్టర్ సార్. ఇలా మనం మెయింటైన్ చేయగలిగితేనే, ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ క్యారెక్టర్ని మెయింటైన్ చేయగలిగితేనే. రియల్ చెప్తా ఉన్నా, డైరెక్ట్ సెల్లింగ్లో ఇక్కడ మీరు చూడండి, నేను ఇక్కడ ఈ 2 ఇదే క్యారెక్టర్ని
మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఒక 2 క్యారెక్టర్స్ చెప్తా, ఒకటి అప్లైన్ ఒకటి డౌన్ లైన్. సో ఎక్కువ టైం తీసుకొని ఇది చాలా ఇంపార్టెంట్. అప్లైన్ క్యారెక్టర్. సార్ డౌన్ లైన్ ఎలా ఉన్నాడు ఫస్ట్ వదిలిపెట్టండి, డౌన్ లైన్ గురించి ఆలోచించమాకండి. నేను అనేది కేవలం అప్లైన్ గురించే. అప్లైన్ క్యారెక్టర్ ఎలా ఉండాలి? ఇప్పుడు మనం ఏదైతే ఒక క్యారెక్టర్ మాట్లాడుకుంటూ వచ్చినామో డైరెక్ట్ సెల్లింగ్లో కూడా అన్ని రకాల సంకల్పాలు ఉంటాయి సార్. డైరెక్ట్ సెల్లింగ్లో ఈ సంకల్పాలు ఇంక ఎక్కువ ఉంటాయి. రియల్ చెప్తా ఉన్నా, కొన్ని తెలియక ఇంతకుముందు మనం చేసాం, ఓకే. తెలిసిన తర్వాత ఇంకో వ్యక్తి మోసం చేయొద్దు. తెలిసిన తర్వాత ఇంకో వ్యక్తిని మనం మోసం చేయొద్దు. తెలిసిన తర్వాత ఇంకో వ్యక్తిని మన అవసరానికి యూటిలైజ్ చేసుకోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, మన అవసరానికి ఇంకొక వ్యక్తిని ఉపయోగించుకోవద్దు. తెలియజేయాలి, వాళ్ళకి ఆ క్యాపబిలిటీ ఉంది, చేయగలుగుతారా అనేది చెప్పాలి, చేయాలి. కానీ తెలియకుండా మన అవసరానికి మన డౌన్లైన్ని బలి చేయకూడదు. ఇక్కడ ఎలా ఉండాలి అప్లైను? ఏ విధంగా ఉండాలి? సార్ నాకు ఒక 20,000 కమిషన్ వచ్చిందని చెప్పానంటే 50,000 పెట్టి 5 లక్షలు పెట్టి వస్తాను నేను అవతల వ్యక్తితో. నాకు వచ్చేది 20,000 కమిషను. 20,000 కమిషన్ కోసం ₹1,00,000 ఇన్వెస్ట్ చేయించాలా? నాకు వచ్చే ₹1,00,000 కమిషన్ కోసం అవతల వ్యక్తితో 10 లక్షలు పెట్టుబడి పెట్టించాలా? ఎవరిది? ఎవరి డబ్బు? ఎవరు పెడుతున్నారు? ఎవరు దాని నుంచి సంతోషంగా ఉండాలనుకుంటున్నారు? రేపొద్దున ఆ మనుష్య సంకల్పం ఏ విధంగా ఉంటుంది? ఏ రకంగా ఉంటుంది? వాడు ఎంత సంపాదించినా ప్రాపర్గా తినలేడు. నేను క్లియర్ చెప్తా ఉన్నా. ఎంత సంపాదించినా ప్రాపర్గా అతను తినలేడు, అతని కుటుంబం తినలేదు. ఎందుకంటే మనుష్య సంకల్పం అనేది చాలా డేంజరస్. ఇందాక చెప్పాను మీకు నేను. నేచర్కి పరిహారం ఉంది, దేవుడికి పరిహారం ఉంది, దైవ సంకల్పానికి పరిహారం ఉంది, నేచర్కి పరిహారం ఉంది. కానీ మానవ మేధస్సు నుంచి నువ్వు ఇట్లా అయిపోవాలరా అని చెప్పని వాడు అనుకుండు అని చెప్పానంటే దానికి పరిహారం లేదంట. కాబట్టి ఎంతమంది దగ్గర అయితే మనం వాళ్ళ నోట్లోంచి పలానా గీతాశ్రీ మేడమా, ఓకే, ఈజ్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్. పలానా ఈశ్వరి గారా, ఓకే, ఈజ్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్. పలానా కవిత గారా, చేస్తే సిస్టంలో చేస్తుంది, లేకపోతే చేయదు. మన మహంకాళి పద్మ గారు, ఇటువంటి అప్లైన్ మాకు కావాలి అనుకునేలాగా ఉండాలి. సో అప్లైన్ ఇక్కడ మీరు చూస్తున్నాం, అన్ అప్లైన్ పుట్స్ హిస్ హార్ట్ అండ్ సోల్. ఏం చేయాలి అక్కడ? అప్లైన్ తన యొక్క తన మనసులో ఎప్పుడు డౌన్లైన్ సక్సెస్ కోరుకోవాలి. తను నిద్రపోతున్నా, మెలుగుతూ ఉన్నా, ఎనీ టైం తన టీం సక్సెస్ కావాలి, టీం సక్సెస్ కావాలి, టీం సక్సెస్ కావాలి, టీం సక్సెస్ కావాలి, అదే కోరుకోవాలి అతను. అంటే తన యొక్క మనస్సు అండ్ ఆత్మ, బ్రెయిన్, ప్రతిదీ కూడా డౌన్లైన్ సక్సెస్నే కోరుకోవాలి. ఎప్పుడు కూడా అప్లైన్ డౌన్లైన్కి ఏం చేయాలి? ఇక్కడ భవిష్యత్తునే చూపించాలి, ఫ్యూచరే చూపించాలి. అంటే ముందు అప్లైన్ ఫ్యూచర్ చూడాలి. అప్లైన్ ఒక భవిష్యత్తును చూసి ఇక్కడ ఏం చేస్తాడు? ఒక తండ్రి ఏ విధంగా అయితే పిల్లవాడికి వాడి భవిష్యత్తు కోసం ఏం చేస్తాడు? తండ్రి పిల్లవాడి భవిష్యత్తు కోసం ఏం చేస్తారు? తల్లి పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్తే తనకి నాలెడ్జ్ వచ్చిద్దో, ఎలా ఉంటే నలుగురు తన్ని గొప్పగా పొగుడుతారో. అవునా కదా? అదే కదా సార్ మనకు నేర్పింది మన పేరెంట్స్. మనం ఎలా ఉంటే నలుగురు హర్షిస్తారో, నలుగురు మెచ్చుకుంటారో, ఎక్కడ మనం ఉంటే మనకు నాలెడ్జ్ వస్తుందో దాన్ని ఇప్పించడం కోసం తల్లిదండ్రులు చాలా తాపత్రయపడుతుంటారు పిల్లల కోసం. నాన్న ఇక్కడికి వెళ్ళు, ఇగో ఈ స్కూల్ ఉంది, మంచి చదువుకో, ఈ క్లాస్ చదువుకో, రాగానే హోంవర్క్ చేయి, సిస్టమేటిక్గా హోంవర్క్ చేయి, చదువుకో, భవిష్యత్తులో ఇలా బాగుపడతావు, అలా బాగుపడతావు అని చెప్పని పేరెంట్స్ హార్డ్ వర్క్ చేస్తారు పిల్లల ఫ్యూచర్ కోసం. సేమ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్లో కూడా మీరు బాగా అర్థం చేసుకోండి. అప్లైన్ ఈజ్ ఎ ఫాదర్ అంటాం. ఇక్కడ వయసుతో ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, వయసుతో ఎడ్యుకేషన్తో సంబంధం లేదు. అప్లైన్ ఈజ్ ఎ ఫాదర్. డౌన్లైన్ మీకంటే అప్లైన్ వయసు 30 సంవత్సరాలు ఉండొచ్చు, డౌన్లైన్ వయసు 70 సంవత్సరాలు ఉండొచ్చు. ఆయన ఇంకో ప్రపంచంలో సీనియర్. కానీ మీ ప్రపంచంలో మీరు సీనియరు. ఎందుకంటే మీరు ఎంతోమందిని కలిసి ఉంటారు, ఎంతోమందితో మాట్లాడి ఉంటారు, ఎంతోమంది అప్లయన్స్తో మాట్లాడి ఉంటారు, కంపెనీకి క్లోజ్గా మాట్లాడి ఉంటారు. కాబట్టి మీ నాలెడ్జ్ వేరు,
మీ నాలెడ్జ్ వేరు, మీ థాట్స్ వేరు. అర్థమవుతుందా సార్? ఆయన ఎక్స్పీరియన్స్ వేరు. కాబట్టి ఆయన పెద్దవాడు, వయసులో పెద్దవాడు, అది ఇది అని చెప్పని ఇక్కడ మనం ప్రాపర్ గైడెన్స్ ఇవ్వకపోవడం కూడా తప్పవుతుంది. వాళ్ళకి అన్నీ తెలుసు అనుకోవడం కూడా తప్పవుతుంది. అప్లైన్ ఎప్పుడూ కూడా, రియల్ చెప్తున్నా, అప్లైన్ ఎప్పుడూ కూడా డౌన్లైన్ మీద ఆధారపడకూడదు. ఎప్పుడు డౌన్లైన్ మీద ఆధారపడకూడదు. తండ్రి కొడుకు మీద ఆధారపడడం అని చెప్పంటే ఆ రోజుతో ఆయన ఒక వాల్యూని, అంటే ఆధారపడకూడదని కాదు, కానీ అదేది ఆపాన దశలో ఎప్పుడో. అంతే తప్పితే ప్రతిదానికి చేయగలిగే సామర్థ్యం ఉండి, స్ట్రెంగ్త్, స్టామినా అన్నీ ఉండి ఇంకా పిల్లల మీద ఆధారపడితే ఎలా ఉంటుంది? చేయగలిగే సామర్థ్యం ఉండి, స్ట్రెంగ్త్, స్టామినా అన్నీ ఉన్నాయి, కానీ ఇంట్లోంచి కూర్చోకుండా టీవీ పెట్టుకొని కూర్చొని పేపర్ పట్టుకొని ప్రపంచాన్ని మొత్తం ఉద్ధరించినట్టు సార్, వాడేమో 15,000 20,000 కష్టపడతా ఉంటాడు. ఇక మనమే లోన కూర్చొని ఏం చేస్తూ ఉంటాం? ఇక ఆడి చేయింది కాక వాడిని నానా రకాలుగా ఇబ్బంది పెడతా ఉంటారు. నెలకి ఇంతైనా తెచ్చేది, అంతైనా తెచ్చేది అని చెప్పని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది పేరెంట్స్. కానీ కొంతమంది పేరెంట్స్ ఇంకా లేదు, నేను పిల్లల మీద ఆధారపడకూడదు అని చెప్పని 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చినా కానీ ఏదో పని చేస్తూనే ఉంటారు. రీసెంట్గా నాకు ఇక్కడ మా ఇంటి దగ్గరికి ఒక వాచ్మెన్, రెగ్యులర్గా ఉండేటువంటి వాచ్మెన్ లేకపోతే వచ్చాడు. ఆయన స్టన్ అయిపోయా నేను. ఈజ్ ఏ రిటైర్డ్ ఆర్మీ పర్సన్. ఆర్మీలో ఈజ్ ఏ టీచ్ చేసినటువంటి పర్సన్, ఆర్మీలో సబ్జెక్ట్ ఇచ్చిన పర్సన్, డబల్ ఎంఏలు కంప్లీట్ అయిపోయినాయి. ఎంత నాలెడ్జ్ అంటే దాదాపుగా 8 లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు అతను. 8 లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 65 ఇయర్స్ పైన ఉంటుంది వయసు, 65 సంవత్సరాల పైన ఉంటుంది. ఆయన వచ్చి ఇక్కడ గేట్ దగ్గర ఇప్పుడు పని చేస్తున్నాడు. ఏంటి సార్ మరి అక్కడ అంత చేసి మిగతా చెప్పానని? సార్, ఐఎమ్ ఏ సెల్ఫ్ రెస్పెక్టెడ్ పర్సన్ సార్ అండి. ఒకటే మాట, ఐఎమ్ ఏ సెల్ఫ్ రెస్పెక్టెడ్ పర్సన్ సార్. ఐ డిడ్ నాట్ డిపెండ్ ఇన్ మై చిల్డ్రన్ సార్. నేను చేయగలుగుతా అని చెప్పన్నప్పుడు నిజంగా ఆయన నా కంటికి ఎంత పెద్ద కనిపించింది అని చెప్పానంటే, అంటే ఈవెన్ ఎవరైనా సార్ అని పిలుస్తా, కానీ ఆ రోజు ఇంకా ఆయన్ని పిల్లలు వచ్చేటప్పుడు, ఆయన వచ్చేటప్పుడు కానీ కంపల్సరీ పోయేటప్పుడు వచ్చేటప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పమని, ఆయన్ని ఏది ఎలా పెడితే అలా మిగతా పిలవద్దని చెప్పని, వాచ్మెన్ అందరు పిలిచినట్టు పిలవద్దని చెప్పని, నేను ఎంతో రెస్పెక్ట్గా సార్ అని చెప్పని మీతో మాట్లాడు. అర్థమవుతుంది సార్? ఇక్కడ అప్లైన్ వ్యక్తి డౌన్లైన్ మీద ఆధారపడకూడదు. ఎందుకు డౌన్లైన్ మీద ఆధారపడేది? ఎందుకు మనం డౌన్లైన్ మీద ఆధారపడేది? డౌన్లైన్కి మనం సపోర్ట్గా ఉండాలి. డౌన్లైన్ మీన్స్ మనకంటే కింద అని కాదు, మనతో రిలేషన్ పంచుకోవడానికి వచ్చారు, మనతో సక్సెస్ కావడానికి వచ్చారు. వాళ్ళ సక్సెస్ కోసం మనం ఏమి చేయాలని దగ్గర అలసత్వం ఉండకూడదు సార్. నేను ఆ పని చేస్తా, నేను ఈ పని చేస్తా సార్, మీరు అడిపోయి ప్రయాణం ఏం చెప్పండి, ఇడిపోయి ప్రయాణం ఏం చెప్పండి, నాకు వేరే పని ఉంది, నేను ఆ జాబ్ చేస్తా, నేను ఈ జాబ్ చేస్తా, మీరు మాత్రం పని చేయండి. అప్లైన్ ఎప్పుడు కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్, పిల్లల్ని ఏ విధంగా అయితే మనం చూసుకుంటామో అదే క్యారెక్టర్ ఉండాలి. వాళ్ళ సక్సెస్ కోసం ఆలోచించాలి. మీ టీం ఎంత ఉంది, టీం సంఖ్య ఎంత ఉంది? 5 ఉండరా 10 మంది ఉండరా మీ టీం పీపుల్? ఆ 5 10 మందికి ఏం నాలెడ్జ్ ఇప్పించాలి, ఎవరితో మాట్లాడించాలి, ఎవరిని గెస్ట్గా తీసుకోవాలి, ఉన్న వాళ్ళల్లో ఎవరు కష్టపడతా ఉన్నారు. నా టీం 10 మంది ఉంది, నేను వెంటనే దేవన్న గారు మీ టైం ఒకసారి కావాలి, నా టీము ఒక 10 మెంబర్స్ ఉన్నారు సార్, యాజ్ ఏ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఇంత స్ట్రాంగ్గా బిజినెస్ చేస్తూ ఉన్నారు, మీరు ఎంత సంపాదించారనేది నాకు ఇంపార్టెంట్ కాదు సార్, మీరు ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత కూడా హ్యాపీగా ఇవ్వాలన్నా మీరు బిజినెస్ చేస్తున్నారని చెప్పానంటే మీకంటే ఆదర్శవంతులు ఇంకా నాకు ఎవరు దొరుకుతారు? సో మీ జర్నీ గురించి నా టీంకి ఒకసారి చెప్పండి. వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇవాళ 25-30 సంవత్సరాలు బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత కూడా ఇప్పుడు అదే దేవన్న గారు బిజినెస్ చేస్తున్నానని చెప్పానంటే, అదే దేవన్న గారు నేను ఎవరి దగ్గర కూడా తల ఉంచకూడదు అని చెప్పని బిజినెస్ చేస్తున్నానని చెప్పానంటే అది ఇంపార్టెంట్ కాదా మనకి? ఇది మనం ఆలోచించాల్సింది, ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సింది. డౌన్లైన్కి ఏ క్యారెక్టర్ బిల్డ్ కావాలంటే ఎవరెవరు? ఉమెన్ ఎంటర్ప్రీనర్స్. చాలా మంది ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ ఇవాళ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎవ్రీ వీక్ మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. మీ టీం నాలెడ్జ్ ఇప్పించడం కోసం ఒక ఉమెన్ ఎంటర్ప్రీనర్ని పిలవండి, ఒక మంచి ఉమెన్ ఎంటర్ప్రీనర్ని పిలవండి. మ్యామ్, మీ యొక్క సర్వీసు మా టీంకి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కావాలి.
మెయిన్ రూప మ్యామ్ ఒక 1/2 అవర్ టైం ఇవ్వండి, మీనాక్షి మ్యామ్ ఒక 1 అవర్ టైం ఇవ్వండి, సంగీత గారు ఒక 1 అవర్ టైం ఇవ్వండి, లావణ్య గారు ఒక 1 అవర్ టైం ఇవ్వండి, రేణుక గారు ఒక 1 అవర్ టైం ఇవ్వండి. మా టీం 10 మంది ఉన్నారు మ్యామ్, మీరు మాట్లాడండి. ఇది అప్లైన్ ఎప్పుడూ కూడా డౌన్లైన్కి నాలెడ్జ్ చూపించడానికి ఏం చేయాలి, ఎవరెవరితో మాట్లాడించాలి, ఏ విధంగా చేయాలి, ఇది ఇంపార్టెంట్. చూడ సార్. ಎಸ್ ಸರ್, ಎಸ್ ಸರ್. ಡಿಯರ್ ಲೀಡರ್ಸ್, ಸಾರು ಇವತ್ತು ಸಕ್ಸಸ್ ಆಗೋದಕ್ಕೆ ಪ್ರತಿಯೊಂದು ಕೂಡ ಉದಾಹರಣೆ ಸಮೇತ ಕೊಡ್ತಿದ್ದಾರೆ. ಏನು ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಒಂದು ಮಳೆನ ಉದಾಹರಣೆ ಕೊಟ್ರು. ಅಂದ್ರೆ ಯಾಕ ಮಳೆನ ಒಂದು ಉದಾಹರಣೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತಂದ್ರೆ, ಸಾಕಷ್ಟು ಮಳೆಗಳು ಹೊಡಿತಾ ಇದ್ದಾಗ ಸ್ಟ್ರೆಂತ್ ಇಲ್ದ ಏನಾಗುತ್ತೆ, ಅದು ಬಗ್ಗಾಗುತ್ತೆ. ಅದನ್ನ ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ಎತ್ತಿ ಬಿಸಾಕ್ತಾರೆ, ಮತ್ತೆ ಅದನ್ನೇನು ಯುಟಿಲೈಸ್ ಮಾಡಲ್ಲ, ಹೌದಲ್ವಾ? ಅದೇನಾಗುತ್ತೆ, ಮತ್ತೆ ತುಕ್ಕಿಡ್ದು ಹಾಳಾಗಿ ಹೋಗ್ತದೆ. ಅದೇ ನೇರವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಮಳೆ ಒಂದು ಡೋರ್ ಅಲ್ಲಿ ಸೇರ್ಕೊಂಡಾಗ, ಯಾವ್ದೋ ಒಂದು ಏನ್ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ ಅದಕ್ಕೆ ಯುಟಿಲೈಸ್ ಮಾಡಿದಾಗ ಅದಕ್ಕೆ ಲೈಫ್ ಅನ್ನೋದು ಯಾವಾಗೂನು ಇರುತ್ತೆ ಲೀಡರ್ಸ್. ಅದಕ್ಕೋಸ್ಕರ ಏನಪ್ಪಾ ಅಂತಂದ್ರೆ, ಪ್ರತಿಯೊಬ್ಬ ಲೀಡರ್ ಕೂಡ ಸ್ಟ್ರೈಟ್ ಫಾರ್ವರ್ಡ್ ಅಂದ್ರೆ ಒಳ್ಳೆ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಇದ್ರಲ್ಲಿ ಸ್ಟ್ರೈಟ್ ಫಾರ್ವರ್ಡ್ ಅಲ್ಲಿ ಇದ್ರೆ ಮಾತ್ರ ಸಕ್ಸಸ್ ಆಗೋದಕ್ಕೆ ನಾವು ಆಗುತ್ತೆ ಅಂತ ಸರ್ ಪದೇ ಪದೇ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿ ಅಪ್ಲೈನ್ ಮತ್ತೆ ಡೌನ್ ಲೈನ್ ಕ್ಯಾರೆಕ್ಟರ್ಸ್ ಯಾವ ರೀತಿ ಇರಬೇಕು, ನಾವ್ ಯಾವತ್ತೂ ಕೂಡ ಸೀನಿಯರ್ ಆಗಿರ್ತಕ್ಕಂಥವ್ರು ಏನಂದ್ರೆ ಒಂದು ಭದ್ರಕೋಟೆ ಕಟ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿರ್ತೀವಿ. ಸಾಕಷ್ಟು ಜನ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ ನಾನ್ ಸೀನಿಯರು ಅಂತ. ಅದೇನಾಗುತ್ತೆ, ಆ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ನ ಏನ್ ಮಾಡ್ಬೇಕು, ಡೈರೆಕ್ಟ್ ಸೆಲ್ಲಿಂಗ್ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ಬಿಟ್ಟು ಬಿಡಬೇಕು ಅಂತ ಸಾರ್ ಹೇಳ್ತಾ ಇದಾರೆ. ಏನು ಒಬ್ಬ ಮಕ್ಕಳ ಜೊತೆ ತಂದೆ ತಾಯಿ ಯಾವ ರೀತಿ ಆಟ ಆಡ್ಕೊಂಡು ಅವ್ರಿಗೆ ಮಕ್ಕಳಿಗೆ ಬುದ್ಧಿ ಕಲಿಸ್ತೀವಿ, ಆ ತರ ಸೀನಿಯರ್ ಆಗಿರ್ತಕ್ಕಂಥವ್ರು ನಾವೇನ್ ಮಾಡ್ಬೇಕು, ಅವ್ರಿಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ಬೇಕು. ಮತ್ತೆ ಟೀಮ್ಗೋಸ್ಕರ ಕೂಡ ಅದೇ ರೀತಿ ನಾವು ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕಂತ ಹೇಳ್ತಾರೆ. ಯಾಕೆ ಒಂದ್ ಮಾತು ಹೇಳ್ತಾರೆ ಅಂತಂದ್ರೆ, ಸಾಕಷ್ಟು ಜನ ಸೀನಿಯರ್ಸ್ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಏನು ಇಲ್ಲ, ವಯಸ್ಸಿನ ಅಂತರ ಯಾವುದೇ ಇರ್ಬೋದು. ಒಬ್ಬ ಟೀಮ್ ಮೇಟ್ಸ್ ಆಗಿರ್ತಕ್ಕಂಥವ್ರು ಜೂನಿಯರ್ ಏಜ್ ಕಡಿಮೆ ಇರತಕ್ಕಂಥವ್ರು ಸೀನಿಯರ್ ಆಗಿರ್ಬೋದು, ಬಟ್ ಅವ್ರಿಗೆ ನಾವು ಕೊಡುವಂತ ಗೌರವ ಕೊಡ್ಬೇಕು. ಬಟ್ ಅವರು ಕೂಡ ಏನ್ ಮಾಡ್ಬೇಕು, ಟೀಮ್ ಅಲ್ಲಿ ಯಾವ ರೀತಿ ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕು ಅನ್ನೋದನ್ನ ಅವ್ರು ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಕೂಡ ಕಲ್ಸ್ಕೊಡ್ಬೇಕು ಅಂತ ಸಾರ್ ಹೇಳ್ತಾ ಇದಾರೆ. ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ, ಸಾಕಷ್ಟು ಜನ ಸೀನಿಯರ್ಸ್ ಏನಾಗುತ್ತೆ, ಬರೀ ಟಾರ್ಚರ್ ಕೊಡೋದಷ್ಟೇ ಟೀಮ್ಗೆ. ಏನ್ ಮಾಡ್ತಾ ಇದೀಯಾ, ಐಡಿಸ್ ತರ್ಲಿಲ್ವಾ, ನೀನ್ ಎಲ್ಲಿದೀಯಾ, ಏನ್ ಮಾಡ್ತಾ ಇದೀಯಾ ಅಂತ ಹೇಳೋದು. ಮತ್ತೆ ಇವ್ರು ಮಾತ್ರ ಮನೆಯಲ್ಲೇ ಕೂತ್ಕೊಂಡಿರ್ತಕ್ಕಂಥದ್ದು. ಇವತ್ತು ಸಾಕಷ್ಟು ಜನ ಇದು ನಡೀತಾ ಇದೆ. ಡೈರೆಕ್ಟ್ ಸೆಲ್ಲಿಂಗ್ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ಟೀಮ್ ಸ್ಪಾಯ್ಲ್ ಆಗ್ತಾ ಇರೋ ಕಾರಣಗಳು ಕೂಡ ಇದೇನೆ. ಜೂನಿಯರ್ಸ್ ನ ಫೀಲ್ಡ್ ಅಲ್ಲಿ ಬಿಡೋದು, ಸೀನಿಯರ್ಸ್ ಮನೆಗಳಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ಇಲ್ಲ ಬೇರೆ ಏನೋ ಎಂಟರ್ಟೈನ್ ಮಾಡ್ಕೊಂಡು ಇಲ್ಲ ಇನ್ನೊಂದು ಯಾವ್ದೋ ಬಿಸ್ನೆಸ್ ಒಂದು 4 ಕಾನ್ಸೆಪ್ಟ್ ಗಳನ್ನ ಜೋಬಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಒಬ್ಬೊಬ್ಬರಿಗೆ ಒಂದೊಂದು ಹೇಳ್ಕೊಂತ ಇಲ್ಲೊಂದು ಟೀಮ್ ಸೆಟ್ ಮಾಡೋದು, ಇಲ್ಲಿ ಬಿಡೋದು. ಅವ್ರ ಜೂನಿಯರ್ಸ್ ದುಡಿತಾ ಇದ್ರೆ ಸೀನಿಯರ್ಸ್ ಹೋಗಿ ಇನ್ನೊಂದು ಕಂಪ್ನಿಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡೋದು. ಇದು ಏನಾಗ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ, ಡೈರೆಕ್ಟ್ ಸೆಲ್ಲಿಂಗ್ ಇಂಡಸ್ಟ್ರಿಗೆ ತುಂಬಾ ಕೆಟ್ಟದಾಗಿ ಅನುಭವಗಳು ಆಗ್ತಾ ಇದೆ, ಮತ್ತೆ ಸಕ್ಸಸ್ ಕೂಡ ಆಗೋಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಲೀಡರ್ಸ್. ಅದಕ್ಕೋಸ್ಕರ ಒಬ್ಬ ಸೀನಿಯರ್ ಆಗಿರ್ತಕ್ಕಂಥವ್ರು ಏನು ಯಾವತ್ತು ನಾವು ತಂದೆ ತಾಯಿ ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರ ಪೋಷಣೆ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ ಯಾವ ರೀತಿ ಮಾಡ್ಬೇಕು, ಅವ್ರನ್ನ ಯಾವ ರೀತಿ ಬೆಳೆಸಿದ್ರೆ ನಮ್ಮ ಫ್ಯೂಚರ್ ಅಲ್ಲಿ ನಮ್ಗೆ ಹೆಸರು ತಂದು ಕೊಡ್ತಾರೆ, ಯಾವ ತರ ಸ್ಕೂಲ್ ಅಲ್ಲಿ ನಾವು ಅಡ್ಮಿಷನ್ ಮಾಡಿದ್ರೆ ಅಲ್ಲಿ ಪಾಠಗಳು ಚೆನ್ನಾಗಿ ಕೇಳ್ತಾರೆ ನಮ್ಗೆ. ಯಾಕಂತಂದ್ರೆ ತಂದೆ ತಾಯಿ ಯಾವತ್ತೂ ಕೂರೋದೇನಪ್ಪಾ ಅಂತಂದ್ರೆ, ಮಕ್ಕಳಿಂದ ಅವರನ್ನು ಶಬಾಷ್ಗಿರಿ ಅನ್ಸ್ಕೋಬೇಕು, ನಮಗೂ ಹೆಸರು ಬರ್ಬೇಕು ಅಂತ ಕೋರ್ಕೊಂತೀವಿ. ಅದೇ ರೀತಿ ನಾವು ಕೂಡ ಪ್ರತಿದಿನ ಇಲ್ಲಿ ಜೂನಿಯರ್ಸ್ ಯಾರು ಫುಲ್ ಟೈಮ್ ವರ್ಕ್ ಮಾಡ್ತಾ ಇದಾರೆ, ಯಾರು ಎಷ್ಟರ ಮಟ್ಟಿಗೆ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದಾರೆ ಫೀಲ್ಡ್ ಅಲ್ಲಿ, ಅವ್ರ ಬಗ್ಗೆ ನಾವು ಕಾಳಜಿ ತಗೊಂಡು ಅವ್ರನ್ನ ಗೆಲ್ಸೋದಕ್ಕೆ, ಅವ್ರನ್ನ ಸಂತೋಷ ಪಡಿಸೋದಕ್ಕೆ ನಾವು ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕೆ ಹೊರತು ನಮ್ಮ ಸ್ವಾರ್ಥಕ್ಕೋಸ್ಕರ ಏನು ಮಾಡಬಾರ್ದಂತ ಸಾರ್ ಹೇಳ್ತಾ ಇದಾರೆ. ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಡೈರೆಕ್ಟ್ ಸೆಲ್ಲಿಂಗ್ ಇಂಡಸ್ಟ್ರಿ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ, ಯಾವ ಜೂನಿಯರ್ಸ್ ನ ಸಂತೋಷವಾಗಿ ಮಾಡಿದ್ರೆ ನಾವು ಡಬಲ್ ಸಂತೋಷವಾಗಿರ್ತೀವಿ, ಹೌದಲ್ವ ಲೀಡರ್ಸ್? ಯಾರು ಕೆಲಸ ಮಾಡೋರ್ಗೆ ನಾವು ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ, ಯಾವೊಬ್ಬ ಲೀಡರ್ ಬಾಟಮ್ ಲೆವೆಲ್ ಅಲ್ಲಿ ದುಡಿಯೋದಕ್ಕೆ ತೀರ್ಮಾನ ಮಾಡ್ತಿರೋ ನೀವ್ ಯಾವತ್ತೂ ಕೂಡ ಚೆನ್ನಾಗಿರ್ತೀರಿ ಲೀಡರ್ಸ್. ಯಾಕೆ ಬಾಟಮ್ ಲೆವೆಲ್ ಅಲ್ಲಿ ಅಂದ್ರೆ, ಹೊಸಬರು ಏನ್ ಬರ್ತಾ ಇರ್ತಾರೆ, ಪಾಪ ಅವ್ರಿಗೆ ಕೆಲವ್ರು ನಾಲೆಡ್ಜ್ ಕಡಿಮೆ ಇರ್ತದೆ, ಸೀನಿಯರ್ ಸಪೋರ್ಟ್ ಸರಿಯಾಗಿ ಸಿಕ್ಕಿಲ್ಲ ಅಂದ್ರೆ ಕೂಡ ಸೂಪರ್ ಅಪ್ಲೈನ್ಸ್ ಯಾರು ಇರ್ತೀರಿ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಸಪೋರ್ಟ್ ಕೊಟ್ಟುಕೊಳ್ತಾ ಬಾಟಮ್ ಲೆವೆಲ್ ಅಲ್ಲಿ ಬರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಟೀಮ್ ನ ನಾವು ಸಕ್ಸಸ್ ಮಾಡಿದ್ರೆ ನಾವು ಸಕ್ಸಸ್ ಆದಂಗೇನೆ ಲೆಕ್ಕ ಅಂತ ಸಾರ್ ಹೇಳ್ತಾ ಇದಾರೆ. ಅದೇ ರೀತಿ ಏನು ಒಬ್ಬ ವಾಚ್ಮ್ಯಾನ್ ಉದಾಹರಣೆ ಕೊಟ್ರು, ಒಬ್ಬ ಎಕ್ಸ್ ಸರ್ವಿಸ್ ಮ್ಯಾನ್ ಹಾಕೊಂಡು 7-8 ಭಾಷೆ ಮಾತಾಡ್ಕೊಂಡು ಕೂಡ ಇವತ್ತು ಒಬ್ಬ ಮನುಷ್ಯ ಯಾಕೆ ಸೆಕ್ಯೂರಿಟಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂತಂದ್ರೆ, ಸಾರ್ ಕೇಳ್ದಾಗ ಹೇಳಿದ್ರಂತೆ, ನಾನೊಬ್ಬ ಸ್ವಾಭಿಮಾನಿ, ನನ್ ಮಕ್ಕಳ ಮೇಲೆ ಡಿಪೆಂಡ್ ಆಗಲ್ಲ
ಅಂದ್ರೆ ನಮ್ಮ ದೇಹದಲ್ಲಿ ಶಕ್ತಿ ಇರೋವರೆಗೂ ನಾವು ಕೆಲಸ ಮಾಡ್ತೀನಿ, ಸಂಪಾದನೆ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಯಾವಾಗ ಹೇಳಿದ್ರು ಅವತ್ತಿಂದ ಅವ್ರು ಸಾರ್ ಹೇಳಿದ ಮಕ್ಕಳಿಗೆ ಹೇಳಿದ್ದಾರೆ, ಅವ್ರನ್ನ ವಾಚ್ಮ್ಯಾನ್ ಆಗಿ ನೋಡ್ಬೇಡ್ರಿ, ಒಬ್ಬ ಸೀನಿಯರ್ ಆಗಿ ಮಾಡಿ ಸಾರ್ ಅಂತ ರೆಸ್ಪೆಕ್ಟ್ ಕೊಟ್ಟು ಮಾತಾಡಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಅಂತಂದ್ರೆ ಸಾಕಷ್ಟು ಜನ ವಾಚ್ಮ್ಯಾನ್ ಗಳನ್ನ ಕರೆಯುವಂತ ರೀತಿನೇ ಬೇರೆ ಇರ್ತದೆ. ಅಂದ್ರೆ ಅವ್ರು ಏನೇ ಡಿಗ್ರಿ ಆಗಿರ್ಬೋದು, ಏನೇ ಎಕ್ಸ್ ಸರ್ವಿಸ್ ಮ್ಯಾನ್ ಆಗಿರ್ಬೋದು, ಅಂದ್ರೆ ಅವರಲ್ಲಿ ಕೋಚ್ ಅಂತೆ, ಏನೋ ಸರ್ವಿಸ್ ಮ್ಯಾನ್ ಆಗಿದ್ದಾಗ ಮಿಲಿಟರಿಯಲ್ಲಿ ಇದ್ದಾಗ. ಬಟ್ ಇವತ್ತು ಏನಾಗಿದ್ದಾನೆ, ಒಬ್ಬ ವಾಚ್ಮ್ಯಾನ್ ಆಗಿದ್ದಾನೆ. ಕಾರಣ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ ಅವ್ರಿಗೆ ವಯಸ್ಸಾಗಿದೆ ಅಂತ ಯಾರು ಜಾಬ್ಗಳು ಕೊಡಲ್ಲ, ಎಲ್ಲೋ ಗೇಟ್ ಕಾಯೋದಕ್ಕೆ ಕೂರಿಸಿರ್ತಾರೆ. ಅದಕ್ಕೆ ಅವ್ರನ್ನು ಕೂಡ ಸಾರ್ ಅಂತ ರೆಸ್ಪೆಕ್ಟ್ ಇಂದ ಕರೀರಿ ಅಂತ ಮಕ್ಕಳಿಗೆ ಹೇಳ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಇದನ್ನ ಸಂಸ್ಕೃತಿ ಅಂತ ಏನ್ ಹೇಳ್ತೀವಿ, ಇದನ್ನ ಬೆಳೆಸ್ಕೋಬೇಕಂತ ಸಾರ್ ಹೇಳ್ತಾ ಇದಾರೆ. ಅದೇ ರೀತಿ ನಾವು ಕೂಡ ನಮ್ಮ ದೇಹದಲ್ಲಿ ಶಕ್ತಿ ಇರೋವರೆಗೂ, ಪಾಸಿಬಿಲಿಟೀಸ್ ಇರೋವರೆಗೂ ಟೀಮ್ಗೆ ಮಾತ್ರ ಸರ್ವಿಸ್ ಕೊಟ್ಕೊಳ್ತಾ ಬಂದಂತವ್ರನ್ನ, ಅವ್ರು ನಮ್ಮ ಮೇಲೆ ಕಾನ್ಫಿಡೆನ್ಸ್ ಇಟ್ಕೊಂಡು ಇವ್ರ ಜೊತೆ ಹೋದ್ರೆ ನಾವು ಗೆಲ್ತೀವಿ ಅನ್ನೋಷ್ಟ್ರ ಮಟ್ಟಿಗೆ ನಾವು ಯಾವಾಗ ಕೆಲಸ ಮಾಡ್ತೀವಿ ಅವಾಗ ಏನಾಗುತ್ತೆ, ಅವರು ಗೆಲ್ತಾರೆ, ನಾವು ಗೆಲ್ತೀವಿ ಅಂತ ಹೇಳ್ತಾ, ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ ಟೋಟಲ್ ಟೀಮ್ ಮೇಟ್ಸ್ ನ ನಾವು ಎಷ್ಟು ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಅವ್ರನ್ನ ಗೆಲ್ಲಿಸ್ತೀರಿ, ಯಾರು ಪೂರ್ತಿ ಪ್ರಮಾಣದಲ್ಲಿ ಫೀಲ್ಡ್ ಅಲ್ಲಿ ಇದ್ದಾರೆ, ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ, ಫೀಲ್ಡ್ ಅಲ್ಲಿ ಹೋಗಿ ಅವ್ರನ್ನ ಗುರುತಿಸಿ ನಾವು ಅವ್ರಿಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಗೆಲ್ಸಿದ್ರೆ ನಾವು ಗೆಲ್ತೀವಿ ಅಂತ ಸಾರು ಹೇಳ್ತಾ ಇದ್ರೆ. ಅಂದ್ರೆ ಟೋಟಲಿ ಕಾನ್ಸೆಪ್ಟ್ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ ಸ್ಟ್ರೈಟ್ ಫಾರ್ವರ್ಡ್, ನಾವೇನು ಮರದ ಹಾಗೆ ಏನು ಮೊಳ್ಳೆ ತೋರಿಸಿದ್ರು ಅದ್ರ ಹಾಗೆ ನಾವು ಸ್ಟ್ರೈಟ್ ಫಾರ್ವರ್ಡ್ ನಿಂತ್ಕೊಂಡ್ರೆ ಮಾತ್ರ ನಾವು ಗೆಲ್ತೀವಿ, ನಮ್ಮ ಟೀಮ್ಗೂ ನಾವು ಗೆಲ್ಲಿಸ್ತೀವಿ ಅಂತ ಸಾರ್ ಹೇಳ್ತಾ ಇದಾರೆ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చౌడా సార్. సో ఇక్కడ ఒకటే సార్, ఈవెన్ అప్లైన్ ఓకే, కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఆ జాబ్ ఈ జాబ్ చేస్తూ ఉంటారు. చేసిన టీంకి, ఎందుకంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్ లేదు, ఎగ్జాంపుల్ ఒక జాబ్ చేస్తూ ఉన్నారు, ఓకే, వాళ్ళు దీంట్లో బెస్ట్ ఇన్కమ్ తీసుకున్నంత వరకు చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. కానీ టీంకి ఏం కావాలో ఇన్ టైంకి ఆలోచించాలి. అంటే అప్లైన్ ఎప్పుడూ కూడా టీం యొక్క సక్సెస్, టీంకి సక్సెస్ ఏం చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు, మనం ఏం చేస్తే టీం సక్సెస్ అవుతుంది. కృష్ణ గారు అర్థమవుతుందా? పౌండ్ గారు, మనం ఏం చేస్తే, మనం ఏ ఆలోచనతో ఉంటే, ఎలా చేయూతను అందిస్తే, మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఈజ్ అన్ అప్లైన్, అన్ని ప్రాబ్లం తెలుసు అప్లైన్కి, ఎందుకంటే అందుకే అప్లైన్ అండి. ఇక్కడ అన్ని సమస్యలు తెలుసు, మార్గంలో ఎలా పోవాలో తెలుసు. అలాగనే ఏ మార్గంలో ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఎట్లా ప్రాబ్లం వస్తుంటాయి, టీంతో ఎలా ఉండాలి, వాళ్ళు కూడా వాళ్ళ టీంని ఎలా బిల్డ్ చేసుకోవాలి. ఇక్కడ సక్సెస్ కావడానికి మార్గం అంత ఈజీగా సాఫీగా తార్ రోడ్డు ఉన్నట్టు ఉండదు. స్టార్టింగ్లో తార్ రోడ్డు ఉన్నట్టు ఒక హైవే, నేషనల్ హైవే లాగా ఉండదు సక్సెస్ అనేది. ఇదంతా ఘాట్ రోడ్డే. ఏంటి సార్, డైరెక్ట్ సెల్లింగ్ స్టార్టింగ్లో ఘాట్ రోడ్డే. కానీ ఆ ఘాట్ రోడ్లో ఎక్కడ ఏ మలుపులో ఏ ప్రాబ్లం ఉంటుందో ఎవరు తెలియాలి? అప్లైన్ తెలియాలి. అప్లైన్కి తెలియాలి. అప్లైన్ కూడా ఏం చేయాలి? ఆ టీంకి తెలియజేయాలి. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ఎ ఘాట్ రోడ్, ఇట్ ఇస్ నాట్ ఎన్ డైరెక్ట్లీ హైవే లైన్. హైవే లైన్ ఎప్పుడైందంటే మీలాంటి వాళ్ళు మీ ఆర్గనైజేషన్లో 10 మంది తయారైనట్టు. ఈ అప్లైన్ మైండ్ సెట్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంది, చాలా దృఢమైన మైండ్ సెట్ ఉంది. టీం సక్సెస్ నా సక్సెస్ అనుకుంటున్నాడు, టీంకి సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉండడం అనుకుందాం. ఇటువంటి వాళ్ళు ఇంకో 10 మెంబర్స్ మీ ఆర్గనైజేషన్లో వచ్చేంత వరకు మీ టీం ఘాట్ రోడ్లో నడుస్తున్నట్టే లెక్క. అర్థమైంది సార్? ఇటువంటి వాళ్ళు వచ్చేంత వరకు మీ టీం ఏంది ఇక్కడ? ఇది ఘాట్ రోడ్డే. ఎప్పుడు ఏ మలుపు, ఎక్కడ ఏది ఉంటుందో తెలియదు, ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చిందో తెలియదు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎప్పుడైతే ఒక 10 మెంబర్స్ మీ టీం మెంబర్స్ వస్తారో అప్పుడు ఇది ఒకటే ఒక నేషనల్ హైవే అవుతుంది, ఏ ప్రాబ్లము తర్వాత ఉండదు. అప్పటిదాకా ఇక్కడ ఏం చేయాలి, మనం ఏ ప్లాన్లు వేయాలి, వాళ్ళని ఎలా బయటికి లాగాలంటే, ఇక్కడ ఒక రోప్ వేసి మీరు చూస్తూ లేరు, ఓకే వే లేదు, అయినా కానీ మిమ్మల్ని సక్సెస్ వేలో తీసుకురావాలి అని చెప్పానంటే ఈ రోప్ ఏం చేస్తున్నాడు? ఇక్కడ సక్సెస్ కావాలి అని చెప్పానంటే కంపల్సరీగా వాళ్ళకి ఎప్పుడు ఏ చేయూత అందించాలి, ఏ నాలెడ్జ్ ఇప్పించాలి. ఒకళ్ళు మీ ఆర్గనైజేషన్లోకి వచ్చారు అంటే వాళ్ళు ఎందుకు నిలబడలేకపోతున్నారు, కారణం ఏంటిది, ఏం మిస్ అవుతుంది? మీ ఆర్గనైజేషన్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ 50 మంది ఉంటే ఎంతమంది యాక్టివ్ ఉంటారని చెప్పారంటే, అవును సార్ 5-6 చెప్తాం. మరి మిగతా 45 మంది ఎందుకు లేరు? మిగతా 45 మంది ఎందుకు యాక్టివ్ లేరు అంటే తెలియదు సార్. రీజన్ ఏం చెప్తాం? సార్ అక్కడ వాడు ఆయన అది చేస్తాడు సార్, మనం వాళ్ళతో మాట్లాడడం. కానీ రీజన్స్, మనకి ఎన్ని రీజన్స్ నచ్చుతాయో అన్ని రీజన్స్ మనం అనుకుంటాం, అవన్నీ వాళ్ళన్నాయి కావు. సార్ ఆయన బిజీ సార్, ఆయన పొద్దున అడిపోతాడు సార్, ఇడిపోతాడు సార్. ఎప్పుడైనా మనం కాల్ చేసినప్పుడు ఆయన బిజీ అనడం అనుకుందాం. ఇక ఆయన ఒక్కసారి బిజీ అనడం చెప్పని ఇక ప్రతిసారి మన మైండ్లో ఫిక్స్,
ఆయన దొరకడు సార్, ఆయన బిజీ అంటాడు సార్, మేము సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాం సార్, మా మాట వినడు సార్, మమ్మల్ని పట్టించుకోడు సార్. సో కాబట్టి ఆయన బైపాస్ చేసిన ఇంకొక ఆయనతో మాట్లాడుతున్నాం, ఆయన బైపాస్ చేసిన ఇంకోళ్ళు మాట్లాడుతున్నాం. ఎవరైతే మనం కాల్ చేయగానే సార్ అంటామో వాళ్ళతో ఎక్కువ మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాం. ఇంకో వ్యక్తికి ఏం మిస్ అవుతుంది, తను సక్సెస్ కావడానికి ఏం మిస్ అవుతుంది అని చెప్పారంటే అది మనం పట్టించుకోవట్లే. లాగిన్ అయ్యేంత వరకు కష్టపడుతున్నాం, చాలా ట్రావెల్ చేస్తున్నాం. మహంకాళి పద్మ గారు ఆర్గనైజేషన్లో వచ్చేంత వరకు చాలా కష్టపడుతున్నాం. ఆమె ఆర్గనైజేషన్లోకి వచ్చింది, వచ్చిన తర్వాత అట్లా వచ్చింది, అయిపోయింది కదా 100 PV సార్, 100 PV అయిపోయింది కదా, ఇంకెక్కడ అని చెప్పినట్టు వదిలిపెడతారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు వాళ్ళ సక్సెస్ వేలోకి వెళ్ళటానికి కావాల్సిన విధంగా మనం ఇక్కడ ఏ అవకాశాన్ని అప్లైని కల్పించట్లేదు. అందువల్ల మీ టీంలో 100 మంది ఉన్నా 4-5 యాక్టివ్ ఉంటున్నారు, 200 మంది ఉన్నా 10-15 మంది యాక్టివ్ ఉంటున్నారు. రీజను వాళ్ళకి ఏమి కావాలో అది మనం అందించట్లే, సమయానికి అందించట్లే. వాళ్ళకి అవన్నీ తెలిస్తే మిమ్మల్ని అడగరు కదా, అవన్నీ తెలిస్తే వాళ్ళు మన అడగరు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఇప్పించాలో అక్కడ ఆగిపోతుంది. చూడు సార్, ఇది ఒకసారి చెప్పండి. ಎಸ್ ಸರ್ ಡಿ ಲೀಡರ್ಸ್, ಈ ಡೈರೆಕ್ಟ್ ಸೆಲ್ಲಿಂಗ್ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ಸಾಕಷ್ಟು ಜನ ಜಾಬ್ಗಳು ಮಾಡ್ಕೊಳ್ಳೋರು ಕೂಡ ಡೈರೆಕ್ಟ್ ಸೆಲ್ಲಿಂಗ್ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವರು ಯಾವ ರೀತಿ, ಈಗ ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಅವರು ಜಾಬ್ ಮಾಡ್ಕೊಂಡ್ರು ಕೂಡ ಟೀಮ್ಗೆ ಹೆಚ್ಚಿನ ಸರ್ವಿಸ್ ಕೊಡೋದಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. ಸಾರ್ ಏನ್ ಹೇಳ್ತಾರೆ, ಆ ಜಾಬ್ಗಿಂತೂ ಹೆಚ್ಚಿನ ಸಂಪಾದನೆ ಬರೋವರೆಗೂ ನೀವು ಜಾಬೇ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಅದಾದ್ಮೇಲೆ ನೀವು ಆದಷ್ಟು ಸ್ವಲ್ಪ ಬಿಸ್ನೆಸ್ ಬಗ್ಗೆ ಗಮನ ಕೊಡಿ, ಟೀಮ್ ಬಗ್ಗೆ ಗಮನ ಕೊಡಿ ಅಂತ ಸಾರ್ ಹೇಳಿರ್ತಕ್ಕಂಥದ್ದು. ಈಗ ಅಪ್ಲೈನ್ ಯಾವ ರೀತಿ, ಈಗ ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಜಾಬ್ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ, ಯಾವ ಟೈಮಲ್ಲಿ ಅವ್ರಿಗೆ ಬೇರೆ ಟೈಮಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ, ಟೀಮ್ ನ ತಂದ್ಬಿಟ್ಟಿರ್ತಾರೆ, ಅವ್ರಿಗೆ ಯಾವ ರೀತಿ ನಾವು ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ಬೇಕು, ಯಾವ ಟೈಮಲ್ಲಿ ಅವ್ರಿಗೆ ಫ್ರೀ ಇರೋ ಟೈಮಲ್ಲಿ ಜೂಮ್ ಯಾವ ರೀತಿ ತಗೋಬೇಕು, MD ಸಾರ್ ಕಡೆಯಿಂದ ಯಾವ ರೀತಿ ಟ್ರೈನಿಂಗ್ ಕೊಡಿಸ್ಬೇಕು, ರಜೆಗಳಿದ್ದಾಗ ಆಗ್ಬೋದು, ಯಾವಾಗ ಫ್ರೀ ಇದ್ದಾಗ ಆಗ್ಬೋದು, ಇವಾಗ ಅವ್ರೇನ್ ಫಿಸಿಕಲ್ ಮೀಟಿಂಗ್ಸ್ ಯಾವ ರೀತಿ ಅಟೆಂಡ್ ಮಾಡ್ಬೇಕು, ನನ್ನ ಟೀಮ್ ನಾವ್ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಅನ್ನೋದನ್ನ ಅದು ಅವರು ತಿಳ್ಕೊಂಡು ಸಪೋರ್ಟ್ ಮಾಡಿದಾಗ ಮಾತ್ರನೇ ಸಕ್ಸಸ್ ರೇಟ್ ಅನ್ನೋದು ಕಾಣುತ್ತೆ ಲೀಡರ್ಸ್. ಯಾಕೆ ಅಂತಂದ್ರೆ, ಈಗ ನಾವು ಡೈರೆಕ್ಟ್ ಸೆಲ್ಲಿಂಗ್ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ವೇದಾಮೃತ ಸಂಸ್ಥೆಯಲ್ಲಿ ಇವಾಗೆಲ್ಲ ನಾವೇನಿದೀವಿ, ಡೇ 1 ಅಲ್ಲಿ ಇದ್ದೀವಿ, ಸ್ಟಾರ್ಟ್ಅಪ್ ಅಲ್ಲಿ ಇದ್ದೀವಿ. ಇವತ್ತು ಸಾಕಷ್ಟು ಜನಕ್ಕೆ ಇದು ಏನ್ ಈ ಘಾಟ್ ಸಸ್ಯನಲ್ಲಿ ಏನ್ ರೋಡ್ ಇರ್ತದೆ ಆ ರೀತಿ ಕಾಣಿಸುತ್ತೆ ಅಂತ ಸಾರು ಹೇಳ್ತಾ ಇದ್ರೆ, ಯಾಕೆ ಅವನ್ ಮಾತು ಹೇಳ್ತಾ ಇದಾರೆ ಅಂದ್ರೆ, ಅದು ಸರಿದಾರಿ ಏನು ಅಂತ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಅಂದ್ರೆ ಫ್ಯೂಚರ್ ಡೆಸ್ಟಿನಿ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಏನ್ ಆಗುತ್ತೆ ಇದನ್ನೋದು. ಈಗ ಏನಾಗುತ್ತೆ, ಪ್ರತಿಯೊಂದು ಹೆಜ್ಜೆಗೂ ಕೂಡ ಅವ್ರಿಗೊಂದು ಘಾಟ್ ಸೆಕ್ಷನ್ ಇದ್ದಂಗೆನೆ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇರ್ತದೆ, ಅಡ್ಡದಾರಿ ಇದ್ದಂಗೆನೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇರ್ತದೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತಂದ್ರೆ, ನಮಗೆ ಕ್ಲಿಯಾರಿಟಿ ಇದೆ, ಏನು ಈ ಟಾಪ್ ಲೀಡರ್ಸ್ ಅಂತ ಏನಿದೀವಿ ನಮಗೆ ಕ್ಲಿಯರ್ ಇದೆ, ಏನು ಇದು ಒಂದು ಒಳ್ಳೆ ಕಂಪನಿ, ಏನ್ ಫ್ಯೂಚರ್ ಇದೆ ಅಂತ ಗೊತ್ತಾಗಿದೆ. ಬಟ್ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ. ಅವ್ರಿಗೆ ಯಾವಾಗ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಅಂತಂದ್ರೆ, ನಮ್ಮ ತರ ಒಂದು 10 ಜನ ನಾವು ಕ್ರಿಯೇಟ್ ಮಾಡ್ಬೇಕು, ಅವ್ರಿಗೆ ಮೈಂಡ್ ಕ್ಲಿಯಾರಿಟಿ ಆಗ್ಬೇಕು. 10 ಜನ ಯಾರು ನಮ್ಮ ಟೀಮ್ ಅಲ್ಲಿ ನಮ್ಮ ತರದವ್ರು 10 ಜನ ಲೀಡರ್ಸ್ ಬರ್ತಾರೋ ಅಲ್ಲಿವರೆಗೂ ಏನಾಗುತ್ತೆ, ನಮ್ ಟೀಮ್ ಅನ್ನೋದು ಅಷ್ಟು ಈಸಿಯಾಗಿ ಸಕ್ಸಸ್ ಆಗಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದಾರೆ. ಯಾಕೆ ಅಂತಂದ್ರೆ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಫ್ಯೂಚರ್ ಬಗ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಕಂಪನಿ ಬಗ್ಗೆ ಗೊತ್ತಿರಲ್ಲ. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಅವ್ರನ್ನ ತಂದು ಏನ್ ಮಾಡ್ಬೇಕು, ಇಲ್ಲಿ ಈ ಒಂದು ಮೀಟಿಂಗ್ಸ್ ಅಲ್ಲಿ ಆಗ್ಬೋದು, MD ಸಾರ್ ಹತ್ರ ಆಗ್ಬೋದು, ತಂದು ಕೂರಿಸಿ ಅವ್ರನ್ನ ರೂಟ್ ಕ್ಲಿಯರ್ ಮಾಡಿದ್ರೆ ಅವರು ಪಿಲ್ಲರ್ಸ್ ಆಗಿ ನಿಂತ್ಕೊಂತಾರೆ, ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಸಾಕಷ್ಟು ಜನ ಇನ್ನೂ ಒಂದು ತಪ್ಪು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಏನಪ್ಪಾ ಅಂತಂದ್ರೆ ID ತಗೊಳ್ಳೋವರೆಗೂ ಫಾಲೋ ಅಪ್ ಮಾಡ್ತಾರೆ, ID ತರ್ತಾರೆ, ಇಲ್ಲಿ ಲಾಗಿನ್ ಮಾಡ್ತಾರೆ, ಮತ್ತೆ ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ಅವ್ರನ್ನ ಫಾಲೋ ಅಪ್ ಮಾಡಲ್ಲ, ನೆಕ್ಸ್ಟ್ ID ಬೇರೆ ಐಡಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ಸಾರ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಇಲ್ಲಿ ಸಾಕಷ್ಟು ಕನ್ಫ್ಯೂಷನ್ಸ್ ಕೂಡ ಇದೆ. ಕೆಲವೊಬ್ರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಅಂದ್ರೆ, ಉದ್ದೇಶಪೂರ್ವಕವಾಗಿ ಮಾಡೋಂತವ್ರು ಸಾಕಷ್ಟು ಜನ ಇದ್ದಾರೆ. ಏನು ಇವತ್ತೊಂದು 1200 ಬಂದ್ರೆ ಸಾಕು, ಒಂದು ಮ್ಯಾಚಿಂಗ್ ಆದ್ರೆ ಸಾಕಂತ ಐಡಿಗಳು ತರೋದು, ಮತ್ತೆ ಅವ್ರ ಫೋನು ರಿಸೀವ್ ಮಾಡಲ್ಲ, ಅವ್ರಿಗೆ ಪ್ರಾಡಕ್ಟ್ ಬಗ್ಗೆ ನಾಲೆಡ್ಜ್ ಕೊಡಲ್ಲ, ಜೂಮ್ ಮೀಟಿಂಗ್ ಬಗ್ಗೆ ನಾಲೆಡ್ಜ್ ಕೊಡಲ್ಲ, ಇವೆಲ್ಲ ನಡೀತಾ ಇರ್ತದೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಪ್ರತಿಯೊಬ್ರು ಕೂಡ ಯಾವೊಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಬಂದಿದ್ದಾನೆ ಅಂತಂದ್ರೆ, ನಮ್ಮಲ್ಲಿ ಸೈನ್ ಅಪ್ ಆಗಿದ್ದಾನೆ ಅಂದ್ರೆ ಅವ್ರಿಗೆ ಏನೋ ಇದ್ರಲ್ಲಿ ಸಾಧನೆ ಮಾಡ್ಬೇಕಂತಾನೆ ಬಂದಿರ್ತಾರೆ ಎಲ್ರುನು. ಅದಕ್ಕೋಸ್ಕರ ಬಂದಿರ್ತಕ್ಕಂಥವ್ರನ್ನ ಫಾಲೋ ಅಪ್ ಮಾಡಿ ಟೀಮ್ ನ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಸಾರ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చౌడో సార్. సో ఇవన్నీ ఎందుకు చేయాలని చెప్పానంటే, ఈ ఆర్గనైజేషన్లో ఎవరికి రియల్ చెప్తున్నా సార్, ఏ డౌన్ లైన్కి పెద్ద డ్రీమ్స్ ఉండవు, స్టార్టింగ్లో ఏ డ్రీమ్స్ ఉండవు.
కానీ ఆర్గనైజేషన్ బిల్డ్ చేసుకుంటూ మనం వెళ్తున్న కొద్దే ఆ డ్రీమ్స్ అనేవి ఒక్కోటి ఇక్కడ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అప్లైన్ ఆల్వేస్ ఏం చేయాలి? అప్లైన్ ఆల్వేస్ పుష్ చేస్తూనే ఉండాలి. ఎవరిని? డౌన్లైన్ని వాళ్ళ డ్రీమ్స్ని సక్సెస్ వైపు అతను పుష్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే అప్లైన్కి ఏ డ్రీమ్స్ అయితే ఉంటాయో ఆల్మోస్ట్ ఆల్ అదే డ్రీమ్స్ 90% డౌన్లైన్కి ఉంటాయి, తెలుసు కదా. సో అది కావాలంటే ఏం చేయాలి ఇక్కడ? ఆ పుష్ అనేది అవి చేస్తూనే ఉండాలి. డౌన్లైన్ ఎప్పుడూ కూడా వాళ్ళ డ్రీమ్ వైపు పోయేటట్టు, వాళ్ళ లక్ష్యాన్ని నెరవేర్చుకునేటట్టు మనం పుష్ చేస్తూనే ఉండాలి అప్లైన్. సమ్ టైం ఏమవుతుంది మనకి ఇక్కడ, బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకోలేక డౌన్లైన్ డిసప్పాయింట్ అవుతూ ఉంటాడు. ఛార్జింగ్ తగ్గుతూ ఉంటుంది సార్, ఛార్జింగ్ తగ్గుతూ ఉంటుంది. ఆ ఛార్జింగ్ తగ్గుతున్న మనకు తెలుసు కదా ఏ టైంలో ఛార్జింగ్ తగ్గిద్దాం. ఎస్ఆర్ నో సార్? ఎస్ సార్. మనకు తెలుసా లేదా? బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత ఏ టైంలో డౌన్లైన్కి ఏ ప్రాబ్లం వస్తుంది, ఎప్పుడు ఎనర్జీ ఉంటాడు, ఎప్పుడు ఎనర్జీగా ఉండడు అన్న విషయం మనకు తెలిసిద్దా లేదా? నూరు సార్, అర్థమైద్దా కాదా? ఆర్గనైజేషన్కి వచ్చిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశాడు, ఫస్ట్ మంత్ ఓకే హై ఛార్జింగ్ ఉంది, సెకండ్ మంత్ అయిపోయింది, 4 వారాలు అయిపోయింది, పే అవుట్ రాలేదు, ఛార్జింగ్ డౌన్ అయితేనే ఉంటుంది. థర్డ్ మంత్ దాకా మనం వెయిట్ చేసామంటే, 3వ నెల దాకా వెయిట్ చేసామని చెప్పంటే కంప్లీట్ బ్యాటరీ డెడ్ అవుతుంది. కొద్ది గొప్ప ఛార్జీ డౌన్ అవుతున్నప్పుడే మనం ఏం చేయాలి? సపోర్ట్ ఇవ్వాలి. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇక్కడ సపోర్ట్ ఇవ్వాలి. సార్ 1 మంత్ అయిపోయింది, బిజినెస్లోకి వచ్చేసి ఎన్నో డ్రీమ్స్తో ఎన్నిటితో వచ్చాను, నాకు ఇక్కడ ఎటు వెళ్ళాలో కనిపించట్లేదు అని చెప్పన్నప్పుడు బ్యాటరీ ఈజ్ ఎ నాలెడ్జ్. ఆ బ్యాటరీ అతనికి మోటివేషన్. ఆ బ్యాటరీ అతనికి తన డ్రీమ్ని ఏ విధంగా ఎటు వెళ్ళాలో ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడమే అక్కడ ఛార్జింగ్. దానికి అప్లైన్తో మాట్లాడితే చాలు. నేను బిజినెస్లోకి వచ్చి 1 మంత్ అయింది, ఇప్పుడు నా అప్లైన్ సార్ అప్లైన్ ఉన్నాడు, 1 మంత్ అయిపోయింది, డిసప్పాయింట్లో ఉన్నా, నేను ఏం చేయాలో తెలియట్లేదు, ప్రజెంటేషన్ ఎలా చేయాలో తెలియట్లేదు, ఫాలోఅప్ ఎలా చేయాలో తెలియట్లేదు, ఎవరిని కలవాలో తెలియట్లేదు, ఎవరితో ఏం మాట్లాడాలో తెలియట్లేదు. నేను బిజినెస్లోకి వచ్చేంత వరకు సార్ నాకు అన్ని చెప్పిండి తీసుకొచ్చిండు, 1 మంత్ అయిపోయింది వచ్చేసి, నెక్స్ట్ ఏంటి అనే దాని మీద ఆలోచనతో ఛార్జింగ్ తగ్గుతూ ఉంటుంది. అర్థమైందా సార్? కొంతమందికి బిజినెస్ మొదలుపెట్టిన 5-6 నెలల తర్వాత కూడా ఛార్జింగ్ తగ్గిద్ది. అప్పటికి కూడా మనం ఏం చేయాలి? ఇక్కడ అప్లైన్తో మాట్లాడితే ఫుల్ రీఛార్జ్ అయినట్టు ఉండాలి అప్లైన్ ఎప్పుడు కూడా. అంటే అప్లైనే డిసప్పాయింట్లే ఉంటే, అప్లైనే నేనే ఏం సక్సెస్ కాలే నువ్వేమైతావు అన్నావు అనుకో, నేనైద్ది. అప్లైనే నాకే ఛార్జింగ్ లేదు, నేనే ఇస్తా నీకు, ఏమైంది నువ్వు సార్? పోతాడు సార్. అదే కదా, సింపుల్. అప్లైనే డౌన్లైన్. ఈవెన్ మీకు ఛార్జింగ్ లేకపోయినా అంటే మీన్స్ అప్లైన్కి ఎంతోమంది ఉంటారు, అందరితో మాట్లాడాలా. మనకే ఛార్జింగ్ తగ్గిందని చెప్పి అనుకున్నా, నీకు ఛార్జింగ్ తగ్గిందనే విషయం నీ డౌన్లైన్ తెలియకూడదు. నిన్ను చూసి ఆదర్శంగా తీసుకుంటా ఉంటారు అక్కడ. నువ్వు ఎంత టైం కేటాయిస్తున్నావు, ఏ విధంగా కేటాయిస్తున్నావు నాకు తెలియదు. ఇప్పుడు నేను డౌన్లైన్, నేను చౌడసారి డౌన్లైన్లో ఉన్నా, చౌడసారి దీన్ని ఫుల్ టైం చేస్తుండా, పార్ట్ టైం చేస్తుండా, సమ్ టైం చేస్తుండా, లేకపోతే అప్పుడప్పుడు మాత్రమే చేస్తున్న విషయం నాకు తెలియదు. నేనేమనుకుంటా, నాకు చౌడసారి ఉండు, నాకు ఏది చెప్పినా వెళ్తుంది, శివచక్రి గారు ఉండరు, నేను ఏది చెప్పినా నేను చేయగలుగుతా, కోమలేశ్ సార్ ఉన్నాడు, నేను ఏమేం చేయలేస్తా అని చెప్పనే నమ్మకం నాకు ఉంటుంది. మనమే ఛార్జింగ్ లేనట్టుంటే ఇంకా నేను ఎక్కడ బూస్ట్ అవుతా? నాకు ఫుల్ ఛార్జింగ్ ఉన్నా కానీ, డౌన్లైన్కి ఫుల్ ఛార్జింగ్ ఉన్నా అప్లైనే ఛార్జింగ్ లేనట్టుంటే, వేలాడబడుతూ ఉంటే, నాకే ఇన్కమ్ లేదు అనే ధోరణిలో ఉంటే, నేను వచ్చి ఎన్ని రోజులైంది సక్సెస్ కాలేదు అనేలాగా ఉంటే ఏమైంది సార్? ఆర్గనైజేషన్స్ అన్ని కొలాప్స్ అయిపోతాయి. సో ఎవ్రీ టైమ్ డౌన్లైన్ ఎప్పుడు కూడా ఫుల్ ఛార్జ్గా ఉండేలాగా మనం ప్లాన్ చేయాలి. మీ టీం, మళ్ళీ చెప్తున్నా, 10 మెంబర్స్ ఉన్నారు, ఎంతోమంది లీడర్స్ ఉంటారు, ఏదో ఒక టైం తీసుకొని వాళ్ళతో నాలెడ్జ్ ఇప్పించాలి. దీనిలో ఛార్జింగ్ ఏంటంటే నాలెడ్జే సార్. హరీష్ సార్ ఒక కార్పొరేట్లో మిగతా చేస్తున్నారు,
ఒకసారి మీ టైం ఇవ్వండి, ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి, 1 అవర్ టైం ఇవ్వండి, మా టీంకి ఒక జూమ్ మీటింగ్ ఇవ్వండి, దేవన్న గారికి ఒక టైం ఇవ్వండి, కృష్ణ గారికి ఒక టైం ఇవ్వండి, చౌడసారికి ఒక టైం ఇవ్వండి, తీసుకోండి. ఇంకోళ్ళ టైంని తీసుకొని మీ టీంకి ఎప్పుడు మనకి ఒక మిరాకిల్ మార్నింగ్ అనే కాదు, వేకప్ కాల్ అనే కాదు, మీ టీంకి కొంతమంది అచీవర్స్ మీటింగ్ కూడా అవసరం. సో ఆ అచీవర్స్ని కూడా ఇన్వైట్ చేయండి, జూమ్లో ఇన్వైట్ చేయండి, ఫిజికల్గా కాదు, జూమ్లో ఇన్వైట్ చేసుకోండి. ఒక 1 అవర్ ఆ టీంతో ఆయన ఒక ఎక్స్పీరియన్స్ మాట్లాడనివ్వండి. వాళ్ళు ఎలా చేస్తున్నారో, ఏ విధంగా హార్డ్ వర్క్ చేస్తున్నారో, ఏ విధంగా వెళ్తున్నారో, ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ని వాళ్ళని తీసుకొని ఆ ఛార్జింగ్ బూస్ట్ ఎలా చేయండి. ఇట్లా ఎందుకు సౌండ్ వస్తుంది? అర్థమైంది సార్? అది కొద్దిగా బూస్ట్ అయ్యేలాగా చేయండి అక్కడ. దానితో ఆర్గనైజేషన్స్ కొద్దిగా బిల్డ్ కావడానికి అవకాశం ఉంటుంది, టీమ్స్ బిల్డ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎస్ సార్, నో సార్, ఇట్ ఈస్ ఎ క్లియర్. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇది ఏమిటిది? అప్లైన్ అండ్ డౌన్లైన్ దగ్గర కొన్ని సందర్భాల్లో పిల్లలు మనం చెప్పిన విషయాన్ని వింటాడా? అరే వాడు బోమాకరా, అటు ఆడితే దెబ్బలు తగులుతాయని చెప్పన్నా, వాడు ఇంకా డ్రైవింగ్ చేయడం, బండి తోలటం రాలేదు, నేను బండి వేసుకొని పోతా అంటాడు, నేను దాని మీద దూకుతా, దీని మీద దూకుతా అంటాడు. ఏంటి, మనకు అనుభవం ఉంది అది. ఇప్పుడు డౌన్లైన్ కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఫీలింగ్స్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, బాణాల రూపాల్లో వదులుతూ ఉంటారు. సార్ ఇక్కడ వదిలిపెట్టడం అంటే ఈ బాణాల రూపాలు ఏం చేస్తారు, కొన్ని సందర్భాలు వదిలిపెడతా ఉంటారు. డౌన్లైన్ ఏం చేయాలి తెలుసు కదా. అటువంటి ఇప్పుడు డౌన్లైన్ వదిలిపెట్టి దాన్ని అప్లైన్ ఏం చేయాలి? అటువంటి డౌన్లైన్ పీపుల్ చాలా మంది ఉంటారు, ఎంతోమందికి తన సమాధానం చెప్పాలి. కాబట్టి ప్రతి డౌన్లైన్ని ఒక మాట సీరియస్గా అనడనో, అర్థం చేసుకోలేదని చెప్పనో, చెప్పింది వినట్లేదని చెప్పనో, ఇమ్మీడియట్గా ఇతను ఇక నా లిస్టులోంచి లేడు తీసేశా, నా లిస్టులోంచి లేడు తీసేశా, నేను చెప్పిన మాట వినట్లేదు తీసేశా, సమాధానం చెప్పొద్దు. ఓపిక. ఏం చెప్తున్నారు, ఏ ప్రాబ్లం చెప్తున్నారు? వాళ్ళు ఏమైనా మిమ్మల్ని ఒక 5 లక్షలు అడుగుతున్నారా, 10 లక్షలు అడుగుతున్నారా? డౌన్లైన్ ఏమైనా డిమాండ్ చేస్తున్నారా, లేదా సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన అప్లైన్ అడుగుతున్నారా, రిక్వెస్ట్ మోడ్లు అడుగుతున్నారా? ఏ విషయంలో అడుగుతున్నారు? ఏ విషయంలో మన ఇద్దరి మధ్య క్లాసెస్ వస్తున్నాయి, అప్లైన్ అండ్ డౌన్లైన్ మధ్య క్లాసెస్ వస్తున్నాయి, ఏ రిక్వెస్ట్ దగ్గర వస్తున్నాయి? ఇది మనం గమనించి అప్లైన్, మళ్ళీ చెప్తున్నా సార్, యాజ్ ఏ ఫాదర్ పొజిషన్లో ఉండి, అప్లైన్ యాజ్ ఏ ఫాదర్ పొజిషన్లో ఉండి, వాళ్ళకి ఇంకా అనుభవం రాలేదు, అనుభవం వచ్చేంత వరకు వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏ మాట్లాడిన ఇక్కడ ఏం చేయాలి, స్మూత్గా తీసుకోవాలి తప్ప దానికి రియాక్ట్ అయ్యేలాగా మనం ఉన్నాం అనుకోండి, దానికి రియాక్ట్ అయ్యేలాగా మనం ఉంటే చెప్తున్నా అక్కడ రిలేషన్స్ క్లోజ్ అయిపోతాయి, రిలేషన్స్ అందరితో క్లోజ్ అయిపోతాయి. మీరు ఎంతమంది డౌన్లైన్ తీసుకోండి, 90% డౌన్లైన్ అందరు ఆలోచన స్టార్టింగ్ ఇలాగనే ఉంటాయి. వాళ్ళు మాట్లాడే మాట, చెప్పేది అంతా కూడా మనకు పెయినే ఉంటుంది, అప్లైన్కి పెయిన్గానే ఉంటుంది. అదే సార్, అప్లైన్కి ఇబ్బందిగానే ఉంటుంది, నేను క్లియర్ చెప్తా ఉన్నా. కానీ దాన్ని ఎంతవరకు మనం తీసుకుంటున్నాం, ఎంతవరకు మనం దాన్ని ఓపిక పడుతున్నాం, ఆ పెయిన్ని ఎంతవరకు మనం ఓపిక పడుతున్నాం అనే దాని మీదనే మీ క్యారెక్టర్ నిలబడుతుంది. నెక్స్ట్ ఆ డౌన్లైన్కి అర్థమవుతుంది, ఆ డౌన్లైన్కి అర్థమైంది సార్, మీరు క్లియర్గా అర్థం చేసుకోండి, తనకు అర్థమైద్ది. అరే నా అప్లైన్ని నేను స్టార్టింగ్ టైంలో ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా, ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్ని రకాలుగా నేను చేస్తున్నా కానీ నన్ను మాత్రం వదిలిపెట్టలా. రియల్లీ సార్, అప్పుడు మీతో మాట్లాడినప్పుడు, మీతో చెప్తున్నప్పుడు నిజంగా నాకు చాలా పెయిన్ అనిపించింది. కానీ ఏ రోజు మీరు నా సర్వీస్ విషయంలో, నాతో రిలేషన్ విషయంలో మీరు కట్ చేయలేదు సార్. అది చేసి ఉంటే ఈ రోజు నేను ఈ సక్సెస్కి వచ్చేవాడిని కాదు అని చెప్పిన విషయం రియల్లీ చెప్తున్నా, వాళ్ళకి అర్థమవుతుంది. కానీ అప్లైన్ అండ్ డౌన్లైన్ దగ్గర ఇది కంపల్సరీగా ఉంటుంది, ఎక్కడో మిగతా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. దాన్ని మన పెయిన్ తీసుకోవాలి, ఆ రిలేషన్ బిల్డ్ చేయాలి. వాళ్ళు వదిలిపెట్టే ఒక్కొక్క బాణం మీన్స్ దేనికోసం వాళ్ళు ఘాటుగా మాట్లాడుతున్నారు, దేనికోసం వాళ్ళు మనతో అంత సీరియస్గా మాట్లాడుతున్నారు. నాకు నా అప్లైన్ అవసరం లేదు సార్, నా అప్లైన్ నాకు అవసరం లేదు, నేను చేసుకుంటా అనేదాకా ఎందుకు వస్తున్నారు, ఏం మిస్ అయ్యి మనతో అంటున్నారు? అర్థమవుతుంది సార్, ఏం మిస్ అయ్యి మనతో అంటున్నారు అనే విషయాన్ని ఎవరు తెలుసుకోవాలి? అప్లైన్ తెలుసుకోవాలి.
ఎటువంటి రిలేషన్ మనం బిల్డ్ చేస్తున్నాం, టీంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్క డౌన్లైన్ కొన్ని రోజులు అప్లైన్ని బానిసే అనుకుంటారు సార్. కొన్ని రోజులు అప్లైన్ బానిసే అనుకుంటారు. ఏం సార్ మీతో వచ్చేసినాం, మాకు అక్కడ సర్వీస్ ఇయరా, మాకు ఎక్కడ సర్వీస్ ఇయరా, ఒకవైపు వేస్తావా ఇంకోవైపు వేయవా, ఒకవైపే లాగిన్ చేస్తారా ఇంకోవైపు వేయరా, ఇంకోవైపు అయితే మాకు కూడా వస్తుంది కదా, అటేయరా, అదన్నావు ఇదన్నావు, ఇక్కడ వస్తే ఏం లేదు సార్. అప్లైన్లు ఏం టీ పంపిరా సార్, అప్లైన్ బిర్యానీ తినిపిరా సార్, మీ టీమే కదా 10 మంది ఉన్నాం, పెట్టండి, డబ్బులు వస్తున్నాయి కదా, డబ్బులు వస్తున్నాయి కదా. అర్థమైందా సార్? ఎన్నో మాట్లాడతారు డౌన్లైన్. నేను క్లియర్ చెప్తా ఉన్నా, అప్లైన్గా ఉన్న వ్యక్తి అన్నిటినీ భరించాలి. ఆన్సర్ చేయొద్దు దయచేసి, వాళ్ళకి తిరిగి ఇమ్మీడియట్గా ఆన్సర్ చెప్పాలని చేయొద్దు. కొద్దిగా ఓపిక వహించండి, కొద్దిగా ఓపిక వహించండి, రిలేషన్ కంటిన్యూ చేయండి. ఓపిక వహించండి, రిలేషన్ కంటిన్యూ చేయండి. తెలుగులో ఒక సామెత ఉంటుంది చూడవు సార్, తండ్రి తలాపును పెట్టినటువంటి ఒక ప్లేటు రేపొద్దున మన తలాపుకు వస్తుందట. అర్థమైందా సామెత? సార్ ఇంకొకసారి చెప్పండి సార్. ఇప్పుడు కొడుకు ఉన్నాడు, తండ్రి కొడుకులు ఉన్నారు. తండ్రి బాగా స్టార్టింగ్ sir. ప్రేమ మొత్తం అన్ని చూపించిన తర్వాత Yes. ఒక అపాన స్టేజ్కి వచ్చిన తర్వాత, ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే, తండ్రికి ఏం పెట్టాడు కొడుకు, Yes, sir. ఏమి పెట్టాడు. ఏం చేస్తాడు, తీసుకుపోయి ఒక మూలన పడేసి తండ్రి తలాపున ఒక ప్లేట్ పెడతాడు. ఇక ఆయన ప్లేట్ పట్టుకొని ఉండాలి, yes, sir. లంచ్ టైం రాగానే ప్లేట్ పట్టుకొని ఉండాలి. ఆ Yes, sir. ప్లేట్ లో ఇట్లా 4 ముద్దలు పడేస్తారు. అవునా, 4 ముద్దలు ఇట్లా పడేస్తారు. ఆ తండ్రి అవి తిని మళ్ళీ ఆడే పనుకుంటా ఉంటాడు. ఆ తండ్రి, Yes, sir. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా తండ్రి అలా ఉంది అని చెప్పానంటే, రేపొద్దున ఇదంతా ఎవరు చూస్తారు, నా కొడుకు చూస్తాడు కదా. అవును సార్, ఈడు కూడా రేపు పొద్దున తండ్రి చూస్తాడు కదా సార్. ఇప్పుడు నా కొడుకు చూస్తా ఉంటాడు కదా, ఆహా మా నాన్న వాళ్ళ నాన్నకి ఇలా చేస్తుండు కాబట్టి నేను కూడా రేపు పొద్దున మా నాన్నకి ఇలా చేయాలి. ఏంటి సార్, మా నాన్న వాళ్ళ నాన్నకి అలా చేస్తుండు కాబట్టి తండ్రి తలాపన ఒక కంచం పెట్టి ఒక ప్లేట్ పెట్టి ఆ టైం కానీ ఇలా పడేస్తూ ఉన్నప్పుడు ఈ చూస్తున్నటువంటి మనవడు కూడా ఏమనిపిస్తుంది, ఆహా రేపొద్దున మా నాన్న పాండు సార్, మా పాండు సార్ కూడా ఏం చేయాలి ఇప్పుడు, నేను అలాగే పెట్టాలి, ఇప్పుడు అలాగనే ఆ ప్లేట్ పెట్టాలి. అంటే ఇవాళ ఉన్న డౌన్ లైనే రేపొద్దున అప్ లైన్ సార్, ఈ రోజున డౌన్ లైనే రేపు అప్ లైన్. అవునా కదా, ఈ రోజు ఉన్నటువంటి డౌన్ లైన్ రేపొద్దున ఏమవుతాడు, అప్ లైన్ అవుతాడు. కానీ అక్కడ కూడా మన క్యారెక్టర్, మనకి ఎన్నైతే బాణాలు వచ్చినాయో ఆ ప్రతి బాణం తగులుతూనే ఉంటుంది. ఎప్పుడు బాణాలు వేసేటువంటి మైండ్ సెట్ లో డౌన్ లైన్ ఉండదు అని చెప్పి అనుకుంటే, ప్రతిదానికి అలా ఇలా మాట్లాడుతూ ఉంటే రేపు అతని ఆర్గనైజేషన్ లో కూడా అవే బాణాలు వస్తాయి. కానీ ఇక్కడ అప్లైన్ ఏం చేయాలి, ప్రతిదానికి ఆన్సర్ చెప్తా అంటే, ఇమ్మీడియట్ చెప్తా అంటే కుదరదు. పాండు సార్ నాతో సీరియస్గా మాట్లాడతాడు, కట్ చిప్, నీకు నాకు ఫ్రెండ్షిప్ కట్ చిప్, పో నీకు ఐడియా ఇచ్చినా చేసుకోపో, నాకు సంబంధం లేదు. ఎందుకంటే నువ్వు నా సర్వీస్ అడిగినావు, ఏం సార్ నాకు కొద్దిగా నా సర్వీస్ ఇవ్వరా. అర్థమైంది సార్, ఒక బాణం వేసిండు నాకు కుదరదు సార్, నాకు వచ్చినప్పుడే చేస్తా, నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే వస్తా. కాదు సార్, డౌన్లైన్ అడిగేటువంటి కొన్ని న్యాయబద్ధంగా కొన్ని ఉంటాయి, అది వాళ్ళ హక్కు అనుకోవాలా, న్యాయబద్ధంగా అది వాళ్ళ హక్కు. ఆ హక్కుని వాళ్ళు హక్కులో అడిగేలా చేయకూడదు, ఆ హక్కుని వాళ్ళు రిక్వెస్ట్లో అడిగేలా చేసుకోవాలి. ఇట్ ఈస్ మై రైట్ అని చెప్పని డౌన్లైన్ అనకూడదు. ఇట్ ఈస్ మై రైట్ అని చెప్పని అడక్క ముందే మనం ఏం చేయాలి, మన టయాన్ని అటువంటి డౌన్లైన్ మనకి చాలా మంది ఉంటారు. ఉన్న సమయాన్ని అందరూ కేటాయించలేము, కానీ అడ్జస్ట్ చేసుకొని మనకు వాళ్ళ సర్వీస్ ఇచ్చేలాగా రావాలి. అదే క్యారెక్టర్ని అతను బిల్డ్ చేసేలా చేయాలి, అదే క్యారెక్టర్ని అతనికి బిల్డ్ చేసేలా చేయాలి. అప్పుడు అప్లైన్ అండ్ డౌన్లైన్ రిలేషన్ చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది. అంతే తప్ప ఎవ్రీ టైం మనం మా డౌన్లైన్ అలా ఉండడనో ఇలా ఉండనో అది మాట్లాడి ఇది మాట్లాడని చెప్పని వాళ్ళ మీద నేరం వేయకూడదు. వాళ్ళు న్యాయబద్ధంగా ఏం అడుగుతున్నారు అనే దాని మీదనే మనం మారాలి. అలాగనే
మనం అప్లైన్ అంటున్నప్పుడు అదే మాట తిరిగి మనకు వచ్చిద్దేమో అని చెప్పన్న భయం కూడా డౌన్లైన్కి ఉండాలి. నువ్వు అప్లైన్ ఏదైతే అడుగుతున్నావో అది నీ టీంలో జరగకుండా చూసుకో. నువ్వు అప్లైన్ ఏదైతే సర్వీస్ అడిగి కోల్పోతున్నావు అని చెప్పి అంటావో మరి నీ రెండు వైపుల ఉన్న టీం నువ్వెందుకు సర్వీస్ ఇవ్వవు? నీకు ఇన్కమ్ లైన్లోనేమో అప్లైన్ సర్వీస్ కావాలి, నీకు క్యారీ ఫార్వర్డ్ సైడ్లో అప్లైన్ సర్వీస్ వద్దా? నూరు సార్, అప్లైన్ సర్వీస్ కావాలి. ఎడ కావాలి? వీకర్ లో కావాలి. తనకి ఏదైతే లెస్సర్ సైడ్ ఉంటుందో, వీకర్ సైడ్ ఉంటుందో, ఇన్కమ్ సైడ్ ఉంటుందో అటువైపే కావాలి. పొరపాటున స్ట్రాంగ్ సైడ్ ఇస్తే అది నాది కాదు సార్ ఏం సపోర్ట్ చేస్తున్నారు మీరు? అంతే. ఏం సపోర్ట్ చేస్తున్నారు? ఏం లేదు. అప్లైన్ సపోర్ట్ వద్దు అని చెప్పి అన్నవాడు రెండు వైపులా చేసి చూపించాలి. వీకర్ సైడ్ అయితే ఏమో చేస్తే ముద్దు, స్ట్రాంగ్ సైడ్ చేస్తేనేమో వద్దు. మరి అటున్నోడు పోవాలి. ఒకవేళ ఈ ప్రాబ్లం మీకుంది అని చెప్పానంటే, మీ అప్లైన్ దగ్గర నుంచి మీకు అది సరే ప్రాపర్గా రావట్లేదు అని చెప్పానంటే, మనం స్ట్రైట్ ఫార్వర్డ్ ఎదగాలనుకుంటున్నాం, చెట్టులాగా ఎదగాలనుకుంటున్నాం. నీ టీంలో ఆ సమస్య రానికుండా చెయ్యి. నీ టీంలో ఆ సమస్య రానికోకుండా నిన్ను ఎవరు గైడ్ చేస్తున్నారో, ఎవరు మెంటర్షిప్ చేస్తున్నారో ఆ వ్యక్తితో క్లియర్గా మాట్లాడు. నువ్వు నేర్చుకో. ఒకళ్ళ మీద డిపెండ్ కావాలని చెప్పిన ఆలోచన పక్కన పెట్టి నువ్వు నేర్చుకో. నీ టీంకి ఏం కావాలి? రెండు వైపులా నేను ఉండాలి. నాకు ఇద్దరు కొడుకులు నా వాళ్ళే, ఇద్దరు నా రక్త సంబంధమే, ఇద్దరు కొడుకులు నా వాళ్ళే. ఒకడు బలంగా దృఢంగా ఉండు కాబట్టి వాడికి 2 ముద్దలు తక్కువ పెడతా, ఇటు బాగా వీక్గా ఉండు కాబట్టి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ పెడతా, సోన్సో XYZ పెడతా అని చెప్పానంటే కాదు. ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి, వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవలు వస్తాయి. నీ వల్ల వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవలు వస్తాయి, వాళ్ళిద్దరు కూడా కలిసి ఉండరు. కృష్ణ గారా, ఓకేలే పాండు సార్, మీరు లెస్సర్లో ఉండరు కాబట్టి ఎప్పుడు మీకు సర్వీస్ ఇస్తాడు, నన్ను ఎందుకు పట్టించుకుంటాడు? నీకు అవసరం లేదు కదా ఆయనకి. మీ స్ట్రాంగ్, మమ్మల్ని పట్టించుకుంటాడు. మా లీడర్ ఆయన ఏమన్నా మీకే. అలా లేదు సార్, అలా లేదు, నా సర్వీస్ ఉంటుంది కంపల్సరీగా. అంటే మాట పన్నీవా? సార్ కాల్ చేస్తుంటే మాట్లాడుతుంటాను, నో ప్రాబ్లం. సో అర్థం చేసుకోండి, అప్లైన్ అండ్ డౌన్లైన్ రిలేషన్షిప్ ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత మనం ఒక స్థాయికి వచ్చేంత వరకు ఆ డౌన్లైన్ వ్యక్తి మీ స్థాయికి వచ్చేంత వరకు అతని పేనే ఉంటుంది, దాన్ని మనం భరించాలి. మీ స్థాయికి వచ్చిన తర్వాత అతనికి అర్థమైద్ది, అన్ని విషయాలు అర్థమవుతుంటుంది పోయే క్రమంలో. ఏమి మాట్లాడినాం అప్పుడు వాళ్ళే సరిదిద్దుకుంటా ఉంటారు. దాన్ని కానీ మనం ఫోకస్ అయిపోతే ఇక్కడ ఏం జరిగిద్ది అని చెప్పానంటే, ఫైనల్ చెప్తున్నా, ఎటువంటి రిలేషన్ బిల్డ్ చేయాలో ఇక్కడ చూడండి. డౌన్లైన్తో ఎన్ని మాట్లాడినా, ఏ విధంగా చెప్తున్నా, ఒక కోతి తన పిల్లని పొట్ట ఖర్చుకొని అసలు వదిలిపెట్టదు. అది వదిలిపెట్టిద్దా? తనంతటా తాను నడిచేంత వరకు వదిలిపెట్టదు. మీకు తెలుసా? చూడండి సార్, ఎప్పుడైనా గమనించండి, ఆ కోతి ఎప్పుడు కూడా తన పిల్లలు స్వతంత్రంగా నడిచేంత వరకు, వాటికి అవి ఒక ఆహారాన్ని అన్వేషించేంత వరకు అది వదిలిపెట్టదు. పొట్ట ఖర్చుకొనే వెళ్తుంది అది. నీకు జనం ఇచ్చినా అయిపోయింది, ఇక నీ పని నువ్వు చూసుకొని చెప్పి అనొద్దు సార్. అవి చేస్తుంటుంది, చికా చేస్తుంటుంది, అడుపోయి ఇడిపోయి ఎగురుతూ ఉంటుంది, దీన్ని గెలుగుతూ ఉంటుంది. అయినా కానీ తల్లి ఏం చేస్తుంది? చాలా కేర్ తీసుకుంటుంది అక్కడ పిల్లల విషయంలో. మీరు ఆలోచన చూడండి, ఎంత కేర్ తీసుకుంటుంది. ఒక కోతి దగ్గర పోయి కోతి పిల్లల్ని పట్టుకొని చూడండి ఎప్పుడైనా మీరు, పట్టుకొని చూడండి ఏమైద్దో. సేమ్ ఇవాళ అప్లైన్ అండ్ డౌన్లైన్ రిలేషన్స్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, ఏది వస్తున్నా, ఇక్కడ ఇది ఎలాగైతే కాపాడుకుంటూ వస్తుందో తన పిల్లని, ఆ విధమైనటువంటి మైండ్ సెట్ ఉండాలి అప్లైన్కి. మళ్ళీ చెప్తున్నా, ప్రతి డౌన్లైన్ రేపొద్దున అప్లైనే. మీరు మీ అప్లైన్ దగ్గర ఏదైతే ప్రాబ్లం అని చెప్పి అనుకుంటున్నారో ఆ ప్రాబ్లం మీ డౌన్లైన్ దగ్గర రానికుండా చేయండి. అది స్ట్రైట్ ఫార్వర్డ్గా నిలబడటం అంటే. నీ డౌన్లైన్ దగ్గర నువ్వు ప్రాబ్లంలో ఏదొస్తుందో అది చూడకోకుండా ప్రతిసారి నువ్వు అప్లైన్ మీద నీ వల్లే అని చెప్పి అంటుంటే అది తప్పు. అది 100% తప్పు. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి, నేర్పడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే ఇప్పుడు మన వేదామృతం నేను కొంతమంది చూస్తూ ఉన్నా, స్టిల్స్ ఇప్పుడు కొద్ది ఇన్కమ్స్ వస్తున్నారని మేధావులు అయిపోయారు. అప్పుడు జూమ్ మీటింగ్ కూడా రారు.
ఎండి సార్ మీటింగ్ ఏముంది చెప్తారులే. అయిపోయింది అప్పుడే. స్టార్టింగ్లోనేమో సార్ కావాలని చెప్పి అనుకుంటాం. సార్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రోజులు గడుస్తున్న కొద్దే డీప్ సబ్జెక్ట్ వస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దే ఏం కావాలో ఆ డీప్ సబ్జెక్ట్ వస్తుంటుంది. అర్థమైంది సార్? స్టార్టింగ్లో ఒక రకంగా అదే కంటిన్యూషన్ అని చెప్పని కాదు. ఒక్కొక్క లీడర్, ఇప్పుడు నూర్ మొహమ్మద్ గారు ఒక ప్రోగ్రామ్ చేసినా, ఇంకొకళ్ళు ఇంకో ప్రోగ్రామ్ చేసినా, రోజులు గడిచేదాన్ని బట్టి ఏం కావాలో అది వస్తుంటుంది. 6 నెలలు అయింది, ఏం కావాలి మరి? ఇప్పుడు ఇదే సబ్జెక్ట్ డేమోలో చెప్పొచ్చు కదా. మేము ఇప్పుడు చెప్పిన అసలు అప్ అండ్ డౌన్ నేను చెప్పలేదే. ఇవాళ ఎందుకు చెప్తా ఉన్నాం? మరి ఈరోజు ఎంతమంది మీటింగ్ రాలేదు? ఎంతమంది ఉమెన్ మీటింగ్ రాలేదు ఇవాళ? ఎందుకంటే అప్పుడే వాళ్ళకి కొంత కొంత ఇన్కమ్ రావడంతోనే అయిపోయింది, సక్సెస్ అయిపోయాయని చెప్పినటువంటి తలకెక్కుతా ఉంది. రియల్లీ చెప్తా ఉన్నా, సక్సెస్ని ఏ రోజు మనం తలకు తీసుకోకూడదు. సక్సెస్ని కానీ తలకు తీసుకున్నామని చెప్పానంటే అది తొందరగా కింద పడతాం. నేర్చుకోవాలా, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. రియల్లీ ఇది ఒకటి మీకు చెప్తా ఉన్నా. అప్ లైన్ డౌన్ లైన్కి ఎప్పుడు ఇక్కడ మీరు చూడండి, కూర్చోబెట్టి తినిపిస్తా ఉన్నాడు. కూర్చోబెట్టి తినిపిస్తా ఉన్నాడు. అన్ని ఇక్కడ తినిపించేది ఏంటిది? నాలెడ్జ్. కూర్చోబెట్టి నాలెడ్జ్ ఇప్పించాలి, అన్నీ తెలియజేయాలి. ఏం మంచి ఏం చెడు ఏంటని చెప్పని ప్రతిదీ చిన్న చిన్నగా తెలియజేయాలి. అలా మనం తెలియచేస్తూ వస్తున్నప్పుడే ఏం జరిగిద్దంటే, మనం ఒక స్థాయికి వెళ్ళినప్పుడు అదే డౌన్ లైన్, మనం ఒక స్థాయికి వెళ్ళినప్పుడు అదే డౌన్ లైన్. రియల్లీ చెప్తా ఉన్నా, ఇక్కడ ఏం చేస్తున్నాడు? సక్సెస్ని తినిపిస్తుండే. ఇక్కడ అదే డౌన్ లైను, అదే అప్ లైన్కి సక్సెస్ని కానుగ్గా ఇస్తుండే. అక్కడ విజయాన్ని కానుగ్గా ఇస్తున్నాడు. మనం ఏం నేర్పుతూ పోతున్నామో నువ్వు ఎంత మర్యాదగా అయితే కూర్చోబెట్టి అన్ని నేర్పించుకుంటూ చెప్తూ ఉంటూ వెళ్తున్నావో, అదే రెస్పెక్ట్ నీకు కొంత సమయం గడిచిన తర్వాత అదే రెస్పెక్ట్ నీకు ఆడొస్తుంది. ఎసానో సార్? అదే రెస్పెక్ట్ వస్తుందా లేదా? నువ్వు ఏ విధంగా అయితే చేదరిస్తావో, ఏ విధంగా అయితే మాట్లాడుతావో అదే రిపీట్ అవుతుంటుంది. సో ఎటువంటి రిలేషన్ కావాలి ఇప్పుడు? అప్లైన్ అండ్ డౌన్ లైన్ రిలేషన్స్. ఎటువంటి రిలేషన్ ఉంటే మనం ముందుకు వెళ్తాం. ఈవెన్ మన టీంలో ఇప్పుడు ఏం జరుగుతుంది? సెల్ఫ్ ఎవల్యూషన్ చేయండి ఒకసారి. మీరు ఒకసారి సెల్ఫ్ ఎవల్యూషన్ చేయండి. ఏం జరుగుతుంది మన టీంలో? ఏం జరుగుతుంది చూడ సార్. ఇది ఒక్కసారి చెప్పండి. ఇంకొక స్లైడ్ ఉంది, చెప్తా నేను. ಎಸ್ ಸರ್ ಡಿಯರ್ ಲೀಡರ್ಸ್, ಸಾರ್ ಹೇಳೋ ವಿಚಾರ ಎಲ್ಲರಿಗೂ ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಗೊತ್ತಾಗ್ತಾ ಇದೆ. ನಾನ್ ಮತ್ತೆ ಇನ್ನೊಂದ್ಸತಿ ಹೇಳ್ತೀನಿ, ಏನಪ್ಪಾ ಅಂತಂದ್ರೆ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಬರೋಂತವ್ರಿಗೆ ಯಾರಿಗೂ ದೊಡ್ಡ ಡ್ರೀಮ್ಸ್ ಇರಲ್ಲ. ಹೊಸದಾಗಿ ನಾವೇನ್ ಜಾಯಿನ್ ಮಾಡ್ತೀವಿ, ಆ ಒಬ್ಬ ಲೀಡರ್ಗೆ ಒಬ್ಬ ಕಸ್ಟಮರ್ ಆಗಿ ಬರ್ಬೋದು, ಅವ್ರ ನೆಕ್ಸ್ಟ್ ಲೀಡರ್ ಆಗಿ ಕನ್ವರ್ಟ್ ಆಗ್ಬೋದು. ಅವ್ರಿಗೆ ದೊಡ್ಡ ಡ್ರೀಮ್ಸ್ ಅಂತ ಇಟ್ಕೊಂಡು ಬರಲ್ಲ. ಅದಕ್ಕೆ ನಾವ್ ಏನ್ ಮಾಡ್ಬೇಕು, ಯಾವಾಗ ಕೂಡ ಅಪ್ಲೈನ್ ಆಗಿರ್ತಕ್ಕಂಥವ್ರು ಫಾಲೋ ಅಪ್ ಅನ್ನೋದನ್ನ ಮಾಡ್ಬೇಕಾಗ್ತದೆ. ಫಾಲೋ ಅಪ್ ಮಾಡಿ ಅವ್ರನ್ನ ಪುಷ್ ಮಾಡ್ತಾ ಇರ್ಬೇಕು. ಅವ್ರು ನಮ್ ಜೊತೆ ನಿಂತ್ಕೋಬೇಕಂತಂದ್ರೆ ನಾವ್ ಐಡಿ ಅಂತ ನಾವು ಮತ್ತೆ ಅವ್ರನ್ನ ನೆಗ್ಲೆಕ್ಟ್ ಮಾಡಬಾರ್ದು ಅಂತ ಸಾರು ಅವಾಗ್ಲೇ ಹೇಳಿದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿ ಯಾವಾಗ ನಾವು ಪುಷ್ ಅಪ್ ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ, ಅವಾಗ್ಲೇ ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ಕೆಲಸ ಮಾಡೋದಕ್ಕೆ ಹೊಡ್ತಾರೆ. ಅವ್ರು ಯಾವಾಗ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ, ಸೀನಿಯರ್ಸ್ಗೆಲ್ಲಾನು ಇನ್ಕಮ್ ಆಗುತ್ತೆ. ಅದೇ ರೀತಿ ಈ ಅಪ್ಲೈನ್ಸ್ ಸಾಕಷ್ಟು ಜನ ಏನಾಗುತ್ತೆ ಅಂತಂದ್ರೆ, ಕೆಲವೊಂದ್ಸತಿ ಒಂದ್ ಪವರ್ ಅಲ್ಲಿ ಟೀಮ್ ಬಂದಿರ್ತದೆ, ವೀಕರ್ ಅಲ್ಲಿ ಬಂದಿರಲ್ಲ, ಇನ್ಕಮ್ ಬಂದಿರಲ್ಲ. ಅವಾಗ ಏನಾಗ್ತದೆ, ಅಪ್ಲೈನ್ ಅನ್ನೋರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ಅದನ್ನೇ ಒಂದು ಯೋಚನೆ ಮಾಡ್ಕೊಂಡು ಬಿಸ್ನೆಸ್ ಮಾಡದೆ ಒಂದು ಇಂಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ಟೀಮ್ಗಳ ಹತ್ರ ಮಾತಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಯಾವತ್ತೂ ಕೂಡ ಅದನ್ನ ಮಾಡಬಾರ್ದು. ಅಪ್ಲೈನ್ ಯಾವತ್ತೂ ಕೂಡ ಆಕ್ಟಿವ್ ಆಗಿರ್ಬೇಕು. ಇನ್ಕಮ್ ಒಂದ್ ವಾರ ಬರುತ್ತೆ, ಇನ್ನೊಂದ್ ವಾರ ಬರಲ್ಲ, ಅದು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅಲ್ಲ. ಯಾಕಂತಂದ್ರೆ ನಮ್ಗೆ ಆಪರ್ಚುನಿಟಿ ಅನ್ನೋದು ಡೇ ಒನ್ ಅಲ್ಲಿ ಸಿಕ್ಕಾಗ ಸಾಕಷ್ಟು ಸಮಸ್ಯೆಗಳನ್ನ ಎದುರಿಸಬೇಕಾಗ್ತದೆ ಲೀಡರ್ಸ್. ಅದೇ ರೀತಿ ಅಪ್ಲೈನ್ ಡೌನ್ ಲೈನ್ ಸಂಬಂಧ ಯಾವ ರೀತಿ ಇರಬೇಕು, ಇವತ್ತು ಸಾರೋ ಒಂದು ಉದಾಹರಣೆ ಸಮೇತ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಈಗ ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್, ಯಾವುದೇ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ಆಗ್ಬೋದು, ಮನುಷ್ಯನ ಸ್ವಂತ ಜೀವನದಲ್ಲಿ ಆಗ್ಬೋದು, ಹೊಡೆತಗಳು ಬೀಳೋದು ಯಾರಿಗೆ ಅಂತಂದ್ರೆ ಅಪ್ಲೈನ್ಗೆನೆ. ಈಗ ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್, ಒಂದು ಯಜಮಾನಿಕೆ ತಗೊಂಡಿರ್ತಾರೆ, ಆ ಮನುಷ್ಯನ ಆ ಒಂದು ಮನೆ ಒಂದು ಸಂಸಾರದಲ್ಲಿ ಯಜಮಾನಿಗೆ ಇರ್ತಕ್ಕಂಥ ಪ್ರೆಜರ್ಸು, ಅವ್ರಿಗೆ ಬರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಟಾರ್ಚರು ಯಾರಿಗೂ ಬರಲ್ಲ. ಅಣ್ಣ ತಮ್ಮಂದ್ರನ್ನ ಆಗ್ಬೋದು,
ನಾದಿನಿಗಳಿಂದ ಆಗ್ಬೋದು, ಸೊಸೆಗಳಿಂದ ಆಗ್ಬೋದು, ಮಕ್ಕಳಿಂದ ಆಗ್ಬೋದು, ಮೊಮ್ಮಕ್ಕಳಿಂದ ಆಗ್ಬೋದು, ಎಲ್ಲ ಪ್ರೆಷರ್ಸ್ ಯಾರ ಮೇಲೆ ಬಿದ್ದಿರ್ತದೆ? ನಮ್ಮ ಮನೆ ಯಜಮಾನ್ ಮೇಲೆ ಬಿದ್ದಿರ್ತದೆ. ಅದೇ ರೀತಿ ನಾವು ಸೀನಿಯರ್ಸ್ ಆಗಿರ್ತಕ್ಕಂಥವ್ರು, ನಮಗೂ ಕೂಡ ಟೀಮ್ ಇಂದ, ಜೂನಿಯರ್ಸ್ ಕಡೆಯಿಂದ ಸಾಕಷ್ಟು ಪ್ರೆಷರ್ಸ್ ಬರ್ತಾ ಇರ್ತದೆ. ಒಬ್ಬೊಬ್ರದ್ದು ಒಂದೊಂದರ ಪ್ರೆಷರ್ ಇರ್ತದೆ. ಯಾಕೆ? ಕೆಲವ್ರು ನನ್ಗೆ ಟೀ ಕೊಡ್ಸಲ್ಲ ಅಂತ ಒಬ್ರು ಮಾಡ್ತಾರೆ, ಇನ್ನೊಬ್ರಿಗೆ ನನ್ಗೆ ಊಟ ಕೊಡ್ಸಿ ಸರ್ ಅಂತಾರೆ, ಇನ್ನೊಬ್ರಿಗೆ ಬಿರಿಯಾನಿ ಬೇಕಂತಾರೆ, ಇನ್ನೊಬ್ರಿಗೆ ಸಂಜೆ ಆದ್ರೆ ನಮ್ಗೆ ಡ್ರಿಂಕ್ಸ್ ಕೊಡಿ ಅಂತಾರೆ. ಇನ್ನ ಏನ್ ಬರೀ ಒಂದ್ ಕಡೆನ ಐಡಿ ಕೊಡ್ತೀರಾ, ಇನ್ನೊಂದ್ ಕಡೆನ ಐಡಿ ಕೊಡಿ, ಯಾಕೆ ಕೊಡಲ್ಲ ಅಂತ ಕೇಳ್ತಾರೆ. ಅಂದ್ರೆ ಸರ್ ಕಂಟಿನ್ಯೂ ಸರ್. ನೆಟ್ವರ್ಕ್ ಸ್ಲೋ ಓಕೆ, ಆ, ವಿಡಿಯೋ ಆಫ್ చేయండి ಸರ್. ಏನ ತಟ್ಟುಕೊಂಡು ಯಾರ ತಾಳ್ಮೆಯಿಂದ ಫೀಲ್ಡ್ ಅಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ ಅವ್ರು ಮಾತ್ರನೇ ಸಕ್ಸಸ್ ಆಗೋದು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಸಮಸ್ಯೆ ಬಂತು ಅಂತ ನಾವು ಬಿಡೋದಲ್ಲ. ಯಾವಾಗ ನಾವು ತಂದೆ ತಾಯಿ ಮಕ್ಕಳಿಗೆ ಯಾವ ರೀತಿ ನಾವು ಪೋಷಣೆ ಮಾಡಕ್ಕೆ ನಾವು ಹೊರಡ್ತೀವಿ, ಅದನ್ನ ನಾವೇನಾಗುತ್ತೆ ನಮ್ಗೆ ಮತ್ತೆ ರಿಟರ್ನ್ ಬ್ಯಾಕ್ ಬರುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅದೇ ರೀತಿ ಒಂದು ಉದಾಹರಣೆ ಕೊಟ್ರು. ಒಬ್ಬ ತಂದೆ ತಾಯಿ ಮಕ್ಕಳನ್ನ ಯಾವ ರೀತಿ ಸಾಕ್ತಾರೆ ಅಂತಂದ್ರೆ, ಮಕ್ಕಳಿಗೆ ಏನೇ ಒಂದೇ ಒಂದು ಸ್ವಲ್ಪ ಕುಂದು ಕೊರತೆ ಬರ್ದಂಗೆ ಮಕ್ಕಳನ್ನ ಸಾಕ್ತಾರೆ. ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಏನಾಗುತ್ತೆ, ಒಬ್ಬ ತಂದೆ ಮಗನ್ನ ಸಾಕಿ ದೊಡ್ಡವನಾದ್ಮೇಲೆ ಆ ಮನುಷ್ಯ ಏನ್ ಮಾಡ್ತಾನೆ, ತಂದೆಗೆ ಗೌರವ ಕೊಡದೆ ಯಾವ್ದೋ ಒಂದು ಮೂಲೆಯಲ್ಲಿ ಕೂರಿಸಿ ಊಟ ಹಾಕೋದಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾ ಇರ್ತಾನೆ. ಅಂದ್ರೆ ಏನ್ ಮೂಲೆಯಲ್ಲಿ ಕೂರಿಸಿ ಅವ್ರು ಗೌರವ ಕೊಡದೆ ತಟ್ಟೆಯಲ್ಲಿ ತಂದಾಕಿ ಒಂಥರ ಬೇಜಾರು ಮಾಡ್ಕೊಂಡು ಊಟ ಹಾಕ್ತಾ ಇರ್ತಾರೆ. ಅವ್ರು ನಮ್ಮ ಮಗ ಕೂಡ ನಮ್ಮನ್ನ ನಾಳೆ ಬೆಳಿಗ್ಗೆ ನೋಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಅಂದ್ರೆ ಆ ತಾತನ ಮೊಮ್ಮಗ ಕೂಡ ಫಾಲೋ ಅಪ್ ಮಾಡ್ತಾ ಇರ್ತಾನೆ. ಏನಪ್ಪಾ ಅಂತಂದ್ರೆ, ನಮ್ ತಂದೆ ನಮ್ ತಾತನ್ಗೆ ಈ ತರ ಊಟ ಹಾಕಿದ್ನಲ್ವಾ, ಈ ತರ ಮಾಡಿದ್ನಲ್ಲ, ಆ ತಟ್ಟೆ ಇವ್ರಿಗೂ ಅದನ್ನೇ ಅವ್ರು ರೆಡಿ ಮಾಡಿ ಇಟ್ಟಿರ್ತಾರೆ. ಯಾಕಂದ್ರೆ ನಾವು ನಮ್ ತಂದೆಗೆ ಏನ್ ಒಳ್ಳೆ ತಟ್ಟೆ ಕೊಟ್ಟಿದ್ದು ಆ ತಟ್ಟೆ ನಮ್ಗ್ ಸಿಗುತ್ತೆ ನಾಳೆ ಬೆಳಿಗ್ಗೆ. ಈಗ ಹೇಳ್ತಾರೆ ಹಳ್ಳಿಗಳಲ್ಲಿ ಒಂದು ಗಾದೆ ಮಾತು ಹೇಳ್ತಾರೆ, ಏನಂತಂದ್ರೆ ಇವತ್ತಿನ ಸೊಸೆ ನಾಳಿನ ಅತ್ತೆ ಅಂತ. ಇವತ್ತು ಸೊಸೆಯಾಗಿ ಬರ್ತಕ್ಕಂಥವ್ರು ಅತ್ತೆ ಯಾವ ರೀತಿ ನಾವು ನಡ್ಕೊಂಡಿರ್ತೀವಿ, ಕ್ಯಾರೆಕ್ಟರ್ ನಾವು ಬೆಳ್ಕೊಂಡಿರ್ತೀವಿ, ನಾಳೆ ಬೆಳಿಗ್ಗೆ ನಾವು ಕೂಡ ಅದೇ ಸ್ಥಾನಕ್ಕೆ ಹೋದಾಗ ನಮಗೂ ಕೂಡ ಅದೇನಾಗುತ್ತೆ, ಬಳ್ಳಿ ಆಗಿ ಬರ್ತದೆ ಅಂತ ಸರ್ ಹೇಳಿದ್ರು. ಅದೇ ರೀತಿ ಒಂದು ಉದಾಹರಣೆ ಕೊಟ್ರು, ಒಂದು ಕೋತಿ ಉದಾಹರಣೆ ಕೊಟ್ರು. ಏನು, ಒಬ್ಬ ಡೈರೆಕ್ಟ್ ಸೆಲ್ಲಿಂಗ್ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ಒಬ್ಬ ಅಪ್ಲೈನ್ ಆಗಿರ್ತಕ್ಕಂಥವ್ರು, ಈಗ ಆ ಕೋತಿ ಯಾವ ರೀತಿಯ ಮಗುವನ್ನ ಒಂದು ನಡೆದಾಡೋವರೆಗೂ ಆಗ್ಬೋದು, ಒಂದು ಒಳ್ಳೆ ಅದರ ಊಟ ಅದರ ಆಹಾರನ ಅದನ್ನ ಸಂಪಾದನೆ ಮಾಡ್ಕೊಂಡು ತಿನ್ನೋವರೆಗೂ ಆಗ್ಬೋದು, ಏನ್ ಮಾಡ್ಬೇಕು, ನಾವು ಅವ್ರನ್ನ ಫಾಲೋ ಅಪ್ ಮಾಡಿ ಆ ಮಗು ತರ ಕೋತಿ ಮಗುನ್ ಯಾವ ರೀತಿ ಸಾಕ್ತದೋ ಅದೇ ತರ ನಾವು ಕೂಡ ಸಾಕಿ ಟೀಮ್ ಸೆಟ್ ಮಾಡಿದ್ರೆ ನಾಳೆ ಬೆಳಿಗ್ಗೆ ಏನಾಗುತ್ತೆ, ನಮಗೆ ಅದು ಉಪಯೋಗ ಆಗುತ್ತೆ ಅಂತ. ಏನು ನೋಡಿ, ಇಲ್ಲಿ ಏನು ನಾವು ಮಾಡ್ಬೇಕಾಗಿಲ್ಲ. ಆ ಸೀನಿಯರ್ಸ್ ಆಗಿರ್ತಕ್ಕಂಥವ್ರು ಜೂನಿಯರ್ಸ್ಗೆ ಕೂರ್ಸಿ ಊಟ ತಿನ್ನಿಸ್ತಾ ಇದ್ರು. ಅಂದ್ರೆ ನಾವು ಊಟ ತಿನ್ಸೋದು ಅಂತಲ್ಲ, ಅದರ ಅರ್ಥ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ ನಾಲೆಡ್ಜ್ ಕೊಡ್ಸಕ್ಕಂಥದ್ದು, ಎಜುಕೇಶನ್ ಕೊಡ್ಸಕ್ಕಂಥದ್ದು. ಟೀಮ್ ಯಾವ್ದೇ ಆಗಿರ್ಲಿ, ಸೀನಿಯರ್ಸ್ ಯಾರೇ ಆಗಿರ್ಲಿ, ಇಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ಬೇಕು, ಒಂದೊಂದ್ಸತಿ ಒಬ್ಬೊಬ್ಬರ ಕಡೆಯಿಂದ ನಾಲೆಡ್ಜ್ ನ ತಗೊಂಡು ಸೀನಿಯರ್ಸ್ ನ ಬಳಸ್ಕೊಂಡು ಏನ್ ಮಾಡ್ಬೇಕು, ಅವ್ರಿಗೆ ನಾಲೆಡ್ಜ್ ಕೊಟ್ಟಿದ್ರೆ ನಾವು ಅವ್ರಿಗೆ ಊಟ ತಿನ್ನಿಸ್ದಂಗ ಆಗುತ್ತೆ. ಅದೇ ರೀತಿ ಅವರು ನಾಳೆ ಬೆಳಿಗ್ಗೆ ಬೆಳೆದು ಈ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ಒಳ್ಳೆ ಸಂಪಾದನೆ ಮಾಡಕ್ಕೆ ಯಾವಾಗ ಹೊರಡ್ತಾರೋ ಅವಾಗ ಏನಾಗುತ್ತೆ, ಆಟೋಮೆಟಿಕ್ಲಿ ನಮ್ಗೆ ಅವರು ಒಂದು ಊಟ ಕೊಟ್ಟಂಗೆ ಆಗುತ್ತೆ. ಯಾಕೆ 10 ಜನ ಲೀಡರ್ಸ್ ನಾವು ಅವ್ರಿಗೆ ಊಟ ಕೊಡ್ಸಕ್ಕೆ ನಾವು ಯಾವಾಗ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತೀವಿ, ನಾವು ಆ ಒಂದು ಕೆಲಸ ಮಾಡ್ತೀವಿ ಅಪ್ಲೈನ್ ಆಗಿರ್ತಕ್ಕಂಥವ್ರು, ಅವಾಗ ಏನಾಗುತ್ತೆ, ನಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ದನೆ ಅವರ ಎಲ್ಲರ ಒಂದು ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ಸ್ ಕೂಡ ನಮ್ಗೆ ಬರ್ತಾ ಇರ್ತದೆ ಲೀಡರ್ಸ್. ಯಾವಾಗ ಈ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ಸ್ ತಗೊಳ್ತೀವಿ, ನಮ್ಗೆ ಆಟೋಮೆಟಿಕ್ ಆಗಿ ಗೊತ್ತಿಲ್ಲದೆ ನಾವೆಲ್ಲ ಕ್ಯಾಪಿಂಗ್ ಅಲ್ಲಿ ಹೊರಟೋಗಿರ್ತೀವಿ, ಅವತ್ತು ಗೊತ್ತಾಗಲ್ಲ. ಅಂದ್ರೆ ಅವತ್ತು ಕೂಡ ಯಾವತ್ತು ಯಾವೊಬ್ಬ ಮನುಷ್ಯ ನೀವು ಕ್ಯಾಪಿಂಗ್ ಅಲ್ಲಿ ಇರ್ಲಿ, ನಾನ್ ಬಾಟಮ್ ಅಲ್ಲಿ ಹೋಗಿ ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಟರ್ ಜೊತೆ ಕೆಲಸ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಮೈಂಡ್ ಸೆಟ್ ನೀವ್ ಯಾವತ್ತಿರ್ತದೋ, ನೀವ್ ಯಾವತ್ತೂ ಕೂಡ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ಸ್ ಅಲ್ಲೇ ಇರ್ತೀರಾ, ಸಕ್ಸಸ್ ಆಗ್ತೀರಾ, ಕೋಟ್ಯಾಧಿಪತಿಗಳಾಗ್ತೀರಾ ಅಂತ ಸಾರ್ ಹೇಳ್ತಾರೆ. ಅದೇ ರೀತಿ ನೀವು ಕೂಡ ಪ್ರತಿಯೊಬ್ರು ಕೂಡ ಅಪ್ಲೈನ್ ಡೌನ್ ಲೈನ್ ಒಂದು ರಿಲೇಶನ್ಶಿಪ್ ಯಾವ ರೀತಿ ಇಟ್ಕೋಬೇಕು ಅಂತ ಕೂಲಂಕಷವಾಗಿ 2 ಗಂಟೆಗಳ ಕಾಲ ಇವತ್ತೇನು ತಿಳಿಸ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅದನ್ನ ಪ್ರತಿಯೊಬ್ರು ಬಳಸ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳ್ತಾ ನೆಕ್ಸ್ಟ್ ಸ್ಟೆಪ್ ಸರ್. ఎస్ సార్. థ్యాంక్ యూ చౌడా సార్. సో ఎందుకు ఇప్పుడు స్టార్టింగ్లో మీకు చెప్పాను, మన క్యారెక్టర్ ఆ చెట్టు ఏ విధంగా దృఢంగా ఉందో ముందు మనం అలా ఉండగలిగితేనే ఈ అప్ లైన్ డౌన్ లైన్ అనే రిలేషన్ నిలబడిద్ది సార్. ఎందుకంటే ఇవాళ డౌన్ లైన్ పీపుల్ అప్ లైన్ ఉన్న వాళ్ళని పరిచయం చేయడానికి భయపడుతున్నారు. అప్ లైన్ని ఎక్కడ టీంకి పరిచయం చేస్తే
ఏం చెప్తారో, ఏ కాన్సెప్ట్లో చెప్తారో, వాళ్ళని ఉంచుతారో ఉంచరో, మళ్ళీ ఆ అప్లైన్ వచ్చే ఇంకేమైనా 2-3 రకాల కాన్సెప్ట్లు చెప్తారో అని చెప్పని భయపడుతున్నారు ఇవాళ టీం. అంటే పాము తన పిల్లల్ని తాను తింటున్నట్టు. అర్థమైంది సార్? అవి కూడా కొన్ని జంతువులు మీరు చూడండి, వాటి పిల్లల్ని అవి ఎప్పుడు తింటాయంట? వాటికి ఆకలిగా ఉన్నప్పుడే. అర్థమైంది సార్? ధ్రువపు ఎలుగుబంటి తన పిల్లల్ని అదే తింటదంట అది. అర్థమైందా? ఈవెన్ సింహం కూడా తన పిల్లల్ని తానే తింటదంట. పులి ప్రతి ఒక్కటి ఆహారం దొరకనప్పుడు తన పిల్లల్ని అవే తింటున్నవి జంతువులు అవి. కానీ ఇక్కడ ఏమవుతుందని చెప్పంటే, ఇవాళ అప్లైన్ అండ్ డౌన్లైన్ రిలేషన్స్లో రియల్ చెప్తున్నా, డౌన్లైన్ పీపుల్ వాళ్ళ అప్లైన్ని పరిచయం చేయడానికి భయపడుతున్నారు. అందరినీ అని చెప్పి అనలేను, కానీ కొంతవరకు ఇది జరుగుతుంది. కారణం ఏంటిది? ఏమైద్దో అని చెప్పిన టెన్షన్. నా అప్లైని పరిచయం చేపిస్తే నా టీం గ్రో అయిన తర్వాత సంగతి, అసలు ముందు టీమే లేకుండా పోయిద్ది అని భయం. టీం గ్రో అయ్యిద్దా అని చెప్పిన దానికంటే టీం లేకుండా పోయిద్ది అని చెప్పినటువంటి టెన్షన్ పీపుల్ వస్తూ ఉంది. అందుకని ఫస్ట్ మీకు చెప్పింది క్యారెక్టర్. ఒకళ్ళ రూపాయి మనకు అవసరం లేదు. ఒకళ్ళ ఆర్గనైజేషన్ తీసుకుని పోయి మనం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. మళ్ళీ చెప్తున్నా మీకు, ఒకళ్ళ ఆర్గనైజేషన్ తీసుకుని వచ్చేసి మనకు పెట్టాల్సిన అవసరమే లేదు. కష్టపడదాం, మన బిలీవ్ చేసి వచ్చిన వాళ్ళని స్ట్రాంగ్ చేద్దాం, మనతో వచ్చిన వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటూ పోదాం. అర్థం సార్? సక్సెస్ కొద్దిగా టైం పట్టొచ్చేమో, కానీ తిరుగులేని సక్సెస్ కావాలి మనకి. వెనక్కి చూడనటువంటి సక్సెస్ కావాలి. సక్సెస్ లేట్ కావచ్చు, కానీ ఫైనల్ సక్సెస్ని చూడాలి మనం. అంతే తప్పితే టెంపరీ కోసం ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీ, ఇంకో కంపెనీ నుంచి ఇంకో కంపెనీ, ఇంకో కంపెనీ నుంచి ఇంకో కంపెనీ, దయచేసి ఇదే పీపుల్ని మారుస్తూ ఏమైందని చెప్పానంటే, ఎప్పుడైతే ఒక డౌన్లైన్ నలుగురు పరిచయం చేస్తాడో, 100 సార్లు ఇప్పుడు నా డౌన్లైన్ అనుకుందాం, 100 సార్లు నన్ను ఇప్పుడు సార్ నా టీంతో మాట్లాడండి అని చెప్పిన పాండు సార్ అని టీం మాట్లాడిచిండు. నేను వచ్చా, మంచి మాట్లాడా, మంచి మోటివేషన్ ఇచ్చా. పాండు సార్ ఏమనుకుంటాడు? మా 100 సార్ యొక్క అప్లైన్ సార్ కూడా చాలా మంచిగా నాలెడ్జ్ మిగతా ఇస్తున్నాడు సార్, మేము ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ అంటే నా ఫోన్ నెంబర్ తీసుకుంటాడు. తర్వాత నాకు ఏదో మిగతా అయిపోయింది, 100 సార్ని బైపాస్ చేస్తా. పాండు సార్ వండర్ఫుల్ ఆపర్చునిటీ, రెడీయా? మీరే నా డైరెక్ట్గా వచ్చిగా నువ్వు వదిలిపెట్టేసాయి, నువ్వే ఫస్ట్ దా అని చెప్పి తీసుకుపోయి ఇంకో కంపెనీ చెప్తున్నాడు. యాడ్ సార్ క్యారెక్టర్? ఎక్కడుంది క్యారెక్టర్ ఇప్పుడు? నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయకపోతే ఏది మంచి కంపెనీ, దేంట్లో ఉండాలని చెప్పని 1 నెల టైం తీసుకో, మొత్తం సెర్చ్ చేయి. 2 నెలల టైం తీసుకో, మొత్తం సెర్చ్ చేయి. 6 నెలల టైం తీసుకో, మొత్తం సెర్చ్ చేయి. లేదా సంవత్సరం టైం తీసుకో, మొత్తం సెర్చ్ చేయి. ఇక ఇది నాకు ఫైనల్ జర్నీ అని చెప్పి అనుకున్నప్పుడు మాత్రమే హార్ట్ఫుల్గా బిజినెస్ మొదలు పెట్టండి. 4 రోజులు దీంట్లో, 4 రోజులు దాంట్లో, ఆ కంపెనీ ఇది ఇస్తా అని చెప్పన్నది, ఈ కంపెనీ ఇది ఇస్తా అని చెప్పన్నది, ఇలా వెళ్తే ఎక్కడ సార్ రిలేషన్స్ బిల్డ్ అయ్యేది? ఎక్కడ టీం మన పరిచయం చేసేది? సో మీకు చెప్తున్నా, వేదామృత్ 100% ఇక్కడ క్యారెక్టర్ ఇంపార్టెంట్. ముందు ఇక్కడ మీరు అనే వ్యక్తిగతమే ఇంపార్టెంట్. సార్ సక్సెస్ ఆటోమేటిక్ వస్తుంది. ఇంతమంది ఉన్నాం, సక్సెస్ చేయనీకోకుండా దీంట్లో వచ్చిన వాళ్ళు ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉంటారో వాళ్ళు సక్సెస్ కాకుండా ఉండరు. కానీ ఓపిక అవసరం, ఓపిక చాలా అవసరం సార్. ఆ ఓపిక లేకుండా, ఇంటర్నల్ క్యారెక్టర్ మార్చుకోకుండా, మంచి ప్రాపర్ రిలేషన్ బిల్డ్ చేయకోకుండా ప్రతి ఒక్కళ్ళు అప్లైన్ మీద చాడీలు చెప్తూ ఉంటారు. మా అప్లైన్ అట్లా, మా అప్లైన్ ఇట్లా అని చెప్పని వీళ్ళ డౌన్లైన్ చెప్తా ఉంటారు. అది ఎక్కడదేమో అర్థం కాదు. 100 సార్ నాకు అప్లైన్ అయితే, నాకు 100 సార్ మధ్య ఒక చిన్న ఏదో జరిగింది అనుకుందాం, వెంటనే నా డౌన్లైన్ ఇప్పుడు ఇక్కడ లావణ్య గారు ఉంటే, అమ్మ లావణ్య గారు తెలుసా నా అప్లైన్ ఎలా ఉండో తెలుసా, అసలు నా అప్లైన్ నాకు ఏం చేయలే, కానీ నేను మీకు అన్నీ చేస్తున్నా, నా అప్లైన్ నాకు ఏం చేయలే, మీకు అన్నీ చేస్తున్నా అని చెప్పన్నట్టు వాళ్ళ అప్లైన్ని వాళ్ళ డౌన్లైన్ దగ్గర కూడా బ్యాడ్ చేస్తారు. రియల్లీ ఏం సంస్కృతి అర్థం కాదు. మన అప్లైన్ని మన తండ్రిని తీసుకుని పోయి మీ కొడుకు దగ్గర డౌన్లోడ్ చేసి, మీ కొడుకు దగ్గర నువ్వు చేస్తే వాడు తాత అని చెప్పని ఎలా రిలేషన్ బిల్డ్ చేస్తాడు? ఎట్లా బిల్డ్ చేస్తాడు రిలేషన్? సో మీకు అప్లైన్ మధ్య చిన్న చిన్న మిగతా ఉంటే అవి మీ ఇద్దరి మధ్య కావాలి తప్ప మీ డౌన్లైన్ దాకా వెళ్ళకూడదు, మీ కింద దాకా కూడా వెళ్ళకూడదు. అక్కడ దాకా ఎందుకు పంపిస్తున్నాం మనం? అక్కడ దాకా వెళ్ళి వాళ్ళని ఎందుకు మనం చెడు చేస్తున్నాం? అంటే వాళ్ళు ఇక అక్కడ మీ డౌన్లైన్ దగ్గర కూడా ఎవరితో పరిచయాలు ఉండకూడదనా?
మీ డౌన్లైన్ ఉన్న వాళ్ళతో ఎవరితో రిలేషన్ ఉండకూడదని చెప్పానా? సార్ రియల్ చెప్తున్నా, ఈరోజు ఇప్పుడు ఎవరైతే ఎండ్ వరకు మిగతా ఉంటున్నారో, ఓకే 2 అవర్స్ ఎందుకు మరి డేటా మిగతా అంతా కట్ అవుతా ఉంటుంది, నో ప్రాబ్లం. కానీ చెప్తా ఉన్నా, మన క్యారెక్టర్స్ నాకు తెలిసి ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం అప్లయన్స్ ఉండి ఉండాలి. దీంట్లో క్యారెక్టర్స్ ఇంపార్టెంట్, డిసిప్లిన్ ఇంపార్టెంట్. ఒకవేళ మన మధ్య మిగతా ఉన్న, ఇప్పుడు నాకు 100 సార్కి ఉన్నాను, 100 సార్ నాకు అప్లైను, ఓకే మా ఇద్దరి మధ్య వచ్చేటప్పుడు మాట్లాడుకునేటప్పుడు చిన్న చిన్నగా ఉన్నాయో అవి కాలానుగుణంగా సెట్ అవుతాయి. కానీ నేను 100 ఆ సార్లో ఉన్న లీడర్షిప్ని నా టీంకి ఎందుకు చూపించకూడదు? ఎక్కడ సక్సెస్ అవుతాం? సో టీమ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. దయచేసి బిల్డ్ ఏ రిలేషన్షిప్, అప్లైన్తో రిలేషన్ బిల్డ్ చేయండి. అప్లైన్ ఒక శత్రువులా చూడమాకండి. అలాగనే అప్లైన్ క్యారెక్టర్ని బిల్డ్ చేయండి, టీంతో మంచి రిలేషన్ బిల్డ్ చేయండి. అప్పుడు మాత్రమే ఈ 21st సెంచరీలో రియల్ చెప్తున్నా సార్, ఎన్నో రకాల మనీ సర్క్యులేషన్ కంపెనీస్ వస్తున్నాయి, డిఫరెంట్ కంపెనీస్ వస్తున్నాయి. ఈవెన్ ప్రతి ఒక్కళ్ళు ఇవాళ 3-4 కంపెనీలు చేస్తూ ఉన్నారు. కానీ ఆలోచించుకోండి, ఎవరైతే 3-4 కంపెనీలు చేస్తున్న పీపుల్ ఉన్నారో ఆలోచించుకోండి. మీకు రైట్ అనిపిస్తే అది చేయండి. కానీ ఉన్నవాళ్ళకి అన్ని చెప్పుకుంటూ పోతా ఉంటే ఏమైందని చెప్పంటే మీ క్యారెక్టర్ తక్కువైపోద్ది రేపొద్దున, ఎక్కడ మనం నిలబడి చెప్పలేం. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ವೆರಿ ಮಚ್. ಓವರ್ ಟು ಚೋಡ ಸರ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ಲೀಡರ್ಸ್, ಕೊನೆಯದಾಗಿ 2 ಮಾತು. ಏನು ಯಾವತ್ತು ನಾವು ಕ್ಯಾರೆಕ್ಟರ್ಲೆಸ್ ಯಾವ ರೀತಿ ಅಂತಂದ್ರೆ, ಇವತ್ತು ಡೈರೆಕ್ಟ್ ಸೆಲ್ಲಿಂಗ್ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ಲಿ ಸೀನಿಯರ್ಸ್ ಮಾಡ್ತಾ ಇರ್ತಕ್ಕಂತ ದೊಡ್ಡ ತಪ್ಪು ಅಂದ್ರೆ, ಜೂನಿಯರ್ ನಮ್ಮ ಸೀನಿಯರ್ ಅಂತ ಹೇಳ್ಕೊಳ್ಳೋದು ಕೂಡ ಸಾಕಷ್ಟು ಜನ ಮುಜುಗರ ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಯಾಕಪ್ಪ ಅಂತಂದ್ರೆ, ಈ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಸೀನಿಯರ್ ಆಗಿರ್ತಕ್ಕಂಥವ್ರು ಅವ್ರ ಬ್ಯಾಗ್ ಅಲ್ಲಿ 4 ಕಾನ್ಸೆಪ್ಟ್ ಇಟ್ಕೊಂಡಿರ್ತಾರೆ. ನಿನ್ಗೆ ಯಾವ್ದು ಬೇಕು ಅಂತ ಕೇಳುವಂತ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇರ್ತಾರೆ. ಅವಾಗ ಏನಾಗುತ್ತೆ ಅಂತಂದ್ರೆ, ಅವ್ರ ಪಾಪ ಪರಿಚಯ ಮಾಡ್ಕೊಡೋದು ಕೂಡ ಕಷ್ಟ ಪಡ್ತಾರೆ. ಎಲ್ಲಿ ಪರಿಚಯ ಮಾಡ್ಕೊಟ್ರೆ ಇವರು ನಮ್ಮ ಸೀನಿಯರೇ ಇರ್ಬೋದು, ನಾಳೆ ಬೆಳಗ್ಗೆ ಬೇರೆ ಒಂದು ಕಂಪ್ನಿಗೆ ತಗೊಂಡು ಹೊರಟೋಗ್ತಾರೋ ಅಂತ ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಅಂತಂದ್ರೆ, ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಆಲೋಚನೆ ಮಾಡುವಂತ ಪರಿಸ್ಥಿತಿ ಬರ್ತದೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಅಂತಂದ್ರೆ, ಪರಿಚಯನೇ ಮಾಡ್ಕೊಳ್ಳಲ್ಲ, ಯಾರೋ 1-2 ಮಾಡ್ಕೊಂಡು ಸುಮ್ನೆ ಆಗ್ಬಿಡ್ತಾರೆ. ಈ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿಗೆ ಯಾವೊಬ್ಬ ಸೀನಿಯರ್ ಕೂಡ ಬರ್ಬೇಡ್ರಿ. ಯಾಕಂತಂದ್ರೆ ಇವತ್ತು ಇನ್ವೆಸ್ಟ್ಮೆಂಟ್ ಕಂಪ್ನಿಗಳು ಸಾಕಷ್ಟು ಬರ್ತಾ ಇದೆ, ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿದೆ. ನಮಗ್ ಗೊತ್ತಿದೆ ಅಂತ ನಮ್ಮ ಸ್ವಾರ್ಥಕ್ಕೋಸ್ಕರ ನಮ್ ಟೀಮ್ ಅಲ್ಲಿ ಯಾರೋ ಒಬ್ಬರನ್ನ ಪರಿಚಯ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು, ಅವ್ರಿಗೆ ಇಂಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ತಂದು ನಾವು ಅವ್ರನ್ನ ಕಂಪನಿಗಳನ್ನ ಇಂಟ್ರೊಡ್ಯೂಸ್ ಮಾಡೋಂತಕ್ಕದ್ದು, ಮೋಸ ಮಾಡೋದು ಬೇಡ ಅಂತ ಹೇಳ್ತಾ, ಅವ್ರು ಸಾರ್ ಹೇಳಿದ್ರು, ಒಂದ್ ಮಾತು ಹೇಳಿದ್ರು, ನಿಮಗೆ ಸರ್ಚ್ ಮಾಡ್ಬೇಕಾ, ಒಂದು ಕಂಪನಿ ಬಗ್ಗೆ ಸರ್ಚ್ ಮಾಡ್ಬೇಕಾ, 1 ತಿಂಗಳು ಮಾಡಿ, ಆಗಿಲ್ಲ 2 ತಿಂಗಳು ಮಾಡಿ, 6 ತಿಂಗಳ ಮಾಡಿ, 1 ವರ್ಷ ಬೇಕಾದ್ರೂ ಸರ್ಚ್ ಮಾಡಿ. ಒಂದು ಕಂಪನಿ ಬಗ್ಗೆ ನೀವು ಸರ್ಚ್ ಮಾಡಿ ಆದ್ಮೇಲೆ ನಿಮ್ಗೆ ಕ್ಲಿಯಾರಿಟಿ ಸಿಕ್ಕಿದ್ಮೇಲೆ ನಿಮ್ಮ ಟೀಮ್ ನ ನೀವು ಬಿಲ್ಡ್ ಮಾಡಿ. ಅದು ಬಿಟ್ಟು ಇವತ್ತೊಂದು ಕಂಪನಿ ಆಗುತ್ತೆ, ನಾಳೆ ಇನ್ನೊಂದು ಸಿಗುತ್ತೆ, ಮತ್ತೊಂದಾಗುತ್ತೆ ಅಂತ ನಾವು ಕಂಪನಿಗಳು ಎಷ್ಟು ಬೇಕಾದ್ರೂ ನಾವು ಸಿಗ್ತಾ ಇರ್ತದೆ, ಬರ್ತಾ ಇರ್ತದೆ, ಹೋಗ್ತಾ ಇರ್ತದೆ. ಅದನ್ನ ಮಾಡ್ಬೇಡಿ ಅಂತ ಸಾರ್ ಕ್ಲಿಯರ್ ಆಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿ ಇಲ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬ ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಟರ್ ಕೂಡ ಸಕ್ಸೆಸ್ ಆಗೋದು 1 ತಿಂಗಳು ಹಿಂದೂ ಮುಂದೆ ಆಗ್ಬೋದೇ ಹೊರತು ಪ್ರತಿಯೊಬ್ಬರು ಆಗ್ತೀರಾ. ಬಟ್ ನಿಮ್ಗೆ ತಾಳ್ಮೆ ಅನ್ನೋದು ಇರ್ಬೇಕು ಅಂತ ಸಾರ್ ಹೇಳಿದ್ದಾರೆ. ಅಂದ್ರೆ ಪೇಶನ್ಸ್ ಅಂತ ಇಲ್ಲದೆ ಇದ್ರೆ ಯಾರು ಕೂಡ ಯಾವ ರಂಗದಲ್ಲೂ ಕೂಡ ಗೆಲ್ಲಕ್ಕೆ ಆಗಲ್ಲ ಅಂತ ಕ್ಲಿಯರ್ ಕಟ್ ಆಗಿ ಉದಾಹರಣೆಗಳ ಸಮೇತ ನಮ್ಗೆಲ್ಲ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿ ಇವತ್ತು ಏನು 1-2 ಗಂಟೆಗಳ ಕಾಲ ಇವತ್ತಿನ ಟ್ರೈನಿಂಗ್ ಸೆಷನ್ ನಡೆಸ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ನಂದು ಉಪೇಂದ್ರ ಸರ್ಗೆ ಒಂದು ಡಿಜಿಟಲ್ ಕ್ಲಾಪ್ಸ್ ಕೊಡೋದ್ರ ಮುಖಾಂತರ ಇವತ್ತಿನ ಒಂದು ಝೂಮ್ ಬಗ್ಗೆ ಯಾರಾದ್ರೂ ನಿಮ್ಮ ಒಂದು ಅನಿಸಿಕೆ ನಿಮ್ಗೆ ಯಾರು ಹೇಳ್ಕೊಬೇಕಂತಿದ್ರ, ಇವತ್ತು ಝೂಮ್ ಸೆಷನ್ ಯಾವ ರೀತಿ ಇತ್ತು ಏನೇನು ಅನ್ನೋದ್ರ ಬಗ್ಗೆ ಕೆಲವೊಂದು ಲೀಡರ್ಸ್ ಮಾತಾಡ್ತಾ ಇವತ್ತಿನ ಕಾರ್ಯಕ್ರಮ ವೈಂಡ್ ಅಪ್ ಮಾಡೋಣ ಅಂತ ಹೇಳ್ತಾ, ಥ್ಯಾಂಕ್ ಯು ಲೀಡರ್ಸ್. ಯಾರು ಮಾತಾಡ್ಬೇಕಂತಿದ್ರೆ ಅನ್ಮ್ಯೂಟ್ ಆಪ್ಷನ್ ಇರ್ತದೆ, ಮಾಡ್ಕೊಂಡು 1-2 ನಿಮಿಷ 1-5 ನಿಮಿಷ ಮಾತಾಡೋಣ. 2 ಗಂಟೆ ಟೈಮ್ ಆಗಿದೆ ಆದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ. ನಾವೆಲ್ಲ ಕೋಟ್ಯಾಧಿಪತಿಗಳಾಗ್ಬೇಕು ಆಗಕ್ಕೆ ಹೊರಟಿರ್ತಕ್ಕಂಥವ್ರು. ನಾವು ಟೈಮ್ ಅನ್ನ ನೋಡಂಗೆ ಇಲ್ಲ, ತೊಂದ್ರೆ ಇಲ್ಲ. ಯಾರ್ಯಾರಿಗೆ ಅವಕಾಶ ಇದೆ ಅನ್ಮ್ಯೂಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಮಾತಾಡಿ ಲೀಡರ್ಸ್. 2-3 ಜನ ಅವಕಾಶ ತಗೋಣ. హలో థ్యాంక్ యూ సార్. హలో గారు మీకు కూడా సార్. హలో మాట్లాడి నేను మాట్లాడచ్చా సార్? మాట్లాడండి మేడం. సార్ నమస్కారం సార్. ఈ రోజు క్యారెక్టర్ గురించి మాస్టర్ చెప్పింది, అసలు ఆయన మాస్టరే. ఆయన భగవంతుడు ఆయనకి చాలా శక్తిని ఇచ్చినారు సార్. ఆ శక్తిని మనకు అందరికీ పంచడానికి ఆయన ఇక్కడికి వచ్చినారు. ఆయన నీడలో మనం అందరము కూడా ఆయన చెప్పిన మాటలు ఫాలో చేసుకుంటూ మన క్యారెక్టర్ మనం పోగొట్టుకోకుండా అందరూ ఆయన్ని చేరుకోవాలని
వేదామృతంలో అందరూ కూడా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ గుడ్ యూ మేడం. మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. తోడా సార్. మేడం మాట్లాడండి మేడం. చెప్పండి. సార్ ఈ రోజు సార్ ఉపేందర్ సార్ చెప్పిన క్లాస్ మాత్రం సూపర్ సార్. ఎందుకంటే మన డౌన్ లైన్ మీద మనం ఆధారపడకుండా, మన అప్లైనర్ మీద కూడా మనం ఆధారపడకుండా, మన అప్లైనర్ మనను ఒక క్లాసు ఓ టీచర్ గా ఈ విధంగా చూడాలి, ఏదేమైనా సరే ముందుకు పోవాలనేది కొన్ని మనకు మోటివేట్ చేసేది కూడా చూపించడం జరిగింది. అది నాకు చాలా నచ్చింది సార్. ఒక అబ్బాయి కింద పడుతుంటే ఒక అబ్బాయి పైకి లేపడము అంటే మనకెంత సంతోషకరమైన క్లాస్ సార్ ఇది. మన ఉపేందర్ సార్ చెప్పింది చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ ఉపేందర్ సార్. నందు మేడానికి నీకు ఇలాంటివి మాకు ఎన్నో చెప్పాలని కోరుకుంటున్నాను సార్. ఇంకా కూడా కొన్ని మోటివేట్ చేయాలని మాకు చాలా ಸಂತೋಷಂగా ఉంది సాರ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಡಿಯರ್ ಲೀಡರ್ಸ್. ಮೇಡಮ್ ಅವರು ಹೇಳ್ತಾ ಇದ್ರು ಅವ್ರ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಅವ್ರಿದು ಎಲ್ಲಾ ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತ. ಅದಷ್ಟೇ ಅಲ್ಲ, ಅವ್ರಿಗೆ ಯಾವ ರೀತಿ ಮೈಂಡ್ ಸೆಟ್ ಇದೆ ಅಂತಂದ್ರೆ, ಪ್ರಪಂಚನೆಲ್ಲ ಗೆದ್ದಂತ ಅಲೆಕ್ಸಾಂಡರ್ ಯಾವ ರೀತಿ ಗೆದ್ನೋ ಅದೇ ರೀತಿ ಅವ್ರ ಮೈಂಡ್ ಯಾವ ರೀತಿ ಇದೆ ಅಂದ್ರೆ, ಪ್ರಪಂಚದಾದ್ಯಂತ ನಮ್ಮ ವೇದಾಮೃತ ಸಂಸ್ಥೆ ಹೋಗ್ಬೇಕಂತ ಅವ್ರ ಮೈಂಡ್ ಸೆಟ್ ಇದೆ. ಅವ್ರು ಅದಕ್ಕೆ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ ಕೂಡ. ಯಾರು ನಾವೆಲ್ಲ ಜೊತೆಯಲ್ಲಿ ಇರ್ತೀವಿ, ಪ್ರತಿಯೊಬ್ಬರು ಒಂದಲ್ಲ ಒಂದ್ ದಿವಸ ಸಕ್ಸಸ್ ಆಗೇ ಆಗ್ತೀವಿ ಅಂತ ಹೇಳ್ತಾ ನೆಕ್ಸ್ಟ್ ಮೇಡಮ್ ಇವ್ರು ಮಾತಾಡಿ. నమస్కారం సార్, మాట్లాడొచ్చండి మాట్లాడండి మేడం, మాట్లాడండి సార్. ఈ రోజున సెషన్ లో నందు సార్ చెప్పారు, అది ఏంటంటే అప్ లైన్ కి డౌన్ లైన్ కి మధ్య రిలేషన్ ఎలా ఉండాలి, ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేటువంటి విషయం. అది హర్షదగినదండి. అది ఆ విధంగా ఉండటానికి మేము ప్రయత్నం చేస్తామండి. ఇంకోటి ఏంటంటే ఇది పేషెన్స్ అంటే ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా సక్సెస్ కావాలంటే పేషెన్స్ అవసరం అని చెప్పారు. అది కూడా నిజమే అని మాకు అనిపిస్తూనే ఉంది. మేము కూడా ఆ విధంగా ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తామండి. ఇన్ని విషయాలు మాకు చాలా విధంగా మాకు బోధించినందుకు నందు సార్కి ధన్యవాదాలండి. మేము కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ కావాలని అనుకుంటున్నామండి. మేము కూడా సార్ చెప్పినటువంటి విషయాలన్నిటినీ కూడా మననం చేస్తూ మనసులో పెట్టుకొని ఆ విధంగానే ప్రవర్తిస్తామండి. దానికి ಪ್ರಯತ್ನ చేస్తామండి. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಮೇಡಮ್. ಇವತ್ತು ಮೇಡಮ್ ಅವ್ರು ಏನ್ ಹೇಳ್ತಾ ಇದಾರೆ ಅಂತಂದ್ರೆ ಒಂದು ವಿಚಾರ ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಮಾಡ್ತೀನಿ. ಅವರು ಕೂಡ ಸಾರ್ ಏನ್ ಕೊಡ್ತಕ್ಕಂತ ಒಂದು ಗೈಡ್ ಲೈನ್ಸ್ ತಗೊಂಡು ನಾವು ಕೂಡ ಅಪ್ಲೈನ್ ಆಗಿ ಯಾವ ರೀತಿ ಇರ್ಬೇಕು ಅಂತ ನಾವು ತಾಳ್ಮೆಯಿಂದ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಚೇಂಜ್ ಮಾಡ್ಕೊಂತೀವಿ ಅಂತ ಸಾರ್ ಹೇಳಿದ್ರು. ಅದೇ ರೀತಿ ಲೀಡರ್ಸ್ ಪ್ರತಿಯೊಬ್ರು ಅಷ್ಟೇನೆ, ತಪ್ಪು ಮಾಡೋದು ಸಹಜ, ತಿದ್ದಿ ನಡೆಯೋದು ಮನುಜ ಅಂತ ಏನ್ ಹೇಳ್ತೀವಿ. ತಪ್ಪು ಮಾಡಿರೋದನ್ನ ಬಿಟ್ಟು ನೆಕ್ಸ್ಟ್ ಏನ್ ಮಾಡ್ಬೇಕಂತ ತಪ್ಪುಗಳನ್ನ ತಿದ್ದುಕೊಂಡು ಪ್ರತಿಯೊಬ್ರು ಸೀನಿಯರ್ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ನ ಬಳಸ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳ್ತಾ ನೆಕ್ಸ್ಟ್ ಮೇಡಮ್ ಯಾರು ಮಾತನಾಡ್ಬೇಕಂತ ಬಂದ್ರು, ಪ್ಲೀಸ್ ಯಾರಾದ್ರೂ ಮಾತಾಡೋರು ಇದ್ರೆ ಮಾತನಾಡಿ. ಟೈಮ್ ತಗೊಳ್ಳೋಣ, 2 minutes ಅಲ್ಲಿ క్లోజ్ ಮಾಡೋಣ. మోహన్ సార్ మాట్లాడండి సార్. సార్ ఈరోజు చాలా బాగా చెప్పారు సార్. క్యారెక్టర్ గురించి మెయిన్ అన్నమాట. ఎందుకంటే అంటే వేరే కంపెనీలు మళ్ళీ కొంతమంది ఆఫర్స్ చేస్తా అంటారు అనమాట. ఇప్పుడు సేమ్ నాకు కూడా వేరే అంటే సార్ ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు నాకు మళ్ళీ ఇన్వైట్ చేశారనమాట. అసలు ఏంటి దాంట్లో ఏం పెద్ద సక్సెస్ లేరు దీంట్లో అనే టైప్లో కూడా నాకు కూడా నేను ప్రాక్టికల్గా అనిపించాను సార్. దాంట్లో ఏం పెద్ద నెక్స్ట్ రాదు అది ఇది టైప్లో అట్లా చిన్న చిన్న నాటకంతా మనం కూడా ఇది కాకుండా మనం ఆల్రెడీ దీంట్లో సూట్ చేసుకున్న తర్వాత సక్సెస్ అనేది కొంచెం టైం పట్టచ్చు అనమాట. ఒకసారి క్యారెక్టర్ అనేది బిల్డ్ చేసుకుని మనం సీనియర్తో సపోర్ట్ తీసుకుని వర్క్ చేస్తే తప్పకుండా మనం సక్సెస్ అవుతాం. అలా కాకుండా దీంట్లో కంపెనీలో మనం ఏం త్వరగా సక్సెస్ కాలేదు, వేరే దాంట్లో మనకి ఏదో ఇన్విటేషన్ ఇచ్చారు దాంట్లో త్వరగా సక్సెస్ కావచ్చు అనేసి ప్రతి ఒక్క రోజుకి అనమాట డే బై డే ఏదో ప్రతి ఒక్క కంపెనీ మారుతా అంటే మనం దేంట్లో సక్సెస్ కాలం. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న బావి దగ్గర నీరు తాగాలంటే ఒక దగ్గర ఒక 4 అడుగులు ఎదురుతుంది వాటర్ పడలేదు అనేసి మళ్ళీ ఇంకా 4 అడుగులు తెగి మళ్ళీ వాటర్ పడలేదు. ఇవి లైఫ్ లాంగ్ అటు తొక్కుంటూ పోతా అంటే ఎప్పుడు ఆ బావిలో నీరు అనేది రాదనమాట. ఎందుకంటే ఒక దగ్గర కాన్స్టెన్సీ చూసుకొనేసి ఎక్కడైతే పాయింట్ పడుతుందో అక్కడ బోర్ వేస్తే ఖచ్చితంగా వాటర్ అనేది పట్టినే పడుతుంది. అలా కాకుండా నువ్వు ఎలా పడితే అలా ఏం చూసుకోకుండా అనేసి ప్రతి ఒక్క దగ్గర వేస్తా అంటే నీ టైం వేస్ట్ అవుతుంది, మన కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది, మన క్యారెక్టర్ కూడా లూజ్ అవుతుంది సార్. ఇది నేను చాలా బాగా గుర్తించాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా యొక్క లైఫ్లో కూడా నేను ఇంప్లిమెంట్ చేసుకుని నాకు లైఫ్లో బిజినెస్లో కూడా
సక్సెస్ కావడానికి సార్ చెప్పిన విషయాలు చాలా బాగా అర్థం చేసుకుని నేను ముందుకెళ్ళాలనేసి ఆలోచిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందు సార్ ಥ್ಯಾಂಕ್ ಯು ಮೋಹನ್. ಲಾಸ್ಟ್ ಅಂಡ್ ಫೈನಲ್ ಬೊಜ್ಜ ಲಾವಣ್ಯ ಶ್ರೀಕಾಂತ್ ಸಾರ್ ಹ್ಯಾಂಡ್ ರೈಸ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಅವರ ಅನಿಸಿಕೆ ಹೇಳ್ಕೊಂಡು ಈ ಒಂದು ಸೆಷನ್ ವೈಂಡ್ ಅಪ್ ಮಾಡೋಣ. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಏನಿದ್ದು ಅಂತ ನಮ್ಮ ವೇದಾಮೃತ ಗ್ರೂಪ್ ಇದೆಯಲ್ವಾ, ರಿಯಲ್ ವಾರಿಯರ್ಸ್ ಗ್ರೂಪ್ ಅಲ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಶೇರ್ ಮಾಡಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಸರ್ ಲಾವಣ್ಯ ಮೇಡಮ್. శుభోదయం సార్ అందరికి. సార్ శుభోదయం సార్. గుడ్ సార్ మార్నింగ్. ఫస్ట్ మన సిఎండి గారికి, మన ఉపేందర్ సార్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. ప్రతిసారి సార్ ఒకసారి చెప్పిండు అనుకోండి, ఏది చెప్పినా అది సారు సొంత అనుభవంతో చెప్తుండు. మన అందరినీ సార్లా మార్చే ప్రయత్నంలో ఉన్నాడు. కాబట్టి మనం అందరం ఏ చెప్పినా అది నేర్చుకొని మన డౌన్ లైన్ కు, మన అప్ లైన్ కు, మన పద్ధతులు మన మంచిగా అన్ని నేర్పుతుంటే ఆటోమేటిక్ గా మనకు బిజినెస్ బాగా అవుతుంది సార్. దీంతో పాటు మన క్యారెక్టర్ అన్నది ధ్వజస్తంభంలా నిల్చుండిపోతుంది సార్. థ్యాంక్ యూ సార్, ఇట్లా మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లీడర్స్. ఈశ్వరి అరవింద్ మేడం మాట్లాడాలంటే మాట్లాడండి. మీదే లాస్ట్ సెషన్ వైండ్ అప్ చేద్దాం మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నందు సార్ గారికి, మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఫౌండర్ వచ్చేసి మనకు ఇంత గైడ్ లైన్స్ ఇస్తున్నారు అని అంటే మనం చేసుకున్న అదృష్టం అది. సో అప్ లైన్ ఎలా ఉండాలి, డౌన్ లైన్ ఎలా ఉండాలి అని చెప్పేసి సార్ క్లియర్ గా చెప్పారు. సో దాన్ని మనము పాటించినట్లయితే కంపల్సరీ సక్సెస్ అనేది వస్తుంది. సార్ వచ్చేసి అసలు మనలో ఒక తండ్రి స్థానంలో ఉండి మనల్ని గైడ్లైన్ చేస్తున్నారు. సో చాలా థ్యాంక్ యూ అనేది, కృతజ్ఞత అనేది మనం కంపల్సరీ ఉండి మన డౌన్ లైన్స్ కి కానీ మన అప్ లైన్స్ కి కానీ మనం ఏ విధంగా ఉండాలనేది పొరపాట్లు అనేది కంపల్సరీ. సో దాన్ని మనం సర్దిద్దుకొని ఉండాలి అని చెప్పేసి నేను అనుకున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ಥ್ಯಾಂಕ್ ಯು ಮೇಡಮ್. ಡಿಯರ್ ಲೀಡರ್ಸ್, ಈ ಒಂದು ಅನಿಸಿಕೆಯನ್ನ ಯಾರ ನೀವು ಹೇಳ್ಕೋಬೇಕು. శుభోదయం. ఎస్ మేడం, శుభోదయం మేడం. చెప్పడానికి ఏం లేదు సార్, చూద్దాం ముందర చూద్దాం అంతే, ఇంకేం లేదు, చూద్దాం. సార్ చెప్పింది నచ్చింది, సెషన్ అయితే బాగుంది, సెషన్ బాగుంది కానీ కాకపోతే ఓకే. ಎಸ್ ಮೇಡಮ್. ಎಸ್ ಡಿಯರ್ ಲೀಡರ್ಸ್, ಇನ್ನು ಬೇರೆ ಯಾರು ನೀವು ಅನಿಸಿಕೆ ಶೇರ್ ಮಾಡ್ಕೋಬೇಕಂತಿದ್ದೀರಾ ಗ್ರೂಪ್ಗಳಲ್ಲಿ? ಗ್ರೂಪ್ ಇದೆ ನಮ್ಮ ರಿಯಲ್ ವಾರಿಯರ್ಸ್ ಗ್ರೂಪ್ ಅಲ್ಲಿ. ನಿಮ್ಮ ಒಂದು ಆಡಿಯೋನ ಮಾತಾಡ್ತಾ ಶೇರ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇವತ್ತಿನ ಕಾರ್ಯಕ್ರಮನ ವೈಂಡ್ ಅಪ್ ಮಾಡೋಣ. ಯಾರು ಇಷ್ಟೊತ್ತುವರೆಗೂ ಏನು 101 ಜನ ಇದ್ರು, 49 ಜನ ಇವಾಗ ಏನಿದೀವಿ, ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ತಾಳ್ಮೆಯಿಂದ ನೀವು ಕೂಡ 2 ಗಂಟೆಗಳ ಕಾಲ 2 ಗಂಟೆ 10 ನಿಮಿಷಗಳ ಕಾಲ ಕೂತು ಈ ಒಂದು ಸೆಷನ್ ಕೇಳಿದ್ರ ನಿಮ್ಗೂ ಕೂಡ ನಮ್ಮ ವೇದಾಮೃತ ಸಂಸ್ಥೆ ಪರವಾಗಿ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಕೃತಜ್ಞತೆಗಳನ್ನು ತಿಳಿಸ್ತಾ, ಪ್ರತಿ ಸಲನು ಇದೇ ರೀತಿ ಕೂತು ತಿಳ್ಕೊಂಡು ಸಬ್ಜೆಕ್ಟ್ ನ ತಿಳ್ಕೊಂಡು ಗೆಲ್ಲಿ ಸಕ್ಸೆಸ್ ಆಗೋಣ ಅಂತ ಹೇಳ್ತಾ ಇವತ್ತಿನ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮನ ವೈಂಡ್ ಅಪ್ ಮಾಡೋಣ. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. చౌడ సార్, ఈ రోజు 3కి ఓన్లీ ఉమెన్స్ మీట్ ఉంది. సో ఒకసారి కన్నడలో చెప్పండి. ఆల్రెడీ ఉమెన్స్ దాంట్లో లింక్ షేర్ అయ్యింది. సో ఉమెన్స్ మీటింగ్ ఎవరెవరైతే ఉమెన్స్ ఉన్నారో సో వాళ్ళందరినీ కూడా ఈ రోజు ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేయండి. మీకు బిజినెస్ పరంగా చాలా బెస్ట్ గా ఉపయోగపడుతుంది. ఈ రోజు ప్రోగ్రామ్ 3 PM కి ఉమెన్స్ మీట్ ఉంది. ಎಸ್ ಡಿಯರ್ ಲೀಡರ್ಸ್, ಇವತ್ತು ಒಂದು 3 ಗಂಟೆಗೆ ಏನು ವುಮೆನ್ಸ್ ಗೋಸ್ಕರ ವಿಶೇಷವಾದ ಒಂದು ಸೆಷನ್ ಇರ್ತದೆ. ಯಾರು ನೀವು ಸಕ್ಸೆಸ್ ಆಗ್ಲೇಬೇಕು, ಗೆಲ್ಲಲೇಬೇಕು, ಕೋಟ್ಯಾಧಿಪತಿಗಳಾಗ್ಬೇಕು ಅಂತ ಡಿಸೈಡ್ ಮಾಡಿದ್ರ ನೀವು ಕೂಡ 3 ಗಂಟೆಗೆ ಅಂದ್ರೆ ಡಿಯರ್ ಲೀಡರ್ಸ್, ಒಬ್ಬ ದಂಪತಿಗಳು ಇಬ್ರು ಕೂಡ ನಾವ್ ಏನಾದ್ರೂ ಒಂದು ಸಾಧನೆ ಮಾಡ್ಬೇಕಂತ ಮೇಡಮ್ ಅವ್ರು ಏನಂದ್ರೆ ವುಮನ್ ಎಂಪವರ್ಮೆಂಟ್ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡ್ಲೇಬೇಕು. ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಿಗೆ ಇವತ್ತು ಸರ್ಕಾರಗಳು ಯಾವ ರೀತಿ ಒಂದು ಕ್ಯಾಟಗಿರಿಯನ್ನು ಚೇಂಜ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಅದೇ ರೀತಿ ಇವು ಕೂಡ ಇವ್ರು ಹೆಚ್ಚಿನ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಿಗೆ ಒತ್ತು ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಇವತ್ತು 3 ಗಂಟೆಗೆ ವುಮೆನ್ಸ್ ಗಂತನ ಒಂದು ವಿಶೇಷವಾದ ಒಂದು ಪ್ರೋಗ್ರಾಮ್ ಇರ್ತದೆ. ಯಾರು ಆಸಕ್ತಿ ಇದ್ದೀರಾ ನಿಮ್ ಟೀಮ್ಮೇಟ್ಸ್ ನ ಕೂರ್ಸ್ಕೊಂಡು ಆ ಒಂದು ಜೂಮ್ ಅನ್ನ ಕೇಳಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇವತ್ತಿನ ಕಾರ್ಯಕ್ರಮನ ವೈಂಡ್ ಅಪ್ ಮಾಡ್ಬೋದು. ಮಿಸ್ ಮಾಡದೆ ಇಲ್ಲಿ ಟಾಪ್ ಲೀಡರ್ಸ್ ಏನಿದ್ದೀರಾ ನಿಮ್ ಟೀಮ್ಗಳನ್ನೆಲ್ಲ ಕೂರಿಸಿ 3 ಗಂಟೆ ಒಂದು ಜೂಮ್ ಗೆ ಪ್ರತಿಯೊಬ್ಬರು ವೇಟ್ ಮಾಡ್ತಾ ಆ ಒಂದು ಜೂಮ್ ನ ಯಶಸ್ವಿ ಮಾಡಿ ಅಂತ ಪ್ರತಿಯೊಬ್ಬರಲ್ಲೂ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ ಮೇಡಮ್ లీడర్స్. చౌడేశ్వర గారు మీకు కూడా బిగ్ కాంగ్రాట్స్. చాలా ఓపిక్ గా చెప్తున్నారు, చాలా ట్రాన్స్లేషన్ చాలా బాగుంది సార్. ఐ అప్రిషియేట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్.